Friends, good morning everyone. ఎలా ఉన్నారు అందరూ? Hope you guys are doing well. సో ఎలా నడుస్తుంది JEE ప్రిపరేషన్? సో మీ JEE ప్రిపరేషన్ అయితే కరెక్ట్ వేలో నడుస్తుంది అనుకుంటున్నాను. ఇక మనకి ఎగ్జామ్ కి చాలా తక్కువ డేస్ ఉన్నాయి. సో ఏళ్ళ మీద కౌంట్ చేయొచ్చు. సో జస్ట్ 3 days లెఫ్ట్. 21st నుంచి అయితే మీకు ఫస్ట్ సెషన్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవబోతుంది. ఎవరెవరికి ఫస్ట్ డే ఉందో ఒకసారి కామెంట్ లో చెప్పండి అమ్మా. సో అండ్ ఒకసారి నా ఆడియో వీడియో కూడా అంత క్లియర్ ఉందా కన్ఫర్మ్ చేయండి. So that we will start the session. Hi. Good morning. Good morning, Amma. Jemima. Ram Naidu. Good morning. Yes, good morning, everyone. Audio, video, anta clear unda? Okkasari confirm cheyandi. Is my audio and video everything clear, guys? Good morning. Navin sir, Bhaktudu, Sri Sai. Good morning. Nikhil, Meeraj, Sandhya, Praveen. First day na Sujay? Very good. All clear. Okay. Good morning. Kalyani, unprofessional. Good morning. So, ela nadustundi preparation? Preparation ela undi? Hope you guys are relaxed. Relaxed unnara, tensed unnara? రిలాక్స్డ్ గా ఉన్నారా, టెన్స్డ్ గా ఉన్నారా? ఎంతమంది రిలాక్స్డ్ గా ఉన్నారు, ఎంతమంది టెన్స్డ్ గా ఉన్నారు ఒకసారి చెప్పండి. ఇక్కడ మీకు ఈ పై పాట కనిపిస్తుందా? ఓకేనా? ఓకే, నౌ ఇట్స్ ఫైన్ ఐ గెస్. యా, గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్. 21st. ఓకే, జస్ట్ ఎ మినిట్. వీడియోని ఒకసారి లైక్ చేయండి అందరు. వీడియోని లైక్ చేయండి. టెన్స్టా? సి, మీరు ప్రిపేర్ అవ్వాల్సింది అయ్యారు. మీ సైడ్ నుంచి ఏదైతే చేయాలో అదంతా మీరు చేస్తున్నారు. ఒక స్టూడెంట్ లైఫ్లో కానీ ఏదైనా మనం పని చేసేటప్పుడు మన 100% ఎఫర్ట్స్ పెట్టి మనం చేస్తాం. ఇక రిజల్ట్ అన్నది నెక్స్ట్ థింగ్. బట్ మీరు ఏది ప్రిపేర్ అయ్యారు చూడండి. సో ఆ ప్రిపేర్ అయింది హానెస్ట్గా, సో మీ ఫుల్ పొటెన్షియల్ వరకు ప్రిపేర్ అయ్యానా అన్నది ఇంపార్టెంట్. ఒకవేళ ఇప్పుడు JEE గనక మిస్ అయిపోయి సరైన గైడెన్స్ లేక ఇంకా చేయని స్టూడెంట్స్ ఉంటే ఇప్పటికైనా కొంచెం సీరియస్ అయ్యి ఎంసెట్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకోండి. ఓకేనా? సో దానికి అప్కమింగ్ డేస్ లో మనం ప్లాన్ చెప్తాం. బట్ ఇప్పుడు JEE ఎగ్జామ్ కాబట్టి JEE ఎగ్జామ్ కి సో మీరు ప్రిపేర్ అయినంత వరకు సో కామ్ గా ఉండండి. సో పీస్ఫుల్ గా ఉండండి మైండ్. సో మీరు ప్రిపేర్ అయినంత వరకు జస్ట్ రివైజ్ చేసుకోండి. 2-3 days రివైజ్ చేసుకొని సో ద ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్, షార్ట్ కట్స్ ఇవే చూసుకోండి. సో దాని తర్వాత ఎగ్జామ్ లో మీరు పీస్ఫుల్ గా ఎగ్జామ్ రాస్తే విల్ గెట్ గుడ్ మార్క్స్ అనమాట. ఓకేనా? సో మీరు ఎప్పుడైతే టెన్స్డ్ గా ఫీల్ అవుతారో సో అప్పుడు మనకు వచ్చినవి కూడా పోతుంటాయి. ఓకే, ఆ పని చేయకండి. చల్, సో ఈ రోజు సెషన్ లో మనం మోస్ట్ ప్రెడిక్టెడ్ క్వశ్చన్స్ చేయబోతున్నాం. సో ఆల్మోస్ట్ ఒక 50 క్వశ్చన్స్ తీసుకుంటున్నాను. ఒక 2-3 సెషన్స్ చేస్తాను మీకు ఎగ్జామ్ కి ముందు. ఇంకా 3 days ఉంది కాబట్టి. సో సమీర్ సార్ కూడా చేస్తారు. సో నేను సమీర్ సార్ చేసే అన్నీ కూడా ఆ క్వశ్చన్స్, ఏ క్వశ్చన్స్ తీసుకున్నాము ఆ క్వశ్చన్స్ అన్నిటి కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. సో మీరు ఏం చేయాలంటే ఏదైతే క్వశ్చన్ మీరు తీసుకుంటున్నామో ఇక్కడ ఆ క్వశ్చన్ కి సంబంధించి కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. JEE పేపర్ ఇది వస్తుంది, ఇదే ప్రెడిక్టెడ్ క్వశ్చన్ అని ఎవ్వరూ చెప్పలేరు. సో మనకు మెయిన్ ఏంటి అని అంటే కొన్ని ఇయర్స్, లాస్ట్ ఇయర్స్ పేపర్స్ అనాలిసిస్ చేసి ఓహో ఈ చాప్టర్ లో ఈ టాపిక్ నుంచి అడుగుతున్నారు, సో ఈ పర్టికులర్ టాపిక్ మీద క్వశ్చన్ ఇలా అడుగుతున్నారు అని ఒక జస్ట్ మనం ప్రెడిక్ట్ చేయడం అంతే అనమాట. సో దాన్ని మీరు కాన్సెప్ట్ వేలో యూజ్ చేసుకోవాలన్నమాట. మనం ఏవైతే క్వశ్చన్స్ తీసుకున్నామో ఆ క్వశ్చన్స్ కి చుట్టూ ఉన్న కాన్సెప్ట్ ఏంటి, దీన్ని ఈ విధంగా అడగొచ్చా, సో దీన్ని ఇంకో విధంగా అడిగితే ఎలా చేయాలి, సో అది మీరు నేర్చుకోవాల్సింది మోస్ట్ ప్రెడిక్టెడ్ మోడల్ క్వశ్చన్స్ లో. ఓకేనా? చాలు. సో ఇక్కడ టెస్ట్ సిరీస్ ఆల్రెడీ మనకి అయిపోవచ్చింది. ఇంకా టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకున్న స్టూడెంట్స్ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. సో కొన్ని టెస్ట్లు అటెంప్ట్ చేయండి. 3-4 days లో మీరు ఎన్ని టెస్ట్లు అటెంప్ట్ చేస్తే అంత మంచిది. అండ్ మీకు ఆన్లైన్ ఎక్స్పోజర్ లేని స్టూడెంట్స్, ఇప్పటి వరకు కొంతమంది అసలు JEE ఎగ్జామ్ కి సంబంధించి అసలు మీ ఆన్లైన్ లో రాయలేదు సార్ అన్న స్టూడెంట్స్, సో ఈ ఏకలవ్య టెస్ట్ సిరీస్ తీసుకొని ఆన్లైన్ టెస్ట్ లో క్వశ్చన్ ఎట్లా డిస్ప్లే అవుతుంది, మీకు టైమర్ ఎక్కడ కనిపిస్తుంది, నెక్స్ట్ ఒక క్వశ్చన్ స్కిప్ చేసి ఇంకో క్వశ్చన్కి ఎలా వెళ్ళాలి, ఓకేనా, ఫస్ట్ ఈ సబ్జెక్ట్కి వెళ్ళి మళ్ళీ ఇంకో సబ్జెక్ట్కి ఎట్లా వెళ్ళాలి, సో ఇవన్నీ కూడా మీకు ఒక ఎక్స్పోజర్ వస్తుంది అనమాట. కాబట్టి ఈ ఏకలవ్య టెస్ట్ సిరీస్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంది. యూ గైస్ కెన్ టేక్ ఇట్. ఓకే, సో ఇక
VISAT VSAT ఎగ్జామ్. సో వేదాంతు ఆల్ ఇండియా స్కోర్ యాక్సలరేటెడ్ టెస్ట్ సిరీస్ 2 స్లాట్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక లాస్ట్ స్లాట్ రేపు ఒక్కరోజు అవైలబుల్ ఉంది. ఆన్లైన్ లో రాసుకోవచ్చు మీరు, అండ్ నియరెస్ట్ ఆఫ్లైన్ సెంటర్ ఉంటే నియరెస్ట్ ఆఫ్లైన్ సెంటర్ లో కూడా మీరు దీన్ని రాసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకోకపోతే సో ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. అండ్ మీ జూనియర్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా చెప్పండి, 10th క్లాస్ వాళ్ళు కూడా ఈ టెస్ట్ ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? చల్, ఓకే, గుడ్. ఓకే, సో ఇక గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ అమ్మా, అందరికీ గుడ్ మార్నింగ్. చలో, సో ఇక డైరెక్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఒక 50 క్వశ్చన్స్ తీసుకుంటున్నాను ఈ రోజు సెషన్ లో. ఆ 50 క్వశ్చన్స్ కి సంబంధించి ఒక 50 కాన్సెప్ట్స్ లాగా మీరు చూడాలి. ఓకేనా? ఇది ఒక ప్రాక్టీస్ సెషన్ లాగా ఫీల్ అవ్వండి. అంటే నేను క్వశ్చన్ డిస్ప్లే చేయగానే నాతో పాటు మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో మీరు ఇప్పటి వరకు చదివిన దాన్ని ఒక టెస్ట్ చేసుకునే విధానం అనుకోండి ఇది. డన్? చల్, సో ఇంటరాక్టివ్ ఉంచండి సెషన్. క్వశ్చన్ కనిపించగానే మీరు సాల్వ్ చేసి ఆన్సర్ పెట్టేసేయండి. ఓకేనా? డన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి ఈజీ క్వశ్చన్, ఒకసారి సాల్వ్ చేయండి, ట్రై చేయండి అమ్మా. ఈ క్వశ్చన్, ఫోర్స్, వెలాసిటీ, టైమ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. సో దెన్ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ డెన్సిటీ. ఎలా చేస్తారు ఈ క్వశ్చన్? సింపుల్ క్వశ్చన్, నాతో పాటు సాల్వ్ చేయండి. మీకు ద డెన్సిటీ ఇట్లా ఎప్పుడైనా ఒక 3 కానీ 4 కానీ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఇచ్చి ఇంకొక క్వాంటిటీని ఈ క్వాంటిటీస్ లో రాయమన్నప్పుడు మీకు ప్రొసీజర్ ఏం చెప్పాను? ఫస్ట్ ద డెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ టర్మ్స్ అయితే ఇచ్చారో వాటికి రైజ్ ద పవర్స్ అన్నమాట. ఫోర్స్ అన్నారు, ఫోర్స్ టు ద పవర్ ఎక్స్. వెలాసిటీ టర్మ్స్ లో కావాలన్నారు, వెలాసిటీ టు ద పవర్ వై. టైమ్ లో కావాలన్నారు, టైమ్ టు ద పవర్ జెడ్. ఇలా రాసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఈ ప్రతి ఫిజికల్ క్వాంటిటీ యొక్క డైమెన్షన్స్ తెలవాలి. ఇక్కడ డెన్సిటీ అంటే ఏంటి సార్? ద డెన్సిటీ ఈస్ మాస్ అపాన్ వాల్యూమ్. మాస్ కి m, వాల్యూమ్ కి L3, L టు ద పవర్ 3. అంటే ఓవరాల్ గా డెన్సిటీ ఏమవుతాయి? డైమెన్షనల్ ఫార్ములా m ఇంటూ L టు ద పవర్ 3. డెన్సిటీ తెలిసింది. ఇప్పుడు ఫోర్స్ ఏమవుతుంది? ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు mLT టు ద పవర్ -2. మీకు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా నేను, ఫోర్స్ అండ్ ఎనర్జీ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలమ్మా. నెక్స్ట్ వెలాసిటీ అంటే డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ కి వచ్చేసరికి L, టైం కి వచ్చేసరికి T. సో పైకి వెళ్తే T టు ద పవర్ -1. అండ్ టైం కి ద డైమెన్షన్స్ ఆర్ T ఓన్లీ. ఇప్పుడు ఇవన్నీ 4కి మనకి డైమెన్షన్స్ తెలిసినాయి. జస్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసేయండి ఇప్పుడు. సో డెన్సిటీ ప్లేస్ లో m ఇంటూ L టు ద పవర్ -3 ఈజ్ ఈక్వల్స్ టు F ఈస్ mLT టు ద పవర్ -2 హోల్ టు ద పవర్ x రాసుకోండి. V కి LT టు ద పవర్ -1 హోల్ టు ద పవర్ y. మళ్ళీ T కి Tనే, సో T టు ద పవర్ Z. ఇక్కడ వరకు క్లియర్ కదా? ఇక ఇప్పుడు సింపుల్ మ్యాథ్స్ చేయడమే. ఇక మీరు ఇక్కడ వరకే ఫిజిక్స్ పార్ట్. ఇప్పుడు చేసేదంతా కూడా సింపుల్ మ్యాథమెటిక్స్ పార్ట్ అనమాట. ఆన్సర్ చేయాలి మీరు, ఆన్సర్ చేయండి కామెంట్స్ లో. mLT టు ద పవర్ -3 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ. సో m అన్నది ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్ m టు ద పవర్ x రాసుకుంటున్నాను. ఇక్కడ L టు ద పవర్ x ఉంది, ఇక్కడ L టు ద పవర్ y ఉంది కాబట్టి L టు ద పవర్ x ప్లస్ y రాసుకుంటున్నాను. T కి చూడండి, T కి ఇక్కడ T టు ద పవర్ -2 ఇంటూ x, -2x అవుతుంది. T టు ద పవర్ -1 ఇంటూ y, -y అవుతుంది. అండ్ T టు ద పవర్ ఇక్కడ z అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు బేసెస్ ఈక్వల్ ఉంటాయి, పవర్స్ ని కంపేర్ చేయాలి. ఎలా చేస్తాం? ఇక్కడ x ప్లేస్ లో x ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్లీ 1. ఇక్కడ m టు ద పవర్ 1 కదా, x ఈజ్ ఈక్వల్స్ టు 1 అయిపోద్ది. ఇక్కడ L బేస్, సో పవర్స్ ని ఈక్వల్ చేయండి. x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు -3 అవుతుంది. ఇక్కడ x ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు -3, y ఈజ్ ఈక్వల్స్ టు -3 -1 -4 అవుతుంది. నెక్స్ట్ t కంపేర్ చేయండి. ఇక్కడ t టర్మ్ లేదు కాబట్టి సో మీరు ఏం చేయాలంటే t టు ద పవర్ 0 అని తీసుకోండి దీన్ని, t టు ద పవర్ 0. సో కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? -2x -y ప్లస్ z ఈజ్ ఈక్వల్స్ టు 0 అనమాట. t టు ద పవర్ 0, ఇక్కడేమో t టు ద పవర్ సంథింగ్ ఫంక్షన్ ఉందన్నమాట. సో ఇక్కడ మీకు ఆల్రెడీ x y వాల్యూస్ తెలుసు కదా, సబ్స్టిట్యూట్ చేయండి. -2 ఇంటూ 1 అంటే 2, సో ఇక్కడ -4 ప్లస్ ద z ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ నుంచి ఏమొస్తుంది? ఇది z ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ద z ఈజ్ ఈక్వల్స్ టు -2 వచ్చేస్తుంది. అంటే ఓవరాల్ గా మీకు డైమెన్షనల్ ఫార్ములా ఇప్పుడు ఏమొస్తుంది చూడండి,
సో ద డైమెన్షనల్ ఫార్ములా డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏం రాసాం, ఎఫ్ టు ద పవర్ ఎక్స్. ఎఫ్ టు ఎక్స్ అంటే 1, వి టు ద పవర్ వి టు ద పవర్ వై, వై అంటే -4, అండ్ టీ టు ద పవర్ జెడ్. సో జెడ్ టీ టు ద పవర్ జెడ్ అంటే -2 రాసుకోండి. సో ఎఫ్ వి టు ద పవర్ -4, టీ టు ద పవర్ -2. ఏ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. వెరీ గుడ్ గైస్. ఫ్లాష్ మ్యాన్, వెరీ గుడ్, వెరీ గుడ్. సుజాత. సో ఆన్సర్ చెప్పిన వాళ్ళంతా కూడా వెరీ గుడ్. యా, సింపుల్ క్వశ్చన్. ఇది అర్థమైందా? ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. లాజిక్ గేట్స్ బేస్డ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎలా చేస్తారు? మీరు ఎప్పుడైనా సరే లాజిక్ గేట్స్ బేస్డ్ క్వశ్చన్ వచ్చింది అని అంటే ఫాలో ద లైన్ అనమాట. సో లైన్ ఫాలో అవ్వడం ఏంటి సార్ అని అంటే, మీకు ఇచ్చిన ఇన్పుట్స్ ని ఆ లైన్ లో ఇలా తీసుకెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏ ఉంది, ఈ ఏని ఇట్లా స్ట్రైట్ గా తీసుకెళ్ళండి. ఇక్కడ మధ్యలో ఏం లేదు కదా, అంటే ఇక్కడికి ఇన్పుట్ ఏ వెళ్తుంది. ఓకేనా? అదే ఇన్పుట్ మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ ఏ మళ్ళీ ఇటు వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది నాట్ గేట్. ఫస్ట్ గేట్స్ కూడా ఐడెంటిఫై చేయాలి మీరు. ఇక్కడ ఒక నాట్ గేట్ ఉంది, ఇక్కడ ఒక నాట్ గేట్ ఉంది. ఇది ఎండ్ గేట్, ఇది ఎండ్ గేట్. సో మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఆర్ గేట్. ఓకేనా? సో ఫస్ట్ ఈ ఏ ఇటువైపు వస్తుంది, మళ్ళీ ఇది ఏమవుతుంది, ఏ ఇన్వర్స్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నాట్ గేట్ నుంచి పాస్ అయింది కదా, ఏ ఇన్వర్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బి చూడండి, ఈ బి ఇట్లా స్ట్రైట్ వెళ్తుంది కాబట్టి ఇక్కడ బి వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడికి బి ఇటువైపు కూడా వెళ్తుంది. సో నాట్ గేట్ నుంచి పాస్ అయింది కాబట్టి ఇక్కడికి ఇన్వర్స్ వచ్చేస్తుంది. అవునా? సో ఇప్పుడు ఇక్కడ దీని ఎండ్ గేట్ అవుట్పుట్ ఏమొస్తుంది, ఇక్కడ ఏ ఇంటూ బి ఇన్వర్స్. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది, ఏ ఇన్వర్స్ డాట్ బి వచ్చేసింది. ఓకేనా? ఇక్కడేమో ఏ ఇన్వర్స్ డాట్ బి, ఇక్కడేమో ఏ ఇంటూ బి ఇన్వర్స్. ఇప్పుడు ఫైనల్ గా ఇక్కడికి ఏ ఇంటూ బి ఇన్వర్స్, ఇక్కడికి వచ్చేసరికి ఏ ఇన్వర్స్ ఇంటూ బి వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి, ఇది ఆర్ గేట్ కదా. సో ఆర్ గేట్ లో మనకి ఫైనల్ అవుట్పుట్ y ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ఇన్వర్స్ ప్లస్ ఏ ఇన్వర్స్ ఇంటూ బి. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్ లో ఈ ట్రూత్ టేబుల్ ఎట్లా ఫైండ్ చేయాలో తెలియట్లేదు, అంటే ఈ ఎక్స్ప్రెషన్ ని ఎలా సాల్వ్ చేయాలో తెలియట్లేదు అన్నప్పుడు మీరు ఏం చేయండి అంటే, సింపుల్ గా ప్రతి ఒక్క దానికి టేబుల్ డ్రా చేయండి. అంటే ఏ తీసుకోండి, బి తీసుకోండి, అట్లనే ఏ ఇన్వర్స్ తీసుకోండి, బి ఇన్వర్స్ తీసుకోండి. నెక్స్ట్ ఏబి ఇన్వర్స్ చేయండి. నెక్స్ట్ ఏ ఇన్వర్స్ బి చేయండి. నెక్స్ట్ ఈ రెండింటిని కలిపి, ఇది ఎక్స్ అనుకోండి, ఇది వై అనుకోండి. సో ఫైనల్ ని నేను ఎఫ్ అని రాస్తున్నాను, అంటే ఈ రెండింటిని యాడ్ చేసేదాన్ని. సో ఫైనల్ ఎఫ్ అని రాస్తున్నాను ఇక్కడ. మీకు జస్ట్ మినిట్ నీట్ గా రాద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఏ తీసుకోండి, తర్వాత బి తీసుకోండి, తర్వాత ఏ ఇన్వర్స్, తర్వాత బి ఇన్వర్స్. నెక్స్ట్ ఇప్పుడు ఏబి ఇన్వర్స్ తీసుకోండి. నెక్స్ట్ ఏ ఇన్వర్స్ బి తీసుకోండి. ఇప్పుడు ఫైనల్ గా ఏబి ఇన్వర్స్ ప్లస్ ఏ ఇన్వర్స్ బి, ఏ ఇన్వర్స్ బి. అర్థమవుతుందా కాన్సెప్ట్? ఇప్పుడు మీరు ఎట్లా సాల్వ్ చేస్తారు, సేమ్ ఇంతకు ముందు లాగానే A0 B0 0 1 1 0 సో 1 1 ఇట్లా ఇన్పుట్స్ తీసుకొని ఇచ్చిన ఇన్పుట్స్ కి మనకి ఫైనల్ అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. ఇప్పుడు ఏ ఇన్వర్స్ అంటే ఏం చేస్తారు, ఏ ఇన్వర్స్ అంటే ఇక్కడ 0 కాబట్టి ఇక్కడ 1, 0 కాబట్టి 1, 1 కాబట్టి 0, సో 1 కాబట్టి 0, 0 0 0 1 1 0 1 1 కదా. సో ఇప్పుడు బి ఇన్వర్స్ అంటే ఏం రాస్తారు, 0 అంటే 1, 1 అంటే 0, 0 అంటే 1, 1 అంటే 0. ఇది మీకు తెలిసిందే. ఇప్పుడు ఏం చేస్తారు, ఏబి ఇన్వర్స్ అంటే ఏని బి ఇన్వర్స్ ని ఎండ్ గేట్ అనమాట, ఏని బి ఇన్వర్స్ ని. సో 0 1 0, సో 0 ఏ బి ఇన్వర్స్ 0 0 0, సో 1 1 1 అవుతుంది ఎండ్ గేట్ లో. సో 1 1 జాగ్రత్త చూడండి, ఏని బి ఇన్వర్స్ ని, మనకు కావాల్సింది ఏ ఇంటూ బి ఇన్వర్స్ కదా. అంటే ఎండ్ గేట్ లో ఏ బి ఇన్వర్స్ తీసుకోవాలి మీరు, ఈ కాలం అండ్ ఈ కాలం తీసుకోవాలి. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇది 1 అండ్ 0, సో 1 0 is 0. క్లియర్? నెక్స్ట్ సో ఏ ఇన్వర్స్ బి చేయండి. ఏ ఇన్వర్స్ అంటే ఇక్కడ ఉంది, బి అంటే ఇక్కడ ఉంది. సో మీకు ఇక్కడ మళ్ళీ ఎండ్ గేట్. సో 1 0 0, నెక్స్ట్ సో 1 1 1, సో 0 0 0, సో 1 0 0. అర్థమైందా? ఏ ఇన్వర్స్ బి. నెక్స్ట్ ఇది. ఇప్పుడు ఈ రెండింటిని ఆర్ గేట్ చేయాలి. ఇప్పుడు ఏ బి ఇన్వర్స్ వచ్చింది, ఏ ఇన్వర్స్ బి వచ్చింది, ఈ రెండింటిని ఆర్ గేట్ చేయండి. ఆర్ గేట్ లో 0 0 ఉన్నప్పుడు 0, 0 1 ఉన్నప్పుడు 1, 1 0 ఉన్నప్పుడు 1, సో 0 0 ఉన్నప్పుడు 0. సో ఈ ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి. మీకు ఈ 0 1 1 0 తీసుకున్నప్పుడు 1 1 రావాలి, రిమైనింగ్ కేసెస్ లో 0 రావాలి. ఏ ఆప్షన్ లో వచ్చింది, ఏ ఆప్షన్ లో వచ్చిందమ్మా చూడండి. డిలో వచ్చిందా, డిలో వచ్చిందా, బిలో వచ్చిందా? కేర్ఫుల్ గా చెక్ చేయండి.
మనకి ఏబి ఇన్వర్స్ ప్లస్ ఏ ఇన్వర్స్ బి కదమ్మా. బిలో వచ్చిందా డిలో వచ్చిందా? బిలో అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా? ఎందుకంటే మీకు ఈ ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేయడానికి రానప్పుడు, ఇక దీన్ని ఏం చేయాలో తెలియనప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ కి ట్రూత్ టేబుల్ రాయండి. ఓకేనా? ఎప్పుడైనా ఎగ్జామినేషన్ లో కొంచెం టైం పట్టినా పర్లేదు, సో మీకు పక్కా 4 మార్క్స్ వచ్చే క్వశ్చన్ అనమాట. ఓకేనా? ఈ ఎక్స్ప్రెషన్ కి మీకు ఏం చేయాలో తెలియదు అంటే ట్రూత్ టేబుల్ డైరెక్ట్ తెలియదు. ఇప్పుడు ఏం చేయండి అంటే ఒక్కొక్క టర్మ్ రాయండి. ఏ తీసుకోండి, బి తీసుకోండి. తర్వాత మనకు కావాల్సిన ఏంటిది, ఇక్కడ ఏ ఇన్వర్స్ కావాలి, ఇక్కడ దీంట్లో బి ఇన్వర్స్ ఉంది. తర్వాత ఏబి ఇన్వర్స్ కావాలి, ఏ ఇన్వర్స్ బి కావాలి. ఓకేనా? అర్థమైందా కాన్సెప్ట్? చల్. సో ఇప్పుడు మీకు ద ఆప్షన్స్ ప్రకారం ద బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. డన్ గైస్? వెరీ గుడ్, వెరీ గుడ్. సింపుల్ క్వశ్చన్. ఇలాంటి ప్రాబ్లం వస్తలేదమ్మా, అందుకే నేను చెప్పాను కాన్సెప్ట్ చూడండి. ఇది అవుట్పుట్ కి ఒక ఎక్స్ప్రెషన్ రాశారు. దీని తర్వాత నేను ఏం చేశానంటే ప్రతిదానికి ట్రూత్ టేబుల్ డ్రా చేస్తున్నాను. మీరు కావాలి అని అంటే ఇంకా సపరేట్ గా దీన్ని ఇది తీసుకొని ఇది మొత్తాన్ని సమ్ వై అనుకొని ఇక్కడ వై అని రాసుకోండి. అప్పుడైనా అట్లా అయినా ఓకే. 0 0 0 1 1 0 1 1 ఏ ఇన్వర్స్ రాసాం, బి ఇన్వర్స్ రాసాం, తర్వాత ఏబి ఇన్వర్స్ చేసాం. కాకపోతే మీరు ట్రూత్ టేబుల్ చేసేటప్పుడు కేర్ఫుల్ గా చేయాలి. ఈ ఏబి ఇన్వర్స్ అండ్ ఏ ఇన్వర్స్ బి ఇక్కడ చూడండి, ఇక్కడ 1 1 ఉన్నప్పుడు 1 వస్తుంది. సో 0 0 ఇక్కడ కూడా సో 1 1 ఉన్నప్పుడు సో 1 వస్తుంది. రిమైనింగ్ అన్ని కేసెస్ లో 0 వచ్చింది. సో మనకు ఓవరాల్ గా ఈ 0 1 ఉన్నప్పుడు 1 వచ్చింది, 1 0 ఉన్నప్పుడు 1 వచ్చింది. అది ఏ ఆప్షన్ లో ఉందంటే ఓన్లీ బి ఆప్షన్ లో ఉంది. ఓకేనా? వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా పర్లేదమ్మా సుజయ్. సి మీ కంఫర్ట్, ఒక క్వశ్చన్ ని మనం ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ లో చేయవచ్చు. మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా చేసేసేయండి క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ట్రై చేయడం. ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ లో ఫస్ట్ ఏ ఫోర్స్ ఆఫ్ మైనస్ పి k acts on the origin of the coordinates of the system. So the torque about the point 2, -3 is p a cap plus b cap. So the ratio of a by b is x by 2. So ఇప్పుడు the value of x అని అడిగారు. ఫస్ట్ ఈ క్వశ్చన్ లో మనం యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి? ఫోర్స్ ఇచ్చారు అండ్ డిస్టెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఇచ్చారు, టార్క్ ఇచ్చారు. ద టార్క్ ఇచ్చారు. మనకి టార్క్ ఫార్ములా ఏంటి? The torque tau is equals to r cross f. వెక్టార్ ఫామ్ లో రాయండి, r cross f. ఇప్పుడు ఇచ్చిన వెక్టార్స్ ఐడెంటిఫై చేయండి ఒకసారి. ఫోర్స్ వెక్టార్ ఏమో మైనస్ పీ క్యాప్, ఇలా ఉంచేసేయండి. ఇప్పుడు పొజిషన్ వెక్టార్ చూడండి, r ఏమవుతుంది క్వశ్చన్ ప్రకారం? r వచ్చేసి 2, -3 అన్నారు, కోఆర్డినేట్స్ ఇచ్చారు. దీన్ని నేను x లో 2 కాబట్టి 2i క్యాప్, y లో -3 కాబట్టి -3j క్యాప్ తీసుకున్నా. ఇది r, ఇది f వెక్టార్. ఇప్పుడు టార్క్ వాల్యూ ఇచ్చారు కాబట్టి మనం ఏం చేద్దామంటే టార్క్ ఫైండ్ చేసి ఇచ్చిన దాంతో కంపేర్ చేద్దాం. ఇక అదే క్వశ్చన్ లో మీకు కాన్సెప్ట్, కాకపోతే క్యాల్కులేషన్ కేర్ఫుల్ గా చేయండి. ద టార్క్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ క్రాస్ ఎఫ్. ఆర్ ఈజ్ ఆర్ ఈజ్ 2i క్యాప్ -3j క్యాప్, 2i క్యాప్ -3j క్యాప్ క్రాస్ -pk క్యాప్, -pk క్యాప్. డన్. సో ఇప్పుడు చేయండి దీన్ని. ఇక్కడ మీరు క్రాస్ ప్రోడక్ట్ కేర్ఫుల్ చేయాలి. ఇది మీకు అందరికీ తెలుసు కదా, ఈ రూల్ యూజ్ చేయండి. IJK ఇలా క్లాక్ వైజ్ వెళ్ళినప్పుడేమో పాజిటివ్ తీసుకోవాలి, అదే యాంటీ క్లాక్ వైజ్ వచ్చినప్పుడు నెగిటివ్ తీసుకోవాలి. సో ఇలా వచ్చారనుకోండి యాంటీ క్లాక్ వైజ్, నెగిటివ్ తీసుకోవాలన్నమాట. డన్. ఇప్పుడు మనకి ద టార్క్ టౌ ఇజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుందమ్మా వాల్యూ? x ఈజ్ 3 చేస్తాను కార్తీక్. ఓకేనా? ఇంకా చాలా ఉంది క్లాస్, చాలా క్వశ్చన్స్ తీసుకొచ్చాను. ఒకవేళ నీకు జీనార్ క్వశ్చన్స్ డౌట్స్ ఉంటే నేను సపరేట్ గా సెమీ కండక్టర్స్ మీద ఒక వీడియో చేశాను, ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఆ జీనార్ డయోడ్ క్వశ్చన్స్ దాంట్లో ఆల్మోస్ట్ ఒక 10 క్వశ్చన్స్ వరకు తీసుకున్నాను. ఆ వీడియో చూడమ్మా, నీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా జీనార్ డయోడ్ కి సంబంధించి క్లియర్ అయిపోతుంది. సో ఇప్పుడు క్యాల్కులేట్ చేయండి. ఈ ఆన్సర్ ఏమవుతుంది? 2i క్యాప్ ఇంటూ పి. సో ఇక్కడ 2 ఇంటూ -p అంటే -2, 2 ఇంటూ p ఈజ్ -2p. ఇప్పుడు కేర్ఫుల్ గా ఐ క్రాస్ కే చేయండి. ఐ క్రాస్ కే అంటే ఎట్లా వస్తుంది? ఐ క్రాస్ కే అంటే యాంటీ క్లాక్ వైజ్. ఐ క్రాస్ కే మీకు -j ఇస్తుంది, ఇలా రాసేసేయండి. డన్. నెక్స్ట్ ఇక్కడ -+, -+, 3 ఇంటూ p 3p అండ్ ఇక్కడ j క్రాస్ కే చేయాలి. సో j క్రాస్ కే అంటే మళ్ళీ అండ్ క్లాక్ వైజ్ అనమాట. j క్రాస్ కే
ఈస్ క్లాక్ వైజ్. సో ఇట్లా సారీ ఇలా చూడండి. సో జే క్రాస్ కే అంటే ఇట్లా క్లాక్ వైజ్ వస్తుంది. జే క్రాస్ కే వస్తుంది ఐ క్యాప్. కాబట్టి 3p ఐ క్యాప్. ఓవరాల్ గా మీకు వచ్చిన టార్క్ ఎలా ఉంది చూడండి, -2p మైనస్ ప్లస్ చేసుకోండి. సో 2p జే క్యాప్ అండ్ దెన్ 3p కే ఐ క్యాప్. మీరు దేనితో కంపేర్ చేయాలి ఇక్కడ? సో ద p ఈజ్ ఈక్వల్, లేదంటే దీన్ని కొంచెం నీట్ గా రాసుకోండి, అంటే ఐ క్యాప్ ఫస్ట్ రాయండి. 3p ఐ క్యాప్ ప్లస్ 2p జే క్యాప్. ఇంతేనా? సో ఇప్పుడు దీంతో కంపేర్ చేయండి అమ్మా. దీంతో p ఇచ్చారు క్వశ్చన్ లో. p ఏ ఐ క్యాప్, pని కామన్ తీసుకుంటే ఏ ఐ క్యాప్ ప్లస్ బి జే క్యాప్. మనకు కావాల్సింది a బై బి రేషియో కావాలి, ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నారు. సో ద a బై బి ఈస్ ఇక్కడ, సో ఐ కెన్ రైట్ యాస్ p కామన్ తీసుకుంటే 3 ఐ క్యాప్ ప్లస్ 2 జే క్యాప్. ఏ ప్లేస్ లో ఏముంది చూడండి, ఏ ప్లేస్ లో 3 ఉంది అండ్ బి ప్లేస్ లో 2 ఉంది. మన క్వశ్చన్ లో a బై బి అన్నారు. సో a బై బి ఈజ్ ఈక్వల్స్ టు 3/2 విచ్ ఈస్ నథింగ్ బట్ x/2 అన్నారు. ఇక్కడ x ఏమవుతుంది, ద x వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 3 అయిపోతుంది. సో మనకి ఇక్కడ x వాల్యూ ఈజ్ 3. సింపుల్ క్వశ్చన్. వెరీ గుడ్, వెరీ గుడ్. అర్థమైందా? జస్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్, బట్ ఈ సైన్ కన్వెన్షన్స్ కేర్ఫుల్ గా తీసుకోవాలి. డన్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కి రండి. ద ఫోర్త్ క్వశ్చన్. The range of the projectile projected at an angle of 15 degrees with the horizontal is 50 meters. If the projectile is projected with same velocity at an angle of 45 degrees with the horizontal, then its range will be. Okay, 3. Very good amma. Inda question ki answer 3. ఈ క్వశ్చన్ చేయండి. ఈ క్వశ్చన్ ట్రై చేయండి ఒకసారి. మీ ఓన్ గా చేయడానికి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ లో ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు, 2 కేసెస్ లో ఫస్ట్ 15 degrees తో ఒకసారి త్రో చేశారు. అప్పుడు రేంజ్ ఎంత అంటే లెట్స్ సే రేంజ్ R1 50 meters ఇచ్చారు. ఇప్పుడు సెకండ్ కేస్ లో ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ విత్ సేమ్ వెలాసిటీ. ఇక్కడ v వెలాసిటీతో త్రో చేస్తే ఇక్కడ కూడా v వెలాసిటీతో త్రో చేశారు, బట్ యాంగిల్ చేంజ్ చేస్తాం 45 degrees. ఇప్పుడు రేంజ్ R2 అనుకుందాం. ఇప్పుడు మనకి ఈ R2 అన్నది ఇన్ టర్మ్స్ ఆఫ్ R2 కావాలి. ఈ వాల్యూ R2 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ అంటున్నారు. క్వశ్చన్ లో ఫస్ట్ రేంజ్ కి ఫార్ములా ఏంటి, రేంజ్ u² sin 2θ బై g. మీరు కాన్సెప్ట్ ని సింప్లిఫై చేయండి. ఇక్కడ 2 కేసెస్ లో వెలాసిటీ సేమ్ అంటే u కాన్స్టెంట్, ఈ g కూడా కాన్స్టెంట్. ఇప్పుడు మనకు మిగిలింది ఏంటిది, రేంజ్. సో ద r ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు sin 2θ. దట్స్ ఇట్. ఈ ఒక్కటి మీరు ఐడెంటిఫై చేస్తే ఆన్సర్ వచ్చేసినట్లే. ఓకేనా? డన్. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నుంచి, సో లెట్స్ రైట్ the R2 by R1 is equals to sin 2θ2 by sin 2θ1. ప్రపోర్షనాలిటీ కాన్సెప్ట్ యూజ్ చేశాను. ఇక్కడ నుంచి ఏం వస్తుంది మనకి, R2 మనం ఫైండ్ చేయాలి. R1 ఆల్రెడీ 50 అని ఇచ్చారు క్వశ్చన్ లో. sin 2 into θ2. θ2 is 45 degrees and θ1 ఎంత, sin 2 15 degrees. అంటే ఇది ఎంత అవుతుంది, ఇక్కడ R2 by 50 ఈజ్ ఈక్వల్స్ టు, ఐ కెన్ రైట్ దిస్ యాజ్ sin 90 అంటే 1, ఇక్కడ sin 30 అంటే 1/2. ఈ 2 పైకి వెళ్తుంది. R2 ఈజ్ ఈక్వల్స్ టు 2 into 50 విచ్ ఈస్ నథింగ్ బట్ 100 meters. ద R2 ఈజ్ ఈక్వల్స్ టు 100 meters. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డన్. వెరీ గుడ్. 100 meters. వెరీ గుడ్ గైస్. సింపుల్ క్వశ్చన్. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. ఈ క్వశ్చన్ ట్రై చేయండి. ఇది కూడా ప్రొజెక్టైల్ మోషన్ బేస్డ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఇచ్చిన క్వశ్చన్ అర్థం చేసుకొని ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి మీరు చేయాల్సిన పని అదే. క్వశ్చన్ ని డీకోడ్ చేయాలి ఫస్ట్. ఇక్కడ ఏ ప్రొజెక్టైల్ ఈస్ ప్రొజెక్టెడ్ విత్ ఏ వెలాసిటీ 25 meter/second ఎట్ అన్ యాంగిల్ θ. ఆబ్జెక్ట్ ని θ యాంగిల్ తోని u ఈజ్ ఈక్వల్స్ టు 25 meter/second తోని త్రో చేసాం. డన్. with the horizontal. After t seconds, its inclination with the horizontal becomes 0. ఇది కీ స్టేట్మెంట్ అన్నమాట. క్వశ్చన్ లో మీకు ఇచ్చిన కీ ఇన్ఫర్మేషన్. అంటే ఆబ్జెక్ట్ ఇప్పుడు ఎట్లా ట్రావెల్ అవుతుంది, ఇలా ట్రావెల్ అవుతుంది. ఇప్పుడు ఏమన్నారంటే క్వశ్చన్ లో ఆఫ్టర్ t seconds ఇట్ ఇంక్లినేషన్ విత్ ద హారిజాంటల్ బికమ్స్ 0. ఇప్పుడు దాని ఇంక్లినేషన్ విత్ ద హారిజాంటల్ 0 అంటే ఆబ్జెక్ట్ హైయెస్ట్ పాయింట్ కి రీచ్ అయిందని అర్థం. ఈ హైయెస్ట్ పాయింట్ దగ్గర సో దాని యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ 0 అయిపోతుంది. θ ఈజ్ ఈక్వల్స్ టు 0 degrees ఉంటుంది ఇక్కడ.
ఇక్కడ ద యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్, సో ఇట్ బికమ్స్ 0. ఇఫ్ ఆర్ రిప్రజెంట్స్ అ రేంజ్ ఆఫ్ ద ప్రొజెక్టైల్, ద వాల్యూ ఆఫ్ థీటా. ఒకసారి ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. మనకి ఈ థీటా వాల్యూ అన్నది ఇన్ టర్మ్స్ ఆఫ్ రేంజ్ కావాలి. ఓకేనా? ఆబ్జెక్ట్ ఎక్కడి వరకు ట్రావెల్ అయింది, ఇక్కడ నుంచి త్రో చేసిన ఆబ్జెక్ట్ ఇక్కడ వరకు ట్రావెల్ అయింది అంటే దిస్ ఈజ్ ద హెచ్ మ్యాక్స్ అనమాట. హెచ్ మ్యాక్స్ వరకు ట్రావెల్ అయింది. ఇప్పుడు మీరు ఒకసారి ఈ డేటా ద్వారా మనం ఏ టర్మ్స్ రాయొచ్చో చూడండి. ఫస్ట్ కేర్ఫుల్ గా ఆన్సర్ చేయండి ఈ క్వశ్చన్. ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చారు 25 మీటర్ పర్ సెకండ్. బాడీ మాక్సిమం హైట్ కి రీచ్ అయిందంటే మీకు ఇక్కడి నుంచి ఇక్కడికి టోటల్ గా రీచ్ కావడానికి ఎంత టైం తీసుకుంటుంది? టైమ్ ఆఫ్ ఫ్లైట్ టీ కదా. నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి t/2 టైం తీసుకుంటుందా? ఈ మాక్సిమం హైట్ కి రీచ్ అవ్వడానికి t/2 టైం, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కింద పడడానికి t/2 టైం. ఎందుకంటే ఇట్ ఫాలోస్ ద సిమెట్రీ. అంతేనా? ఇక్కడ అదే చేస్తున్నాను నేను. ఇక్కడ వరకు t/2 టైం తీసుకుందంటే ద t ఈజ్ ఈక్వల్స్ టు t/2. సో మనకు ఆల్రెడీ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే 2u sin θ/g అని తెలుసు కదా. 2u sin θ/g కదా. ఇప్పుడు బై 2 చేయండి. బై 2 చేస్తే సో ఈ 2 క్యాన్సిల్ అయిపోయి u sin θ/g వస్తుంది. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. పైకి వెళ్ళడానికి u sin θ/g, మళ్ళీ కిందికి రావడానికి u sin θ/g. డైరెక్ట్ ఫార్ములా రాసుకోవచ్చు. ఇప్పుడు టైం వచ్చింది, నాకు రేంజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం కావాలి. ఓకేనా? సో ఇప్పుడు రేంజ్ ఫార్ములా రాస్తున్నా చూడండి. ఇక్కడ నుంచి మీరు ఏం చేయండి అంటే t ఈజ్ ఈక్వల్స్ టు u sin θ/g. ఆప్షన్స్ లో u లేదు, u ని ఎలిమినేట్ చేద్దాం. సో u ని ఎట్లా ఎలిమినేట్ చేద్దాం? ద u ఈజ్ ఈక్వల్స్ టు ఈ g ని పంపించండి, g ఇంటూ t బై sin θ. ఓకేనా? ఇప్పుడు రేంజ్ ఫార్ములా రాసుకోండి. ద రేంజ్ r ఈజ్ ఈక్వల్స్ టు u స్క్వేర్ sin 2θ అపాన్, ఇక్కడ sin 2θ అంటే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ కార్ట్లలో ఉంది. దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. 2 ఇంటూ sin θ ఇంటూ కాస్ θ బై g రాసుకోండి. 2 ఇంటూ sin స్క్వేర్ θ sin 2θ కదా, 2 sin θ కాస్ θ రాశారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేద్దాం? r ఈజ్ ఈక్వల్స్ టు ఈ u ప్లేస్ లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ లైన్ లో రాస్తా, ఈజీగా ఉంటుంది. ద r ఈజ్ ఈక్వల్స్ టు ఐ కెన్ రైట్ 2 ఇంటూ u స్క్వేర్ sin θ ఇంటూ కాస్ θ బై g. ఇప్పుడు ఈ u ప్లేస్ లో మనకి ఇంత ముందు వచ్చిన వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. 2 అట్లనే ఉంచండి. ఇక్కడ u ఏమైందమ్మా? u sin θ/g కదా, సారీ gt బై sin θ కదా. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. gt బై sin θ హోల్ స్క్వేర్. ఓకేనా? ఇంటూ sin θ ఇంటూ కాస్ θ బై g అంతే ఉంచండి. అంటే ఈ g ఉంది కదా, మళ్ళీ దీన్ని అంతే ఉంచండి. సో r ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ g స్క్వేర్ t స్క్వేర్ బై sin స్క్వేర్ θ ఇంటూ sin θ ఇంటూ కాస్ θ బై g. క్యాల్కులేషన్స్ కేర్ఫుల్ గా చేయండి. ఇక్కడ 1 sin θ గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ 1g ఇంకొక g క్యాన్సిల్. ఇప్పుడు ఏం మిగిలిపోయింది చూడండి. r ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఇక్కడ న్యూమరేటర్ లో t స్క్వేర్, ఇక్కడ ఇంకేం మిగిలింది? కాస్ θ బై sin θ. నేను ఏం చేస్తున్నా అంటే దాన్ని కాట్ θ రాస్తున్నాను. సో ఇక్కడ ఇంకొక g మిగిలింది చూడండి. న్యూమరేటర్ లో g స్క్వేర్ కదా, సో ఒక g క్యాన్సిల్ అయిపోయింది, ఇంకొక g మిగిలింది. ఇప్పుడు నాకు ఒకసారి మళ్ళీ ఆప్షన్ చూడండి. నాకు కావాల్సింది θ. ఓకే, కాట్ ఉంది కాబట్టి సో ద r ఈజ్ ఇట్ కాట్ θ ఈజ్ ఈక్వల్స్ టు ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ r బై 2 ఇంటూ g ఇంటూ t స్క్వేర్. సో ఇక్కడ నుంచి θ ఈజ్ ఈక్వల్స్ టు r బై, సో 2 ఇంటూ g అంటే 20, సో 20 t స్క్వేర్. కాట్ ఇన్వర్స్ ఆఫ్ r బై 20 t స్క్వేర్. ఉందా ఆన్సర్? కాట్ ఇన్వర్స్ ఆఫ్ r బై 20 t స్క్వేర్. కాట్లలో మనకు ఒకటే ఆప్షన్ ఉంది, కాట్ ఇన్వర్స్ ఆఫ్ r బై 20 t స్క్వేర్, ఆప్షన్ డి. ఓకేనా? వెరీ గుడ్ గైస్. సో డి చెప్పిన వాళ్ళంతా వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కాన్సెప్ట్ అర్థమైందా? మీరజ్, డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఎప్పుడైనా మీకు కొన్నిసార్లు ఆప్షన్స్ని బట్టి మీరు ఏ ఫార్ములా యూజ్ చేయాలి, ఆ ఫార్ములాని ఎలా మాడిఫై చేయాలనేది మనకు తెలుస్తుంది అనమాట. డన్ ఈ పార్ట్. ఓకేనా? చలో నెక్స్ట్ 6th క్వశ్చన్కి రండి. ఇది సింపుల్ క్వశ్చన్, మీరే ఆన్సర్ చేయాలి. ప్రెటీ ఈజీ క్వశ్చన్. సార్ ఆర్ దీస్ క్వశ్చన్స్ ఇనఫ్ అంటే నేను ఫస్ట్ క్లాస్ స్టార్టింగ్ లోనే చెప్పానమ్మా, మీకు ఎప్పుడు కూడా మనం జేఈ పేపర్ని 100% ఎవరు ప్రెడిక్ట్ చేయలేదు.
మనం ఇలాంటి మోడల్ క్వశ్చన్ చేసినప్పుడు ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చేశా, ఈ క్వశ్చన్ కి మీరు ఉన్న కాన్సెప్ట్ ని ఒకసారి రివైజ్ చేసుకోవాలి. అంటే ఓహో రేంజ్ క్వశ్చన్స్ ఇలా ఇవ్వచ్చు, అండ్ ఆర్ అన్నది ఇట్ ఈస్ డైరెక్ట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇక్కడ మాక్సిమం హైట్ వరకు వెళ్ళినప్పుడు సో యూ సైన్ థీటా బై జీ తీసుకోవాలి. అంటే ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని మీరు నోట్ చేసుకున్నారనుకోండి, అప్పుడు దీని బేస్డ్ క్వశ్చన్ మీరు ఎట్లా అడిగినా కూడా చేయగలుగుతారు. అది మీరు మెయిన్ గా చేయాల్సింది ఈ 2-3 days లో. ఓకేనా, డన్. చలో, సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఈజీ క్వశ్చన్. A cricket player catches a ball of mass 120 grams, so moving with 25 meter per second with speed. So if catching process is completed in 0.1 seconds, then the magnitude of the force exerted by the ball on the hand of the player. Okay, so ఇప్పుడు బాల్ వస్తుంది, ప్లేయర్ ఇలా క్యాచ్ పడుతున్నాడు అనమాట, ఇలా పడుతున్నాడు. సో ఇప్పుడు ఫోర్స్ కి ఫార్ములా కావాలి మనకి. బేసిక్ గా సింపుల్ న్యూటన్ సెకండ్ లా బేస్డ్ క్వశ్చన్ ఇది. ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. కాకపోతే ఇక్కడ మీరు ఈ యాక్సలరేషన్ ప్లేస్ లో ఏం చేయండి అంటే v మైనస్ యూ బై టీ. ఓకేనా, సో ఇలా బాల్ వస్తుంది, ఎప్పుడైతే ప్లేయర్ బాల్ క్యాచ్ చేస్తాడో అప్పుడు దాని వెలాసిటీ 0 అయిపోద్ది. కాబట్టి ఫైనల్ వెలాసిటీ 0, అండ్ బాల్ ఎంత వెలాసిటీతో వస్తుంది, ఇనిషియల్ గా 25 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో వస్తుంది. డన్. ఇంకా మనకి ఏమి ఇచ్చారు క్వశ్చన్ లో, మాస్ ఇచ్చారు. మాస్ ఈజ్ 120 grams. సో దాన్ని 120 ఇంటూ 10⁻³ చేసేసుకోండి. సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. m ఈజ్ ఈక్వల్స్ టు 120 ఇంటూ 10⁻³ ఇంటూ v మైనస్ యూ 0 మైనస్ యూ 25 అపాన్ టైం కూడా ఇచ్చారు 0.1 సెకండ్. దీన్ని 1/10 రాసుకొని పైకి పంపించేసుకోండి. ఓవరాల్ గా ద f ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 120 ఇంటూ 10⁻³ ఇది వచ్చేసరికి -25 ఇంటూ ఈ 1/10 పైకి వస్తుంది అనమాట. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఒక 10 స్క్వేర్ రాసుకోండి. సో ఐ కెన్ రైట్ దిస్ యాజ్, దీన్ని ఎట్లా రాసుకోవచ్చు చూడండి, 12 ఇంటూ ద 25 ఇంటూ, సో ఇక్కడ 0 ఇక్కడ 10⁻⁻1 వచ్చేస్తుంది. సో -1 వచ్చినప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, సో ఇది 25 10 250 300. సో 300 ఇంటూ 10⁻⁻1 అంటే 30 న్యూటన్స్. ఆప్షన్ డి, 30 న్యూటన్. సింపుల్ క్వశ్చన్, 30 ఈజీ క్వశ్చన్, డన్. ఓకేనా, సో మీకు అందుకే చూడండి క్వశ్చన్స్ ఏవి మోడరేట్ ఉన్నాయి. ఇది మోడరేట్ క్వశ్చన్, అంటే ఎవరికైతే కాన్సెప్ట్ వచ్చిందో, మోడరేట్ కూడా కాదు ఈజీ కింద లెక్క చేయొచ్చు, బట్ కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళు డైరెక్ట్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కేటగరైజ్ చేయండి. ఇది కూడా మోడరేట్ క్వశ్చన్ కిందకే వస్తుంది, అంటే లాజిక్ గేట్స్ బేస్డ్ క్వశ్చన్. ఇక నెక్స్ట్ ఇది కొంచెం ఇది ఈజీ క్వశ్చన్, ఇది డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ కాబట్టి ఈజీ క్వశ్చన్. నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నా మీకు, అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్ లో మొత్తం 25 క్వశ్చన్స్ టఫ్ రావు. మీ 50 ఎంత హార్డ్ వచ్చినా ఒక 10 క్వశ్చన్లు ఫుల్ టఫ్ వచ్చినాయి అనుకుందాం. మిగిలిన 15 అయితే ఈజీ టు మోడరేట్ ఉంటాయి కదా, ఆ ఈజీ టు మోడరేట్ క్వశ్చన్స్ మీరు టార్గెట్ చేయాలమ్మా. ఓకేనా, డన్. ఇక్కడ ఈ క్వశ్చన్ కేటగరైజేషన్ చూడండి, ఇది ఈజీ క్వశ్చన్, ఇది డైరెక్ట్ ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఇది కొంచెం అబౌవ్ యావరేజ్, సో మోడరేట్ టు డిఫికల్ట్ అని చెప్పొచ్చు, కొంచెం డిఫికల్ట్ కింద కన్సిడర్ చేద్దాం లేండి. ఓకే, డన్. నెక్స్ట్ ఇది ఈజీ క్వశ్చన్. ఇట్లా మీకు పేపర్లో కాంబినేషన్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఈజీ, మోడరేట్ అండ్ డిఫికల్ట్. మీరు కామ్ ఉండి ఈ ఈజీ మోడరేట్ క్వశ్చన్స్ ని ఐడెంటిఫై చేయాలి. సో వాటిని వదిలిపెట్టొద్దిగా, వాటిని ఎడి చేసైనా మీరు ఎంత టైం స్పెండ్ చేసైనా ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసేయాల్సిందే. డన్. ఇక్కడ మనకి వి ఎందుకు యాక్సలరేషన్ ఎందుకు చేంజ్ చేశానంటమ్మా, మనకి యాక్సలరేషన్ ఏంటంటే డెల్టా వి బై టీ కదా, చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం. సో చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ కదమ్మా. డన్. చలో నెక్స్ట్ క్వశ్చన్ రండి. ఈ క్వశ్చన్ ట్రై చేయండి, ఇది NLM లోంచి. దిస్ క్వశ్చన్ ఈస్ ఫ్రమ్ NLM. √3 kg mass is attached to the string whose end is attached to the wall. Okay, ఇటువైపు wall కి అటాచ్ అయింది. An unknown force F is applied so that the string makes an angle 30 degrees with the wall. So the tension T in the string. మనకి ఈ స్ట్రింగ్ లో టెన్షన్ కావాలి. చాలా సింపుల్ క్వశ్చన్, ఏది ఫ్రీ బాడీ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్. ఎలా డ్రా చేస్తారు, ఇక్కడ ఇది √3 kg మాస్, దీంట్లో టెన్షన్ ఇటువైపు ఉంటుంది. ఈ యాంగిల్ ఎంత అవుద్ది, ఈ యాంగిల్ ఇది 90 degrees, ఇది 30, ఈ ట్రయాంగిల్ లో ఇది 60 అవుతుంది. లేదు సార్ అని అంటే మీరు ఏం చేయండి అంటే ఇది 30 కదా, ఇక్కడ ఒక వర్టికల్ లైన్ డ్రా చేస్తే
ఇది 30 కాబట్టి సో ఇది కూడా 30 degrees అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మీరు కాంపోనెంట్స్ డ్రా చేశారనుకోండి, ఇది t cos 30 అవుతుంది, అవునా? సో అండ్ దెన్ ఇటువైపు మీకు t sin 30 degrees వచ్చేస్తుంది. టీటా ఇటువైపు ఉంటే అటువైపు కాస్ టర్మ్, ఇక్కడ టీటా ఇటువైపు ఉంది కాబట్టి సో ఇటువైపు t cos 30, లేదంటే ఇక్కడైనా రాసుకోవచ్చు మీరు. ఇటువైపు t cos 30, దీన్ని ప్యారలల్ షిఫ్ట్ చేయండి అండ్ ఇటువైపు వచ్చేసరికి t sin 30 వచ్చేస్తుంది. డన్. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఈ t cos 30 వర్టికల్ ఈక్విలిబ్రియం తీసుకోండి. ఫస్ట్ t cos 30 degrees దేన్ని బ్యాలెన్స్ చేస్తుంది? దాని వెయిట్ ఏమవుతుంది? √3 into g అవుతుంది, ఓకేనా? సో √3 into g. అట్లానే ఇక్కడ ఈ t sin 30 ఈజ్ ఈక్వల్స్ టు ఈ t sin 30 ఏమో ఫోర్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. ఫోర్స్ వాల్యూ ఇచ్చారా క్వశ్చన్ లో? అన్నోన్ ఫోర్స్ F ఇచ్చారు, ఓకేనా? సో విత్ అన్ యాంగిల్ 30 degrees. ఓకే, సో ద ఫోర్స్ F. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే క్వశ్చన్ లో ద టెన్షన్ T ఇన్ ద స్ట్రింగ్ కావాలి. సో యూ గైస్ హ్యావ్ టు ఫైండ్ ద టెన్షన్ T. సో ఫస్ట్ ఇక్కడ T sin 30 degrees అంటే మనకి ఏమొస్తుంది చూడండి. బ్లాక్ ఆఫ్ √3 kg ఈజ్ అటాచ్డ్ టు ఎ స్ట్రింగ్ హూజ్ అదర్ ఎండ్ ఈజ్ అటాచ్డ్ టు ద. సో ఫస్ట్ మీరు ఫోర్స్ ఫైండ్ చేయండి. ఎలా ఫైండ్ చేస్తారు? ఇక్కడ టెన్షన్ క్యాన్సిల్ చేసి లెట్స్ సే ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈ రెండు ఈక్వేషన్స్ ని డివైడ్ చేయండి. మీకు ఫోర్స్ వచ్చింది అనుకోండి, టెన్షన్ ఈజీగా ఫైండ్ చేయవచ్చు. ఏదన్నా ఒక ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే టెన్షన్ వాల్యూ వచ్చేస్తుంది. లేదంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ టెన్షన్ వాల్యూ వచ్చేస్తుంది. చూడండి, ఫస్ట్ దానిలో నుంచి సార్ ఇదంతా చేయడం ఎందుకు, మళ్ళీ ఫోర్స్ గురించి ఎందుకు సార్ అనుకుంటే, ఇక్కడ మీకు టైం సేవింగ్ ప్రొసీజర్ ఏమవుతుంది? t cos 30 ఈజ్ ఈక్వల్స్ టు √3 into g. మీకు cos 30 వాల్యూ తెలుసు, √3 వాల్యూ తెలుసు, g వాల్యూ తెలుసు. సో ఇక ఈ ఈక్వేషన్ తో పనే ఉండదు, మీకు డైరెక్ట్ ఇక్కడ నుంచే చేసేసేయండి. t ఇంటూ సో ద cos 30 √3/2 ఈజ్ ఈక్వల్స్ టు ఈక్వేషన్ తీసుకున్నాను ఇక్కడ √3 into g వాల్యూ 10 తీసుకున్నాం. సో √3 గెట్స్ క్యాన్సిల్. ద t ఈజ్ ఈక్వల్స్ టు 2 into 10, 20 newtons ఈజ్ ద టెన్షన్ ఫోర్స్, ఓకేనా? కొన్నిసార్లు ఏం చేస్తానంటే మిమ్మల్ని ఫోర్స్ ఫైండ్ చేయమంటారు. అప్పుడు ఏం చేయాలి? టెన్షన్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సో ఫోర్స్ వాల్యూ 10 వస్తుంది, అంతేనా? ఇది 20 sin 30 అంటే 1/2. సో 20 into 1/2 అంటే ఫోర్స్ 10 వస్తుంది. క్లియర్? డన్. ఇది ఫస్ట్ ఆన్సర్ ఏ. ఇది కూడా ఈజీ క్వశ్చన్ కింద కేటగరైజ్ చేయవచ్చు మనం. డన్. నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. ఇది స్టాండర్డ్ క్వశ్చన్, ఓకేనా? సో జేఈలో ఇలాంటి టైప్ క్వశ్చన్స్ అడిగారు. ఓకే, ఈ క్వశ్చన్ ఎలా చేయాలి చూడండి. ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకోండి. 2 buses P and Q start from a point at the same time and move in a straight line and their positions are represented. రెండిటి యొక్క పొజిషన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు ఎట్ వాట్ టైం మనం టైం ఫైండ్ చేయాలి. బోత్ ద బస్సెస్ విల్ హ్యావ్ ద సేమ్ వెలాసిటీ. మీకు పొజిషన్ వెక్టార్ ఇచ్చి వెలాసిటీ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనకేం తెలుసు? ద వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ద పొజిషన్, అంతేనా? మనం డిస్ప్లేస్మెంట్ ని డిఫరెన్షియేట్ చేసి వచ్చేదే వెలాసిటీ. ఇక్కడ ఈ క్వశ్చన్ లో ద బోత్ ద బస్సెస్ విల్ హ్యావ్ ద సేమ్ వెలాసిటీ అన్నారు. అంటే వెలాసిటీ ఆఫ్ బస్ P ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ బస్ Q. రెండింటి యొక్క వెలాసిటీ సేమ్ అవ్వాలి. ఇప్పుడు మీరు వెలాసిటీ అంటే ఏం రాసుకుంటారు? d/dt ఆఫ్ వాటి పొజిషన్ xp. అట్లనే d/dt ఆఫ్ ద పొజిషన్ ఆఫ్ కార్ Q. Q యొక్క పొజిషన్ ఏమవుతుంది? సో ద x ఆఫ్ Q సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. సో ద d/dt ఆఫ్ సో ఇక్కడ పొజిషన్ ఆఫ్ P విచ్ ఈస్ ఆల్ఫా t ప్లస్ బీటా t స్క్వేర్. డన్. ఇక్కడ d/dt ఆఫ్ x ఆఫ్ Q, పొజిషన్ ఆఫ్ Q కార్ ఏమవుతుంది? ft మైనస్ t స్క్వేర్. నాతో పాటు ఆన్సర్ చేయండి అమ్మా, కామెంట్ లో మీరు ఆన్సర్ చేయండి ఫాస్ట్ గా. డన్. చలో, సో ఏమొస్తుంది దీనికి ఆన్సర్ ఇప్పుడు చెప్పండి. ఆల్ఫా కాన్స్టెంట్ కాబట్టి డిఫరెన్షియేషన్ ఆఫ్ ఆల్ఫా టీ అంటే ఆల్ఫా. సో ప్లస్ ఇక్కడ 2 బీటా టీ వచ్చేస్తుంది. బీటా కాన్స్టెంట్ 2t, t స్క్వేర్ కి 2t డిఫరెంట్, 2t ఇస్ ద వాల్యూ. నెక్స్ట్ ఈ ft ని డిఫరెన్షియేట్ చేస్తే f బయటకు వచ్చేస్తుంది. dt/t అంటే dt/dt ఈజ్ 1. నెక్స్ట్ t స్క్వేర్ డిఫరెన్షియేషన్ అంటే 2t వచ్చేస్తుంది. డన్. ఇక్కడ వరకు వచ్చింది. నెక్స్ట్ సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? క్వశ్చన్ లో టైం కావాలి. టైం టర్మ్స్ లో ఒక సైడ్ తీసుకెళ్ళండి. ఈ ఆల్ఫాని ఇటువైపు తీసుకెళ్ళండి, ఈ 2tt అటువైపు తీసుకెళ్ళండి. 2 బీటా టీ ప్లస్ 2t ఈజ్ ఈక్వల్స్ టు f మైనస్ ఆల్ఫా, ఓకేనా? సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే t కామన్ తీసుకోండి. 2 బీటా ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు
ఎఫ్ మైనస్ ఆల్ఫా, 2 కూడా కామన్ తీసారా, 2 కూడా కామన్ తీసుకోండి. ఈ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ మైనస్ ఆల్ఫా బై 2 బీటా ప్లస్ 2, నేను 2 కూడా కామన్ తీసి బీటా ప్లస్ 1 రాసుకుంటాను. దేర్ ఫోర్ ద టైమ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ మైనస్ ఆల్ఫా బై 2 ఇంటూ 1 ప్లస్ బి. ఏ ఆన్సర్ వచ్చిందమ్మా? డి. వెరీ గుడ్, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా క్వశ్చన్? సింపుల్ క్వశ్చన్. డి డి వెరీ గుడ్. డి శ్రీ సాయి వెరీ గుడ్ వెరీ గుడ్. రాజులకే రాజు ప్రభాస్ రాజా నానా అవన్నీ తర్వాత చూసుకుందాం. కాన్సన్ట్రేట్ చేయండి, సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇది కూడా మనం ఈజీ క్వశ్చన్ కింద క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, కన్సిడర్ చేయవచ్చు. డన్. ఈ క్వశ్చన్ ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ ఏ బాల్ ఈస్ డ్రాప్డ్ ఇన్ టు ద లేక్ ఫ్రమ్ ఏ హైట్ ఆఫ్ 4.9 meters above the water level, it hits the water with a velocity v and then sinks to the bottom with constant velocity. If reaches the bottom of the lake 4 seconds after it is dropped, so the approximate depth of the lake. క్వశ్చన్ కేర్ఫుల్గా అర్థం చేసుకోండి. ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే ఫిజిక్స్ క్వశ్చన్స్ని కొంచెం క్వశ్చన్ చదువుతున్నప్పుడు డయాగ్రామ్ మీ మైండ్లోకి వచ్చేసేయాలి, అప్పుడు మీకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. డన్. చలో ఇక్కడ చూడండి. వెన్ ఏ బాల్ ఈస్ డ్రాప్డ్ ఇన్ టు ఏ లేక్ ఫ్రమ్ ఏ హైట్ ఆఫ్ 4.9 meters, ఈ బాల్ ఇలా డ్రాప్ చేశారు. డ్రాప్ అనగానే మీకు u ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఎంత హైట్ నుంచి డ్రాప్ చేశారు? ద హైట్ ఈజ్ ఈక్వల్స్ టు 4.9 meters. డన్. ఈ క్వశ్చన్ ఇక్కడ వరకు ఓకే. నౌ సో అబౌవ్ ద వాటర్ లెవెల్, ఇక్కడ వాటర్ లెవెల్ ఉన్నాయి అనుకోండి, ఇవి వాటర్ లెవెల్ ఇలా ఉంది. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. సో వాటర్ లెవెల్ విత్ వెలాసిటీ v, ఇట్ హిట్స్ ద వాటర్ విత్ వెలాసిటీ v, అంటే ఇక్కడికి వచ్చి దాని వెలాసిటీ v అయిపోయింది. దెన్ ఇట్ సింక్స్ టు ద బాటమ్ విత్ ఎ కాన్స్టెంట్, మళ్ళీ సేమ్ వెలాసిటీతో, ఏ వెలాసిటీతోనే అయితే అది సర్ఫేస్ హిట్ అయిందో ఇక వెలాసిటీ చేంజ్ అవ్వకుండా సేమ్ వెలాసిటీతో కంటిన్యూ అయ్యి ఇట్లా బాటమ్కి వెళ్ళిపోయింది అనమాట. ఓకేనా? సో ఇఫ్ రీచెస్ ద బాటమ్ ఆఫ్ ద లేక్ ఇన్ 4 seconds, మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ అవ్వడానికి టోటల్ టైం టేకెన్ ఎంత? 4 seconds టైం తీసుకుంది. డన్. ఇప్పుడు ద అప్రాక్సిమేట్ డెప్త్ ఆఫ్ ద లేక్, ఈ డెప్త్ కావాలి మనకి. వాట్ ఈస్ ద అప్రాక్సిమేషన్ డెప్త్ ఆఫ్ ద లేక్? సో ఎలా చేస్తాను చూడండి. క్వశ్చన్ లో ఫస్ట్ మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆబ్జెక్ట్ ఫ్రీలీ ఫాలింగ్, u ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ సర్ఫేస్ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫైండ్ చేయండి. కొన్ని క్యాల్కులేషన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చేద్దాం. ఎంత టైం తీసుకుంటా చూడండి. బాడీ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ u ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. ఈ వాటర్ సర్ఫేస్ రీచ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది? ద టైం టేకెన్ బై ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఈజ్ ఈక్వల్స్ టు √2h/g కదమ్మా. ఇక్కడ నుంచి √2 ఇంటూ ఈ హైట్ ఆల్రెడీ మనకు క్వశ్చన్ లో ఇచ్చారు ఎంత? 4.9 బై ఈ జీ వాల్యూ ఎంత? 9.8 తీసుకోండి. క్వశ్చన్ లో జీ వాల్యూ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి డైరెక్ట్ 9.8 తీసుకోండి. సో ఇది 9.8 1 వస్తుంది, విచ్ ఇస్ టైం 1. అంటే ఇక్కడ నుంచి వాటర్ సర్ఫేస్ వరకు రీచ్ అవ్వడానికి ఆబ్జెక్ట్ 1 second టైం తీసుకుంది. మీరు ఇట్లా ఇట్లా వదిలేశారు ఈ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు దీని నుంచి ఇక్కడికి రీచ్ అవ్వడానికి 1 second తీసుకుంది. మొత్తం ఏమో 4 seconds. అంటే వాటర్లో అది ఎన్ని సెకండ్స్? వాటర్లో 3 seconds టైం తీసుకుంది. ఇక బాటమ్కి వెళ్ళడానికి, వాటర్ సర్ఫేస్ హిట్ అయిన తర్వాత బాటమ్కి వెళ్ళడానికి 3 seconds టైం తీసుకుంది. ఇప్పుడు మనకి వెలాసిటీ కావాలి. సో దట్ వెలాసిటీ ఆఫ్ ద ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఈజ్ ఈక్వల్స్ టు √2gh కదా. v ఈజ్ ఈక్వల్స్ టు √2gh. ఇక్కడ నుంచి √2 ఇంటూ g అంటే 9.8 తీసుకోండి, h అంటే 4.9 కదా క్వశ్చన్లో. ఇప్పుడు ఇది 4.9 ఇంటూ 2, 9.8 ఇంటూ 9.8 అంటే ఒక 9.8 రాసుకోవచ్చు, రైట్? 9.8 meter/second. సో ఇప్పుడు ఇది ఈ వాటర్ సర్ఫేస్ ని 9.8 meter/second తో స్ట్రైక్ అవుతుంది అండ్ అదే వెలాసిటీతో వెళ్తుంది అనమాట. ఇప్పుడు నాకు ఈ డిస్టెన్స్ కావాలి. ఈ డిస్టెన్స్ ఎట్లా ఫైండ్ చేస్తాం? సో ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ద వాటర్ ఎస్ అనుకోండి. ఈ టోటల్ డిస్టెన్స్ ఎస్ అనుకుంటే, సో ఇప్పుడు ఎలా రాస్తారు ఫార్ములా? అది ఎంత వెలాసిటీతో వెళ్తుంది ఇంటూ ద టైం టీ. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కదమ్మా. సో ఇక్కడ v ఇంటూ టీ రాసుకుంటాను. సో ద f ఈజ్ ఈక్వల్స్ టు v అంటే ఎంత వెలాసిటీతో వెళ్తుంది? అది 9.8 meter/second తో వెళ్తుంది ఇంటూ ఆ వాటర్ లో అది ఎంత టైం తీసుకుంది? 3 seconds టైం తీసుకుంది. ఓకేనా? సో ద s ఈజ్ ఈక్వల్స్ టు, వీ కెన్ రైట్, ఇది 2.4 29.4 వస్తుంది. 29.4 meters. ఆప్షన్ బి.
డనా? క్లియర్ గైస్? ఈజీ క్వశ్చన్. సెషన్లో ఉన్న వాళ్ళంతా ఒకసారి సెషన్ని లైక్ చేయండి అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ గైస్. సి కాదమ్మా, బి. వీడియో బఫర్ అవుతుందో? ఏం లేదు కదా, క్లియర్గానే ఉంది. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హాయ్ యశ్వంత్. వస్తాయమ్మా, ఇలాంటి మోడల్ క్వశ్చన్సే వస్తుంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇంతకుముందు క్వశ్చన్ ఇది మోడరేట్ అనమాట. ఎవరికైతే కొంచెం కాన్సెప్ట్ తెలుసో ద కాంబినేషన్ ఆఫ్ టాప్ కాన్సెప్ట్స్, ఇది మోడరేట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ట్రై చేయండి. A particle is projected with a velocity v0 along the x-axis. So a damping force is acting on the particle which is proportional to the square of the distance from the origin. So that is ma is equals to minus alpha into the x square amma. This is minus alpha into the x square. Okay, done. So the distance at which the particle stops. ఈ క్వశ్చన్ కేర్ఫుల్గా చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి క్వశ్చన్లో. సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి. ఫస్ట్ మీకు ఫోర్స్ అంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ కదా. ఈ ఎంఏ అన్నది విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇచ్చారు. సో దీన్ని నెక్స్ట్ లైన్ లో రాస్తున్నాను. ద ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ప్లేస్ లో డైరెక్ట్ గా ఎంఏ రాశారు. ఎంఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ద డిస్టెన్స్ ఎట్ విచ్ పార్టికల్ స్టాప్స్ అంటే మనం డిస్టెన్స్ ఎస్ ఫైండ్ చేయాలి క్వశ్చన్ ప్రకారం. అండ్ మీకు ఆన్సర్ ఆప్షన్స్ ఆల్ఫాల్లో ఉంది, యాక్సలరేషన్ టర్మ్ ఉంది, మాస్ టర్మ్ ఉంది. సో ఏం చేద్దామంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ బాడీ యొక్క యాక్సలరేషన్ కి మనకి 2 ఫార్ములాస్ ఉన్నాయి. యాక్సలరేషన్ అంటే డివి బై డిటి, ఇది ఒక ఫార్ములా రాస్తాం. ఇది కాకుండా ద యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు వి ఇంటూ డివి బై డిఎక్స్ రాస్తాం. ఈ ఫార్ములా ఐడియా ఉందా? ఏ ఈజ్ ఈక్వల్స్ టు వి ఇంటూ డివి బై డిఎక్స్. ఎప్పుడైతే దాని వెలాసిటీ పొజిషన్ తో పాటు చేంజ్ అవుతుందో అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ ఈ క్వశ్చన్ లో నేను ఎం ఇంటూ ఈ యాక్సలరేషన్ ప్లేస్ లో వి ఇంటూ డివి బై డిఎక్స్ రాసా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇలానే ఉంచండి. నాకు ఎక్స్ కావాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఈ విడివి ఇలానే ఉంచండి. విడివి దీన్ని ఇటువైపు పంపించండి. మైనస్ ఆల్ఫా, ఈ ఎం ఇటువైపు పంపిస్తే మైనస్ ఆల్ఫా బై ఎం ఇంటూ ఈ డిఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, లేదంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. డన్. సో నాకు క్వశ్చన్ ప్రకారం డిస్టెన్స్ కావాలి కాబట్టి సో లెట్స్ ఇంటిగ్రేట్ బోత్ సైడ్స్. ద ఇంటిగ్రేషన్ ఆఫ్ విడివి ఈజ్ ఈక్వల్స్ టు సో ద ఇంటిగ్రేషన్ మైనస్ ఆల్ఫా బై ఎన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. కేర్ఫుల్గా చూడండి. ఇక్కడ నుంచి ఏం చేస్తున్నా అంటే మనకు బాడీ యొక్క వెలాసిటీ ఎట్లా చేంజ్ అవుతుంది చూడండి. సో ఫైనల్ గా అది స్టాప్ అవుతుంది. ఇనిషియల్ గా V0 వెలాసిటీతో త్రో చేసాం. చూడండి, ఏ పార్టికల్ ఈస్ ప్రొజెక్టెడ్, ఇనిషియల్ వెలాసిటీ ఏమో V0, ఫైనల్ గా ఏమవుతుంది, పార్టికల్ స్టాప్ అవుతుంది. కాబట్టి సో ఇక్కడ V0 నుంచి ఫైనల్ వెలాసిటీ 0 వరకు. డన్. అట్లనే దాని పొజిషన్ ఎట్లా చేంజ్ అవుతుంది చూడండి. దాని పొజిషన్ ఎట్లా చేంజ్ అవుతుంది. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ అన్నారు. అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఫైనల్ గా ఎక్కడికి రీచ్ అవుతుంది, సమ్ ఎక్స్ డిస్టెన్స్ రీచ్ అవుతుంది అనుకుందాం. కానీ క్వశ్చన్ డయాగ్రామ్ కావాలంటే డయాగ్రామ్ డ్రా చేసుకోండి. ఇట్లా V0 వెలాసిటీతో స్టార్ట్ అయ్యి ఫైనల్ గా అది స్టాప్ అవుతుంది అనమాట. V ఈజ్ ఈక్వల్స్ టు 0 అయిపోతుంది ఫైనల్ గా. ఇనిషియల్ గా U వెలాసిటీ ఏమో V0, డిస్టెన్స్ లెట్స్ ఏ సమ్ ఎక్స్ డిస్టెన్స్ కవర్ అయింది. డన్. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నా అంటే ఇది ఏమవుతుంది, V స్క్వేర్ బై 2 V ఇంటిగ్రేషన్ ఫ్రమ్ V0 టు 0. నెక్స్ట్ ఇదేమవుతుంది మైనస్ ఆల్ఫా కాన్స్టెంట్, ఎం కాన్స్టెంట్. సో ఇక్కడ ఇది వచ్చేసి ఎక్స్ క్యూబ్ బై 3 అవుతుంది. సో ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్రమ్ 0 టు ఎక్స్. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి. ఇక జస్ట్ క్యాల్కులేషన్ చేయడమే. క్యాల్కులేషన్ చేసి ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయాలి. మనకి ఇప్పుడు ఓవరాల్ గా ఫస్ట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. 0 స్క్వేర్ బై 2 అంటే 0. నెక్స్ట్ V0 స్క్వేర్ బై 2 రాస్తాం ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆల్ఫా బై ఎం ఇంటూ సో ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే వీ గెట్ ఎక్స్ క్యూబ్ బై 3. ఇప్పుడు నాకు ఎక్స్ వాల్యూ కావాలి.
మీరు మైనస్ వి నాట్ స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆల్ఫా ఎం ఇంటూ ఎక్స్ క్యూబ్ బై 3. ఇక్కడ మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్. సో ఐ కెన్ రైట్ ద ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 3m v నాట్ స్క్వేర్, అంతేనా? 3m v నాట్ స్క్వేర్ బై ద 2 ఆల్ఫా. ఓవరాల్ గా ద x ఈజ్ ఈక్వల్స్ టు 3m v నాట్ స్క్వేర్ బై 2 ఆల్ఫా హోల్ టు ద పవర్ 1/3. డన్. సో ఈ క్వశ్చన్ కి 3m v నాట్ స్క్వేర్ బై 2 ఆల్ఫా హోల్ టు ద పవర్ 1/3. 3m v నాట్ స్క్వేర్. సో ఆప్షన్ డి. అర్థమైందా కాన్సెప్ట్? క్లియర్ అమ్మా? ఇస్ దిస్ కాన్సెప్ట్ క్లియర్? ఈ క్వశ్చన్ అంటే మీకు ఇది కంప్లీట్ గా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్. ఎవరైతే స్టూడెంట్ కాన్సెప్ట్ తెలుస్తుందో అప్పుడు మాత్రమే మీరు ఈ క్వశ్చన్ చేయగలుగుతారు. ఓకేనా? సో ఇది క్వశ్చన్ ని కొంచెం నేను డిఫికల్ట్ కింద కన్సిడర్ చేస్తున్నాను. యాక్చువల్గా కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళకి ఇది మోడరేట్ క్వశ్చన్. డన్ గైస్? డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. గుడ్. పీడిఎఫ్ పెడతానమ్మా క్లాస్ అయిపోయినాక, మీకు ప్రతి సెషన్ కూడా పీడిఎఫ్ వస్తుంది కదా ఎట్లయినా. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. 11th క్వశ్చన్. 2 particles having the masses 4 grams and 16 grams respectively moving with equal kinetic energies. So then the ratio of the magnitudes of the linear momentum is n is to 2, the value of n. మీకు డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్లో అండ్ ఈ ఎన్ఎల్ఎంలో కానివ్వండి, వర్క్ ఎనర్జీ పవర్లో కానివ్వండి, ఈ మూమెంటమ్ అండ్ కైనెటిక్ ఎనర్జీ బేస్డ్ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు డ్యూయల్ నేచర్లోనేమో ఈ ఆల్ఫా పార్టికల్, ప్రోటాను ఇంత కైనెటిక్ ఎనర్జీతోని, ఇంత మూమెంటంతోని మూవ్ అవుతున్నాయి అవి ఇస్తారు కదా. సో ఆ బేస్డ్ క్వశ్చన్స్ని పక్కా ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా ఒక 3 or 4 షిఫ్ట్స్లో అయినా మీకు ఆ మూమెంటమ్ అండ్ కైనెటిక్ ఎనర్జీ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. అది డ్యూయల్ నేచర్ నుంచి వస్తుందా, లేదంటే వర్క్ ఎనర్జీ పవర్ కాన్సెప్ట్ బేస్డ్ వస్తుందా, లేదంటే ఎన్ఎల్ఎం కాన్సెప్ట్ బేస్డ్ వస్తుందా అన్నది పక్కన పెడితే డెఫినెట్గా ఈ కాన్సెప్ట్ చుట్టూ ఒక క్వశ్చన్ అయితే ఫ్రేమ్ అవుతుంది. ఓకేనా? డన్. చలో. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? రెండింటి యొక్క మాసెస్ ఇచ్చారు. ఆ రెండింటి యొక్క కైనెటిక్ ఎనర్జీ సేమ్. మనకి ఫస్ట్ థింగ్ మూమెంటమ్ ఈజ్ ఈక్వల్స్ టు √/2mk, లేదంటే ద కైనెటిక్ ఎనర్జీ k ఈజ్ ఈక్వల్స్ టు మనం p²/2m అని రాసుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్ ప్రకారం రెండింటి యొక్క కైనెటిక్ ఎనర్జీ సేమ్ అన్నారు. ద k1 ఈజ్ ఈక్వల్స్ టు k2 అన్నారు. సో ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు? k1 అంటే k1 ఈజ్ నథింగ్ బట్ p1² 2m1, అంతేనా? k2 అంటే p2² 2m2. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. డైరెక్ట్గా మనకి ఏం కావాలి? ఇక్కడ ద రేషియో ఆఫ్ ద మూమెంటమ్స్ ఇచ్చారు. సో ఐ కెన్ రైట్ ద p1² p1/p2 హోల్ స్క్వేర్. దీన్ని ఇటువైపు తీసుకొచ్చాను. సో m1 అటువైపు తీసుకెళ్ళండి. సో m1/m2 అవుతుంది. m1/m2. మీ క్వశ్చన్ ప్రకారం m1 వాల్యూ తెలుసు, m2 వాల్యూ తెలుసు. సో p1/p2 ఈజ్ ఈక్వల్స్ టు √m1/m2. సో √m1 ఈజ్ 4, m2 ఈజ్ 16. ఇది ఓవరాల్గా ఎంత అవుతుంది? సో 2/4 విచ్ ఈజ్ నథింగ్ బట్ 1/2. సో ఇక్కడ వాల్యూ ఆఫ్ n అని అడిగారు. సో డినామినేటర్లో 2 వచ్చింది. సో n వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1, అంతేనా? సో n ఈజ్ టు 2 అని ఇచ్చారు కదా. n ఈజ్ టు 2 ఈజ్ ఈక్వల్స్ టు 1/2. n ప్లేస్లో ఏమొస్తుంది? 1 వచ్చేస్తుంది. ఈజీ క్వశ్చన్ ఇది. ఇక్కడ వాల్యూ వచ్చేసి 1. దిస్ ఈజ్ ఈజీ క్వశ్చన్. డన్ అమ్మా? క్లియరా? చల్. సో ఇంకొంచెం ముందుకు వెళ్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ కదండి. క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకోండి. ఫస్ట్, ఏ బాయ్ టైస్ ఏ స్టోన్ ఆఫ్ మాస్ 100 grams to the end of 2 meters long string and reels it around the horizontal plane. So the string can withstand maximum tension of 80 newtons. And if the maximum speed with which the stone can revolve is k/pi revolutions per minute. So the value of k అన్నారు. చూడండి, ఫస్ట్ ఇది ఒక స్ట్రింగ్ అనుకోండి. ఈ స్ట్రింగ్ కి మనోడు ఏం చేశాడంటే ఒక 100 grams మాస్ ని అటాచ్ చేశాడు. సో ఇట్లా మాస్ ని అటాచ్ చేసి, సో ఇది 2 meters లాంగ్ అండ్ ఇది 100 grams స్టోన్. దీన్ని ఏం చేశాడంటే ఇప్పుడు ఇట్ రీల్స్ ఇన్ ద హారిజాంటల్ ప్లేన్, ఇలా రివాల్వ్ చేస్తున్నాడు. అంటే ఇట్లా ఇది స్ట్రింగ్ అనుకోండి. సో దీనికి ఎండ్లో సో ఒక స్టోన్ కట్టేసి ఇట్లా తిప్పుతున్నాడు అనమాట. సో అదేమవుతుంది? వర్టికల్ సర్క్యులర్ మోషన్ చేస్తుంది కదా.
డన్. సో ఇక్కడ మాక్సిమం టెన్షన్ మీకు ఎప్పుడైనా సరే టెన్షన్ ఇలా యాక్ట్ అవుతుంది, ఓకేనా. సో ఈజ్ మాక్సిమం టెన్షన్ ఈజ్ 80 అండ్ దెన్ సో ద మాక్సిమం స్పీడ్ విత్ విచ్ ద స్టోన్ కెన్ రివాల్వ్ అని అడిగారు. మీకు ఈ టెన్షన్ ఫోర్స్ అన్నది సో మీకు ఇటువైపు సెంట్రిపెటల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది అండ్ ఇటువైపు వచ్చేసరికి ద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ టెన్షన్ ఫోర్స్ ని సెంట్రిపెటల్ ఫోర్స్ గా తీసుకోవచ్చు, లేదంటే టెన్షన్ ని ద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ బ్యాలెన్స్ చేస్తుంది, అంటే ఈ ఫోర్స్ రెండు బ్యాలెన్స్ అవుతాయి అనమాట. సో అప్పుడు ఎట్లా రాస్తారు, ద టెన్షన్ టీ ఈజ్ ఈక్వల్స్ టు మీరు సెంట్రిపెటల్ ఫోర్స్ ఆర్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ని mv²/r తీసుకోవచ్చు. బట్ ఇక్కడ క్వశ్చన్ లో మనకి రెవల్యూషన్ అని అడుగుతున్నారు కాబట్టి సో ఈ వెలాసిటీని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒమేగా తీసుకుందాం. సో mr ఒమేగా స్క్వేర్ అంతేనా. సో v ఈజ్ ఈక్వల్స్ టు r ఒమేగా సబ్స్టిట్యూట్ చేశారనుకోండి ఇక్కడ. సో r ఒమేగా స్క్వేర్, r స్క్వేర్ అంటే 1r క్యాన్సిల్ అయిపోయి mr ఒమేగా స్క్వేర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ టెన్షన్ t ఈజ్ ఈక్వల్స్ టు ద mr ఒమేగా స్క్వేర్. మనల్ని క్వశ్చన్ లో ఏమన్నారు, క్వశ్చన్ ప్రకారం ద మాక్సిమం స్పీడ్ ఈ ఒమేగా స్క్వేర్ కావాలి. ఈ మాక్సిమం స్పీడ్ ఒమేగా మాక్సిమం ఈజ్ ఈక్వల్స్ టు t/m ఇంటూ r. ఇక్కడ మాక్సిమం స్పీడ్ అంటే ఎప్పుడు అవుతుంది, దాని మాస్ చేంజ్ అవ్వదు, దాని రేడియస్ చేంజ్ అవ్వదు. ఎప్పుడైతే టెన్షన్ మాక్సిమం అవుతుందో అప్పుడు దాని వెలాసిటీ అనేది మాక్సిమం అవుతుంది, యాంగులర్ వెలాసిటీ. ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నానంటే ద ఒమేగా స్క్వేర్ మాక్సిమం ఈజ్ ఈక్వల్స్ టు టెన్షన్ వాల్యూ ఇట్ ఈస్ గివెన్ 80 క్వశ్చన్ లో కదా. మాక్సిమం టెన్షన్ ఈజ్ 80, మాస్ ఎంత ఇచ్చారు 100 గ్రామ్స్ ఇచ్చారు. సో ఈ మాస్ ని మీరు 100 ఇంటూ 10⁻³ చేయండి, కేజీస్ లో రాసుకోండి. అండ్ దీని లెంత్ ఇచ్చారు, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద వైర్. సో ఇక్కడ రాసుకోండి, మాస్ ఈజ్ ఈక్వల్స్ టు 100 గ్రామ్స్ విచ్ ఈస్ 100 ఇంటూ 10⁻³ kg. డన్. నెక్స్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 మీటర్స్ అని ఇచ్చారు. ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నా అంటే 100 ఇంటూ 10⁻³ ఇంటూ సో ఆర్ వచ్చేసి 2. ఓవరాల్ గా దీని పైకి పంపిస్తే 440. సో ఇది 10⁻⁻1 వస్తుంది, -1 పైకి వెళ్తే సో 400 వస్తుంది. 400 అంటే ద ఒమేగా స్క్వేర్ మాక్సిమం, ద మాక్సిమం యాంగులర్ వెలాసిటీ 400. ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నా అంటే ద ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 20 రేడియన్ పర్ సెకండ్ వచ్చేస్తుంది, 20 రేడియన్ పర్ సెకండ్. బట్ మనకు కావాల్సింది ఏంటిది క్వశ్చన్ లో, ద మాక్సిమం స్పీడ్ అన్నారు, k/π కావాలి. సో ఇక్కడ మనకి రెవల్యూషన్స్ పర్ మినిట్ అంటే ఫ్రీక్వెన్సీ కావాలి. సో ఒమేగా ప్లేస్ లో మీరు ఏం చేయండి అంటే 2πf రాసుకోండి. అర్థమవుతుందా కాన్సెప్ట్. ఒమేగా ప్లేస్ లో 11th క్వశ్చన్ ఏదమ్మా, పి అక్షిత 11th క్వశ్చన్ చూడండి. P is equals to √2mk, K is equals to p²/2m. సో రెండింటి యొక్క కైనెటిక్ ఎనర్జీ సేమ్ అన్నారు కాబట్టి సో p1² /2m1 is equals to p2² /2m2. సో ద రేషియో ఆఫ్ ది లీనియర్ మొమెంటం p1/p2 హోల్ స్క్వేర్ is equals to m1 ఇటు పంపించాను m1/m2. సో ఇక్కడ నుంచి p1/p2 is equals to √m1/m2. m1 ఎంతమ్మా 4 గ్రామ్స్, m2 16. సో 4/16. సో అంటే 2 ఇది 1/4 అంటే సో 1/4 is nothing but సో 1/2 వస్తుంది. సో 1/2 అంటే n is equals to 1. కరెక్టే కదమ్మా, కరెక్టేనమ్మా, ఆన్సర్ కరెక్టేనమ్మా, రాంగ్ కాదు ఇది. 11th క్వశ్చన్ కరెక్టే, n is equals to 1 వస్తుంది. ఇక్కడ మీరు వచ్చిన ఆన్సర్ ని 1/2ని n is to 2 తో కంపేర్ చేయండి, అప్పుడు n ప్లేస్ లో ఏముంటది 1 ఉంటుంది. ఓకేనా, క్లియర్. చల్ డన్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఒమేగా వచ్చింది. బట్ మనకు కావాల్సింది ఏంటంటే ఎప్పుడైనా మీ క్వశ్చన్ లో ఇట్లా రెవల్యూషన్ పర్ మినిట్ ఉంది అని అంటే అది మనకి ఫ్రీక్వెన్సీ అనమాట. 2πf is equals to 20. ఇక్కడ నుంచి సో ద ఎఫ్ కావాలి, ద ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు సో ఐ కెన్ రైట్ 20/2π విచ్ ఈజ్ నథింగ్ బట్ సో ఇది 10. సో ఇక్కడ నుంచి మనకి ఏం కావాలి 10/π. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఈ రెవల్యూషన్ పర్ సెకండ్ ఇది మనకు వచ్చింది. సో దీన్ని మినిట్స్ లో కన్వర్ట్ చేయాలి. సో మినిట్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 1/60 చేస్తాం. సో ద ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ 60 పైకి వెళ్ళింది అనుకోండి, సో 600/π అవుతుంది. 10 into 60 విచ్ ఈస్ 600/π. సో ఇప్పుడు దీంతో k తో కంపేర్ చేసాం అనుకోండి, k/π కదా, k ప్లేస్ లో ఏమున్నట్టు సో ద k ప్లేస్ లో 600. ఓకేనా, k ప్లేస్ లో 600. వెరీ గుడ్, అర్థమైందమ్మా కాన్సెప్ట్. ఈ క్వశ్చన్ కాన్సెప్ట్ క్లియర్ అందరికి, ఎవ్రీవన్.
నెక్స్ట్ C is the correct answer. Very good, guys. Next question, Granny. So match list 1 with list 2. Choose the correct answer from the following options given below. So ఇక్కడ మీకు టార్క్ కి డైమెన్షనల్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ మళ్ళీ ఎలా సాల్వ్ చేస్తారు? టార్క్ కి వచ్చేసి ద టార్క్ టౌ ఇస్ ఈక్వల్స్ టు ఆర్ క్రాస్ ఎఫ్. సో ఆర్ కి వచ్చేసరికి లెంత్ ఎల్, ఎఫ్ కి వచ్చేసరికి ఎంఎల్ టీ టు ద పవర్ -2. ఓవరాల్ కి ఇది ఎంత వస్తుంది? ఎంఎల్ స్క్వేర్ టీ టు ద పవర్ -2. టార్క్ కి ఎంఎల్ స్క్వేర్ టీ టు ద పవర్ -2. సో 1 వచ్చేసి 2 అంటే ఏకి 2 దేంట్లో ఉంది? ఆప్షన్స్ ఎలిమినేట్ చేయాలి. డిని ఏని ఎలిమినేట్ చేయవచ్చు, ఓన్లీ బీసీలలో ఉంది. ఇప్పుడు బీసీలలో దేనికి డిఫరెంట్ ఉందో చూడండి. అంటే ఇక్కడ B1 ఉంది, B4 ఉంది. ఈ ఒక్కటి చేసేస్తే సరిపోద్దిగా. సో స్ట్రెస్కి వచ్చేసరికి ద స్ట్రెస్ సిగ్మా ఇస్ ఈక్వల్స్ టు సో ఫోర్స్ అపాన్ ఏరియా, అంతేనా? సో ఫోర్స్ కి ఎంఎల్ టీ టు ద పవర్ -2 అపాన్ ఏరియా ఎల్ స్క్వేర్. ఇప్పుడు ఇది పైకి వెళ్తే ఎంఎల్ టు ద పవర్ -1 టీ టు ద పవర్ -2, ఎంఎల్ టు ద పవర్ -1 టీ టు ద పవర్ -2 అంటే B4. ఈ రెండిట్లో B4 దేనికి ఉంది? సి, అంతేనా? సో కాబట్టి డైరెక్ట్ గా ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. డన్, వెరీ గుడ్ గైస్. సి. హాయ్ నిఖిల్. ఇక మీరు కావాలంటే ప్రెషర్ గ్రేడియంట్ ఎట్లా ఫైండ్ చేస్తారు? ద ప్రెషర్ పర్ యూనిట్ లెంత్. సో ప్రెషర్ అంటే మళ్ళీ ఫోర్స్ అపాన్ ఏరియా. సో ఇక్కడ ఫోర్స్ అపాన్ ఏరియా రాసుకోవచ్చు. ఇది ప్రెషర్ గ్రేడియంట్, పీజీ అని రాస్తున్నాను, ప్రెషర్ గ్రేడియంట్. సో ఇది వచ్చేసి ఎంఎల్ టీ టు ద పవర్ -2, ఏరియా అంటే ఎల్ స్క్వేర్ ఇంటూ ద లెంత్ అంటే ఎల్. సో ఇది సాల్వ్ చేయండి. అట్లే కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ కావాలంటే ఏం చేస్తారు? సో -F ఇంటూ ద ఫోర్స్ F ఇస్ ఈక్వల్స్ టు -నీటా ఇంటూ A ఇంటూ ద డివి బై డిజెడ్. సో ఇదేమో వెలాసిటీ, ఇదేమో డిస్టెన్స్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ నుంచి మీకు నీటా వాల్యూస్, నీటా డైమెన్షన్స్ ఫైండ్ చేయవచ్చు. సో నీటా డైమెన్షన్స్ వచ్చేసరికి ఫోర్స్ కి ఎంఎల్ టీ టు ద పవర్ -2 అండ్ ఈ డిజెడ్ అంటే డిస్టెన్స్ కాబట్టి ఎల్ అపాన్ ఏరియా ఎల్ స్క్వేర్, వెలాసిటీకి ఎల్ టీ టు ద పవర్ -1. సో ఇది సాల్వ్ చేస్తే మీకు కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ కూడా వస్తుంది. కాకపోతే మీరు ఎగ్జామినేషన్ లో టైం సేవింగ్ ఇంపార్టెంట్. ఇట్లా ఏదైనా ఫస్ట్ ఒక దాన్ని ఫైండ్ చేసి ఒక 2-3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. 2 ఆప్షన్స్ అయితే పక్కా ఎలిమినేట్ అయిపోతాయి. సో దాని తర్వాత మీరు వేరేది ఏది డిఫరెంట్ ఉందో దాన్ని సాల్వ్ చేయండి. ఇక్కడ చూడండి. సో బి డిఫరెంట్ ఉంది, సి డిఫరెంట్ ఉంది, డి సేమ్ ఉంది. డి సాల్వ్ చేసి వేస్ట్. సో బీసీలలో ఏదో ఒకటి చేయండి. ఆ బీసీలలో చూస్ చేసుకునేటప్పుడు తక్కువ టైంలో ఏదైపోద్దో చూడండి, ఈజీగా ఏది ఉందో చూడండి. ఈ స్ట్రెస్ ఈజీ అనమాట, అవునా? సో స్ట్రెస్ అంటే మనం తీసుకునే స్ట్రెస్ కాదు. సో ఇక్కడ ఇచ్చిన స్ట్రెస్ ఈజీ. డన్. చల్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ ట్రై చేయండి అమ్మా. 14th క్వశ్చన్. గివెన్ బిలో ఆర్ 2 statements, one labeled as assertion and other is the reason. So a body P having mass m moving with v u velocity has a head-on collision with elastically with another body q having mass small m. ఒకటేమో క్యాపిటల్ M మాస్ ఉంది, ఇంకొకటేమో స్మాల్ m మాస్ ఉంది. సో ఇప్పుడు దీని వెలాసిటీ ఎంత అయింది? u వెలాసిటీ అయింది. సో హెడ్ ఆన్ కొలిజన్ అయింది. ఓకే, డన్. సో ఇది రెస్ట్ లో ఉంది. దీని యొక్క వెలాసిటీ వచ్చేసరికి ఇనిషియల్ గా రెస్ట్ లో ఉంది. సో ఇఫ్ మాస్ m ఈస్ ఫార్ లెస్ దాన్ ద క్యాపిటల్ M, ఈ స్మాల్ m మాస్ అన్నది ఫార్ లెస్ దాన్ క్యాపిటల్ M ఉంది. సో బాడీ విల్ హ్యావ్ ఏ మాక్సిమం స్పీడ్ ఈక్వల్ టు 2u ఆఫ్టర్ కొలిజన్. సో ఈ కేసులో ఇది డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. ఈ మాస్ m వెలాసిటీ ఇప్పుడు ఏమవుతుంది అంటే ద మాస్ m క్యాపిటల్ M విల్ మూవ్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 2u. ఓకేనా? సో ద స్టేట్మెంట్ 1 ఈస్ ట్రూ. డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ ఇది, ఫార్ములా బేస్డ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇక్కడ రీజన్ ఏమి ఇచ్చారు చూడండి. డ్యూరింగ్ ఎలాస్టిక్ కొలిజన్స్ ద మూమెంటమ్ అండ్ కైనెటిక్ ఎనర్జీ బోత్ ఆర్ కన్జర్వ్డ్. ఎలాస్టిక్ కొలిజన్ లో మూమెంటమ్ కన్జర్వ్ అవుతుంది అండ్ కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్ అవుతుంది. అదే ఇన్ఎలాస్టిక్ కొలిజన్ లో ఓన్లీ మూమెంటమ్ కన్జర్వ్ అవుతుంది, బట్ కైనెటిక్ ఎనర్జీ ఇనిషియల్ అన్నది కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ కంటే ఎక్కువ ఉంటుంది. ఎనర్జీ లాస్ టేక్స్ ప్లేస్ అవుతుంది. కాబట్టి సో ద సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఆప్షన్ సి థియరీ క్వశ్చన్. డన్. సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. గుడ్. ఏ కూడా కరెక్టేనమ్మా, ఏ కూడా కరెక్టే. ఇది డైరెక్ట్ మీకు కొలిజన్ షార్ట్ నోట్స్ లో ఇస్తాను. మీకు మళ్ళీ ఎప్పుడు ఈ రోజు ఎంత డేట్? 17th కదా. సో సండే రోజు, సండే అంటే రేపే, మళ్ళీ 20th రోజు కంప్లీట్ ఫిజిక్స్ ఫార్ములాస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఎక్కడ ఏ ఫార్ములా యూజ్ చేయాలి అని ఒక సెషన్ పెట్టేసి అన్ని షార్ట్ కట్ ఫార్ములాస్ అన్ని ఒక సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు.
ఓకే డన్. చల్ నెక్స్ట్ క్వశ్చన్కి రండి, కొంచెం ఫాస్ట్గా వెళ్దాం. ఇక్కడ ఇది కూడా ఈజీ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి రండి. ఇక్కడ a particle of mass m has moves on a straight line with its velocity increasing with distance. Velocity another as a function of distance ఇచ్చారు, where alpha is constant. The total work done by all the forces during the particle from its displacement x is equals to 0 to x is equals to d. So body యొక్క velocity ఇచ్చారు alpha root x. మిమ్మల్ని ఏం ఫైండ్ చేయమన్నారు చూడండి, the total work done ఫైండ్ చేయమన్నారు. మనకి వర్క్ డన్ కి ఫార్ములా ఏంటి, ఇక్కడ మీరు వర్క్ ఎనర్జీ థీరం అప్లై చేయండి. ద వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ రాయొచ్చా. ద వర్క్ డన్ బై ఆల్ ద ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ ద వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ ఇంటూ మాస్ ఇంటూ ఇట్స్ ఫైనల్ వెలాసిటీ స్క్వేర్ మైనస్ ఇట్స్ ఇనిషియల్ వెలాసిటీ స్క్వేర్, అంతేనా. ఇప్పుడు ద వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ దాని యొక్క మాస్ ఏమైంది, క్వశ్చన్ లో మాస్ ని ఎంఏ ఉంచేసుకోండి, ఇంటూ వెలాసిటీ ఆల్రెడీ ఇచ్చారు ఎంత, ఆల్ఫా రూట్ ఎక్స్. ఫైనల్ వెలాసిటీ అంటే డి దగ్గర ఫైనల్ వెలాసిటీ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర దాని ఇనిషియల్ వెలాసిటీ వి ఇన్ ఆల్ఫా ఇంటూ రూట్ ఎక్స్, ఆల్ఫా ఇంటూ రూట్ 0. ఇనిషియల్ వెలాసిటీ 0 అయిపోతుంది. ఫైనల్ వెలాసిటీ ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డి దగ్గర దాని వెలాసిటీ ఫైనల్. సో విఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఇంటూ రూట్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఆల్ఫా రూట్ డి అవుతుంది, అంటే ఎక్స్ ప్లేస్ లో డి సబ్స్టిట్యూట్ చేశాను. సో ఇక్కడ ఆల్ఫా రూట్ డి ఫైనల్ వెలాసిటీ హోల్ స్క్వేర్ మైనస్ ఇది 0 హోల్ స్క్వేర్ అంటే 0నే అవుతుంది. ఓవరాల్ గా ద వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు సాల్వ్ చేయండి అమ్మా, హాఫ్ ఎం ఇది ఆల్ఫా స్క్వేర్ ఇంటూ రూట్ డి హోల్ స్క్వేర్ అంటే డి, హాఫ్ ఎం ఆల్ఫా స్క్వేర్ డి, హాఫ్ ఎం ఆల్ఫా స్క్వేర్ డి. దాన్ని మనం ఎం ఆల్ఫా స్క్వేర్ డి బై 2 రాయొచ్చు. సింపుల్ క్వశ్చన్ అగైన్ కదా. చల్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ కి రండమ్మా, గ్రావిటేషన్ బేస్డ్ క్వశ్చన్. 2 identical particles each of mass m so go round a circle of radius a under the action of their mutual gravitation attraction. So the angular speed of each particle will be, so ఇక్కడ angular speed find చేయాలి. క్వశ్చన్ కేర్ఫుల్ గా అర్థం చేసుకోండి. ఫస్ట్ మీకు 2 identical particles of mass each one m, so they undergo a circular go in a circular radius a. సో ఇలా తీసుకోండి. సో 2 పార్టికల్స్ రివాల్వ్ అవుతున్నాయి. సో ఇక్కడ ఒక మాస్ m ఉంది అనుకుందాం, సో ఇక్కడ ఒక మాస్ m ఉంది, ఓకేనా. సో దీని యొక్క రేడియస్ ఏంటి, క్వశ్చన్ లో రేడియస్ ఎంత ఇచ్చారు, రేడియస్ a అన్నారు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ద రేడియస్ ఈస్ a, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా రేడియస్ ఈస్ a. నా సో మ్యూచువల్ గ్రావిటేషన్ ఫోర్స్ ఈ రెండింటి మధ్యలో, సో ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. మీకు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏదైతే ఉందో ద FG, ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉన్నది, సో ఇట్ విల్ బి ఈక్వల్స్ టు ద ఈ సెంట్రిపెటల్ ఫోర్స్ కి ఈక్వల్ అవుతుంది. అంటే ఈ రెండింటి మధ్యలో ఏదైతే ఫోర్స్ ఉందో, సో ఆ ఫోర్స్ అన్నది ఆ సెంట్రిపెటల్ ఫోర్స్ కి ఈక్వల్ అవుతుంది, ఓకేనా. సో ఆ సెంట్రిపెటల్ ఫోర్స్ ఏమవుతుంది, వాట్ ఈస్ ద సెంట్రిపెటల్ ఫోర్స్, FC అని రాసుకోండి. మీ క్వశ్చన్ లో యాంగులర్ స్పీడ్ అడిగారు కాబట్టి ఈ సెంట్రిపెటల్ ఫోర్స్ ని మీరు రాసేటప్పుడు ఏం చేయండి అంటే, సింపుల్ గా ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ రాయండి. ఈ FG అంటే G m1 m2 బై ద డిస్టెన్స్, ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత r స్క్వేర్, G m1 m2 బై r స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ సెంట్రిపెటల్ ఫోర్స్ ని మనం mv స్క్వేర్ బై r రాయొచ్చు. లేదంటే మనకి యాంగులర్ వెలాసిటీ టర్మ్స్ లో కావాలి కదా, mr ఒమేగా స్క్వేర్ రాసుకోండి. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక G రెండింటి మాస్ సేమ్ m ఇంటూ m కాబట్టి m స్క్వేర్, ఇక్కడ r ప్లేస్ లో ఏం రాస్తారు, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ a, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ a, సో మొత్తం టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది రెండింటి మధ్యలో, r ఈజ్ ఈక్వల్స్ టు 2a అవుతుంది. సో 2a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ m ఇంటూ, సో ఈ సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యాక్ట్ అయ్యే ద సెంట్రిపెటల్ ఫోర్స్, సో m ఇంటూ ద a ఇంటూ ద ఒమేగా స్క్వేర్. సో ఇక్కడ క్యాల్కులేట్ చేసేస్తే 1m గెట్స్ క్యాన్సిల్. సో ఐ కెన్ రైట్ దిస్ యాజ్, సో ద ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a ని ఇటువైపు పంపిస్తే gm బై 2 స్క్వేర్ అంటే 4a క్యూబ్. ఫ్రమ్ హియర్ ద ఒమేగా ఇస్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది చూడండి, రూట్ ఓవర్ gm బై 4a క్యూబ్, రూట్ ఓవర్ gm బై 4a క్యూబ్. ఒకవేళ 4 బయటికి తీస్తే 2 రాసుకోవచ్చు. సో రూట్ ఓవర్ gm బై 4a క్యూబ్, ఆప్షన్ సి.
అంతేనా? వెరీ గుడ్ గైస్, డన్. నెక్స్ట్ క్వశ్చన్ రండి. ఈ క్వశ్చన్ ట్రై చేయండి. The variation of acceleration due to gravity g with distance r from the center of earth is correctly represented by. సో మీకు ఈ క్వశ్చన్లో కీ కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఎర్త్ని సాలిడ్ స్పియర్గా కన్సిడర్ చేసుకుంటాము. ఎర్త్ని సాలిడ్ స్పియర్గా కన్సిడర్ చేసుకుంటాం. ఈ క్వశ్చన్లో మీకు ఇన్సైడ్ ద సాలిడ్ స్పియర్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఫీల్డ్ అడిగారా, పొటెన్షియల్ అడిగారా? సో ద వేరియేషన్ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో అంటే జీ వాల్యూ, ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, సో ఎలా చేంజ్ అవుతుంది అని అడుగుతున్నారు. మీకు ద ఫార్ములా, ద గ్రావిటేషనల్ ఫీల్డ్ E is equals to, so the GMR by the R cube. ఇది ఇన్సైడ్ సాలిడ్ స్పియర్ కి, అంతేనా? సో అదే అవుట్ సైడ్ వచ్చేసరికి ఈ అవుట్ సైడ్ ఈస్, సో ద GM by R square. అంటే ఇన్సైడ్ ఏమో ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్ R ఉంది, అండ్ అవుట్ సైడ్ ఏమో ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ ఉంది. ఇప్పుడు దీన్ని గ్రాఫ్ డ్రా చేశారనుకోండి, మీరు గ్రాఫ్ ఎట్లా వస్తుంది? ఇన్సైడ్ ఏమో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అండ్ అవుట్ సైడ్ ఏమో ఇట్లా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇన్సైడ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అండ్ అవుట్ సైడ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఆప్షన్ ఏ. ఇక్కడ చూడండి, ఇది కొంచెం ఇట్లా కర్వ్ లాగా పోతుంది. కర్వ్ కాదు, స్ట్రైట్ లైన్ రావాలి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ రావాలి. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్. ఓకేనా? డన్. మొత్తం 15 క్వశ్చన్స్ చేద్దామమ్మా. సరే 15 కాదు 50. ఈ క్వశ్చన్ చేయండి. ఈ క్వశ్చన్ ఒకసారి ట్రై చేయండి అమ్మా. 2 planets A and B having masses m1 and m2 move around the sun in the circular orbits of radii r1 and r2 respectively. If the angular momentum of A is L and that of B is 3L. సో క్వశ్చన్ లో ఇప్పుడు ద టైం పీరియడ్ అడుగుతున్నారు. ఓకేనా? ఇక్కడ 3 థింగ్స్. ఫస్ట్ మనకి టైం పీరియడ్ కి రేడియస్ కి రిలేషన్ తెలియాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి యాంగులర్ మూమెంటం టర్మ్స్ లో రావాలి. సో మీకు ద యాంగులర్ మూమెంటం L ఈజ్ ఈక్వల్స్ టు mvr. నేను ఈ ఫార్ములాని ఏం చేస్తున్నానంటే, దే ఆర్ రివాల్వింగ్ అరౌండ్ కదా. సో లెట్స్ డూ వన్ థింగ్. సో మనకి v ఈజ్ ఈక్వల్స్ టు r ఒమేగా కదా, ఈ v ని ఎలిమినేట్ చేద్దాం. సో ద L ఈజ్ ఈక్వల్స్ ఇప్పుడు ఏమవుతుంది? m ఇంటూ ఈ v ప్లేస్ లో r ఒమేగా సబ్స్టిట్యూట్ చేయండి. v ప్లేస్ లో r ఒమేగా ఇంటూ r. కాబట్టి ద యాంగులర్ మూమెంటం L ఈజ్ ఈక్వల్స్ టు m r స్క్వేర్ ఒమేగా, లేదంటే m ఒమేగా r స్క్వేర్ రాసుకోండి. m ఒమేగా ఇంటూ r స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని ఇట్లా ఉంచేసేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ద ఫస్ట్ ఇక్కడ యాంగులర్ మూమెంటం ఆఫ్ ద ఏ ఇచ్చారు. ఏ బాడీది యాంగులర్ మూమెంటం ఏమవుతుంది? సో ద L ఈజ్ ఈక్వల్స్ టు, సో ఫస్ట్ దాని మాస్ m1 కదా, m1 ఇంటూ దాని యాంగులర్ వెలాసిటీ ఒమేగా 1 ఇంటూ దాని రేడియస్ ఆర్ ఏ అని రాసుకోండి. ఏ అంటే మీరు ఇలా రాయండి, m1 మాస్ ఒమేగా వచ్చేసరికి ఇన్ ద సర్క్యులర్ ఆర్బిట్స్ r1 అండ్ r2 అరౌండ్ ద సన్ ఇన్ ద సర్క్యులర్ ఆర్బిట్స్. ఓకే, సో ఒమేగా 1 ఇంటూ ద ఆర్, ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఆర్ ఏ రాసుకోండి. సో ఆర్ ఏ ఇచ్చారా, r1 ఇచ్చారు కదా. సో r1 స్క్వేర్. నెక్స్ట్ బి బాడీది యాంగులర్ మూమెంటం ఎంత ఇచ్చారు చూడమ్మా. సో బి బాడీది యాంగులర్ మూమెంటం 3L ఇచ్చారు. కాబట్టి ఇక్కడ 3L రాసుకుంటున్నాను. ద 3L ఈజ్ ఈక్వల్స్ టు సెకండ్ బాడీది, సో m ఒమేగా 2 ఇంటూ సో ద r2 స్క్వేర్. ఈ 2 ఈక్వేషన్స్ ఇలా ఉంచండి. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ 1, లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు క్వశ్చన్లో మీకు టైం పీరియడ్ కావాలి. సో ఎప్పుడైతే అవి సర్క్యులర్ ఆర్బిట్స్ లో రివాల్వ్ అవుతున్నాయో, మనకి కెప్లర్ సెకండ్ లా ప్రకారం, సో ద టీ స్క్వేర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు r⁻³ కదా. ఇలా రాసుకోవచ్చా? నేనేం చేస్తున్నానంటే ఈ ఆర్ని ఎలిమినేట్ చేద్దాం దీంట్లో. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ నుంచి t⁻² రాసుకోవచ్చా? t⁻² రాసుకోవచ్చా? దీన్ని ఈ 3ని అటువైపు సెండ్ చేశాను అనమాట. సో ఇంటూ 1/3 అవుతుంది. ఇక్కడ నుంచి ఈ ఫార్ములాని ఏం చేస్తున్నాను అంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. కొంచెం కేర్ఫుల్గా చూడమ్మా. సో ఇక్కడ నుంచి ద ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు బేసిక్ గా ఫార్ములా m ఇది రాసుకోండి, m ఒమేగా ఆర్ స్క్వేర్. సో ఇక్కడ నుంచి మీరు ఏం చేయండి అంటే ఈ ఆర్ ప్లేస్ లో ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం పీరియడ్ రాయండి.
ఆర్ ప్లేస్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం పీరియడ్ రాస్తే టీ టు ద పవర్ 2/3 హోల్ స్క్వేర్ రాయండి. ఓకేనా? సో ఇప్పుడు ఎల్ ఇజ్ ఈక్వల్స్ టు ఎం ఒమేగా, కొంచెం కేర్ఫుల్గా చేయాల్సిన క్వశ్చన్, 2 స్క్వేర్ అంటే 4/3 వచ్చింది. ఓకేనా? ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఒమేగా టీ టు ద పవర్ 4/3 వచ్చింది. సో ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు ఈ బి ఆబ్జెక్ట్ని ఏ ఆబ్జెక్ట్ని సపరేట్ యాంగులర్ మూమెంటం రాయండి. ఫస్ట్ దాని యాంగులర్ మూమెంటం వచ్చేసరికి m1 v1 v ఎలిమినేట్ చేసాం కదా, ω1 ఇంటూ ద r1 హోల్ స్క్వేర్ కదా, r1 హోల్ స్క్వేర్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే దీంట్లో m1 అంతే ఉంచండి, ω1 అంతే ఉంచండి, ఈ r1 ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి. r1 ప్లేస్లో ఏది, సో మనం ఇది రాసుకోవచ్చు కదా, r1 ప్లేస్లో r ఇజ్ ఈక్వల్స్ టు టీ టు ద పవర్, లేదంటే ఈ ఫార్ములా యూజ్ చేయండి డైరెక్ట్, m ఒమేగా టీ టు ద పవర్ 4/3 కదమ్మా, m ఒమేగా ఇక డైరెక్ట్ ఇక్కడ రాసేసేయండి, m ఒమేగా టీ టు ద పవర్ 4/3. ఇక్కడ ఫస్ట్ దాని టైం పీరియడ్ TA, ఫస్ట్ దాని మాస్ m1, సో వాటి యాంగులర్ వెలాసిటీ సేమ్ అవుతాయి, ఒమేగా అంతే ఉంచండి, ఒమేగా ఏం చేంజ్ చేయకండి. ఇది ఫస్ట్ ఏ బాడీకి. ఇప్పుడు బి బాడీకి యాంగులర్ మూమెంటం ఏమవుతుంది, 3L ఇచ్చారు క్వశ్చన్ ప్రకారం, సో దే గేవ్ ఇట్ యాజ్ 3L. కొంచెం కేర్ఫుల్గా అర్థం చేసుకోవాల్సిన క్వశ్చన్ ఇది. ఫస్ట్ దాని యాంగులర్ మూమెంటం L ఇచ్చారు, ఆ యాంగులర్ మూమెంటం Lని నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం పీరియడ్ రాసుకున్నా ఫస్ట్, అండ్ యాంగులర్ వెలాసిటీ రాసుకున్నాను. ఓకే డన్. ఇప్పుడు ఇక్కడ సెకండ్ దాన్ని 3L, దాని మాస్ m2, యాంగులర్ వెలాసిటీ ఒమేగా, అండ్ టైం పీరియడ్ ఏమవుతుంది TB హోల్ టు ద పవర్ 4/3. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1, లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. మనకి ఏం కావాలి క్వశ్చన్లో, సో వాటి టైం పీరియడ్స్ రేషియో కావాలి. సో టైం పీరియడ్స్ రేషియో కావాలి కాబట్టి సో లెట్స్ డూ ఈక్వేషన్ 2/1 చేయండి, ఈక్వేషన్ 2/1. ఓకేనా? సో ఇక్కడ ఈ 1 2 దీనికి తీసేసేయండి, ఈక్వేషన్ 2/1 చేసామనుకోండి ఇక్కడ, సో 3L అపాన్ L, కేర్ఫుల్గా చేయండి అమ్మా క్యాలిక్యులేషన్స్. సో m2 ఒమేగా ఇంటూ TB టు ద పవర్ 4/3 బై m1 ఒమేగా ఇంటూ TA టు ద పవర్ 4/3. డన్. సో ఇక్కడ L క్యాన్సిల్, సో ఇది వచ్చేసరికి 3, ఒమేగా క్యాన్సిల్, సో m2 బై ద m1 ఇంటూ, సో ఇక్కడ TB బై TA హోల్ టు ద పవర్ 4/3 రాసుకోవచ్చు, TB బై TA హోల్ టు ద పవర్ 4/3. అర్థమవుతుందా కాన్సెప్ట్, క్లియరా? సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేస్తాం, ఇక్కడ నుంచి సో నాకు TA బై TB కావాలి. ఫస్ట్ ఏంటంటే ద TB బై TA హోల్ టు ద పవర్ 4/3 ఈజ్ ఈక్వల్స్ టు, సో దీన్ని అటువైపు సెండ్ చేస్తున్నాను, 3 ఇంటూ సో ద m1 బై m2, m1 బై m2. సో ఇప్పుడు టూ సైడ్స్ పవర్ 3తో మల్టిప్లై చేయండి. సో ఇప్పుడు TB బై TA హోల్ టు ద పవర్ 4 ఈజ్ ఈక్వల్స్ టు, నేనేం చేస్తున్నానంటే సో దీన్ని 27 ఇంటూ ద m1 బై m2 హోల్ టు ద పవర్ 3 చేయండి, హోల్ టు ద పవర్ 3. అర్థమవుతుందా కాన్సెప్ట్? సో నెక్స్ట్, సో ఇప్పుడు ఇక్కడ పవర్ 4 చేసామనుకోండి ఏమవుతుంది, సో ఇంటూ మనకు కావాల్సింది TB బై TA, TA బై TB ఇన్ టర్మ్స్ ఆఫ్ మాసెస్ వస్తాయి డైరెక్ట్, ఎందుకంటే సో రేడియస్ టర్మ్ ని మనం ఆల్రెడీ ఎలిమినేట్ చేసాం కాబట్టి. సో ద TA బై ద TB ఇజ్ ఈక్వల్స్ టు, సో దీన్ని ఈ పవర్ 4ని అటువైపు పంపించండి. సో ఐ కెన్ రైట్ ద 27, సో m1 m2 హోల్ టు ద పవర్, వెయిట్ ఇక్కడ క్యాల్కులేషన్లో సో 3L బై L చేసేసాం L. సో ఇక్కడ m2 ఒమేగా TB టు ద పవర్ 4/3, సో m1 ఒమేగా TA టు ద పవర్ 4/3. ఫైన్. సో ఇక్కడ నుంచి 3 ఈజ్ ఈక్వల్స్ టు m2 బై m1 ఇంటూ TB బై TA హోల్ టు ద పవర్ 4/3. సో TB బై TA ఈజ్ ఈక్వల్స్ టు, సో 3 ఇంటూ మాస్ m1 టు ద పవర్ m1 బై m2. సో ఫైన్, డన్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేయండి అంటే హోల్ టు ద పవర్ 1/3 చేసాం అనుకోండి, ఇది 1/3 కదా. సో ఇక్కడ 3 ఇంటూ సో ద m1 టు ద పవర్, సో ద m2 హోల్ టు ద పవర్, దీన్ని ఇటువైపు పంపిస్తే మనం 3/4 రాసుకోవచ్చు. సో 3/4 అంటే మనకు కావాల్సింది TA బై TB కదా. ఆప్షన్స్ లేవని చూడండి, హోల్ టు ద పవర్ 3, సో 27 m1 m2, సో 23 పవర్ క్యూబ్ చేసా, r ప్లేస్లో T టు ద పవర్ 2/3. సో T టు ద పవర్ 2/3 ఈజ్ నథింగ్ బట్ 4/3.
వెయిట్ 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 మినిట్ వెయిట్ మినిట్ వెయిట్ ఇక్కడ మిస్టేక్ చేసామమ్మా. ఇది ఒమేగా రెండింటిది డిఫరెంట్ కదా. సో దే ఆర్ మూవ్ అరౌండ్ ద సన్ ఇన్ సర్క్యులర్ ఆర్బిట్స్ అన్నారు. సో దీని ఒమేగా ఇక్కడ మిస్టేక్ చేసాం. ఓకే, ప్రొసీజర్ అంతా కరెక్ట్. ఇక్కడ క్యాల్కులేషన్ లో సో మనం ఏం చేసామంటే ఇక్కడ ఒమేగా ఇది ఫస్ట్ దాన్ని ఏ, ఇది సెకండ్ దాన్ని బి రాసుకోండి. సో ఇప్పుడు m1 ఇంటూ సో ద ఒమేగా ఏ ప్లేస్ లో ఏం చేయండి అంటే సో ద 2π బై ద టైం పీరియడ్ ఆఫ్ ఏ, అంతేనా. సో ఇంటూ సో ఇక్కడ TA హోల్ టు ద పవర్ 4/3 డన్నా. సో ఇక్కడ కూడా కింద ఈ m2 దానికి ఏం చేస్తారు. సో ఇది m1 ఇది m2కి రాయండి. m2 ఇంటూ సో ఇక్కడ 2π బై TB ఇంటూ సో ద TB హోల్ టు ద పవర్ 4/3. ఎందుకంటే న్యూమరేటర్ లో మనం ఈ ఫస్ట్ ఈ సెకండ్ తీసుకున్నాం కదా. సో అండ్ డినామినేటర్ లో ఏం చేయండి అంటే సో దీని మాస్ m1 ఇంటూ సో ద 2π బై TA ఇంటూ సో TA హోల్ టు ద పవర్ 4/3. ఎస్, ఇది మనం చేయాల్సిన అవునా. సో ఇక్కడ 2π క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ 3 ఈజ్ ఈక్వల్స్ టు దీని మాస్ m2 బై m1 ఇంటూ సో ఇది ఏమవుతుంది TB హోల్ టు ద పవర్ సో 4/3 మైనస్ 1, అంతేనా. సో ఇక్కడ TA హోల్ టు ద పవర్ 4/3 మైనస్ 1 ఈ క్యాల్కులేషన్ చేయండి. సో ఇప్పుడు కేర్ఫుల్ గా లెఫ్ట్ సైడ్ 3 ఈజ్ ఈక్వల్స్ టు m2 బై m1 ఇంటూ సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 4/3 మైనస్ 1 అంటే సో 3 LCM. సో దిస్ కమ్స్ అవుట్ టు బి 4 మైనస్ 3 1/4 అవుతుంది, అంతేనా. TB టు ద పవర్ 1/4 బై TA టు ద పవర్ 1/4, అంతేనా. డన్. ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఆన్సర్ ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది. కాన్సెప్ట్ అర్థమైందా. ఇక్కడ మనం ఇంతకు ఏం చేసామంటే ఒమేగా క్యాన్సిల్ చేసినాం. సో బట్ రెండు అరౌండ్ ద సన్ రివాల్వ్ అవుతున్నప్పుడు సో దీని ఒమేగా 1 రాస్తాం అంటే 2π బై టైం పీరియడ్ T1 రాసుకోవాలి, లేదంటే TA రాసుకోవాలి. సో దీనిది ఒమేగా 2 రాసుకోవాలి. సో 2π బై ద టైం పీరియడ్ T2. సో ఆ రెండు సబ్స్టిట్యూట్ చేసాం అనమాట. ఓకేనా, కాన్సెప్ట్ క్లియర్ అయింది ఇప్పుడు. సో ఇక్కడ నుంచి మనం సబ్స్టిట్యూట్ చేస్తే ద 3 ఈజ్ ఈక్వల్స్ టు సో వి గెట్ సో 4/3 మైనస్ 1 అంటే సో ఇక్కడ ఇట్ గోస్ 3 టైమ్స్. సో 3 into 1 సో 4 మైనస్ 4/3 మైనస్ 1 సో విచ్ ఈస్ నథింగ్ బట్ 1/4, అంతేగా. 3 4 మైనస్ 3 1/3, యా 1/3 నాట్ 4. TB టు ద పవర్ 1/3 TA టు ద పవర్ 1/3. డన్. ఆన్సర్ వచ్చేసింది చూడండి ఇక. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ద m2 బై m1 ఇంటూ ద TB బై TA హోల్ టు ద పవర్ 1/3 కదా. సో ఇక్కడ నుంచి సో దీని ఇటువైపు సెండ్ చేశారనుకోండి ద TB బై TA హోల్ టు ద పవర్ 1/3 ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ సో ఇదేం రాసుకోవచ్చు m1 బై m2 రాసుకోండి. సో ఇప్పుడు 2 సైడ్స్ క్యూబ్ చేశారనుకోండి, 2 సైడ్స్ క్యూబ్ చేస్తే TB బై TA ఈజ్ ఈక్వల్స్ టు సో ఇక్కడ 3 క్యూబ్ 27 ఇంటూ m1 బై m2. బట్ మనకు కావాల్సింది ఏంటిది TA బై TB కావాలి అకార్డింగ్ టు ద క్వశ్చన్. సో ద TA బై TB ఈజ్ ఈక్వల్స్ టు 1/27 ఇంటూ సో ద m2 బై m1 1/27 ఇంటూ సో m2 బై m1. సో 1/27 ఇంటూ సో m2 బై m1 హోల్ క్యూబ్, m2 బై m1 హోల్ క్యూబ్. ఆప్షన్ సి. అర్థమైందా? క్లియర్ గైస్. 1/3 ఎస్. సో ఈ క్వశ్చన్ సో ఇది కొంచెం కాన్సెప్ట్ బేస్డ్ ద డిఫికల్ట్గా కేటగరైజ్ చేయవచ్చు. అంటే ఓవరాల్గా మనం ఈ క్వశ్చన్లో ఏం చేసామని అంటే మీకు క్వశ్చన్లో యాంగులర్ మూమెంటం టర్మ్స్లో ఇచ్చారు. ఆ యాంగులర్ మూమెంటం ఫార్ములా మీకు తెలుసు. ఆ యాంగులర్ మూమెంటం నుంచి L = mvr నుంచి సో నేను ఈ V ప్లేస్లో r ఒమేగా రాసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ r ఎలిమినేట్ చేయడానికి ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం పీరియడ్లో రాసుకున్నాను అనమాట. మన కెప్లర్స్ థర్డ్ లా ప్రకారం T² ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు r³. ఇక్కడ ఈ r ని T టు ద పవర్ 2/3 రాసుకున్నా. డనా? క్లియర్ గైస్? డనా? చల్ చల్, వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ క్లాస్ 12:30 వరకు ఉంటుందమ్మా. 12:30 ఇంకొక 2 hours వరకు ఉంటుంది. సో వీఆర్ ఇన్ 19th క్వశ్చన్. టోటల్ 50 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా? ఈ క్వశ్చన్ ట్రై చేయండి. Try this question, guys. 2 wires, each of radius 0.2 centimeters and negligible mass, one made of steel, another made of brass, are loaded as shown in the figure. So the elongation of this wire is dash into 10⁻⁻⁶. So Young's modulus icharu and G value icharu.
ఫస్ట్ మీరు ఇలాంటి క్వశ్చన్స్లో ఇది మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో, సో ఇక్కడ ఇది స్టీల్ వైర్, ఇక్కడ దాని యొక్క లెంత్ ఇచ్చారు, అండ్ మళ్ళీ ఇక్కడ మాస్ అటాచ్ చేశారు, అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ బ్రాస్ వైర్ ఉంది, మళ్ళీ ఇక్కడ మాస్ అటాచ్ చేశారు 1.14 kg. ఇప్పుడు టోటల్గా ఈ వైర్ ఉంది కదమ్మా, ఈ వైర్ మీద టోటల్గా అసలు ఎంత వెయిట్ పడుతుంది చూడండి, ఈ 2 kg దీని మీద పడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ అటాచ్ అయిన ఈ 1.14 kg కూడా ఈ వైర్కి వెయిట్ పడుతుంది. కాబట్టి సో ఇక్కడ మీరు ఏం చేయండి అంటే, మీకు ఫస్ట్ ఎలాంగేషన్ ఫార్ములా కావాలి. యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ y ఈజ్ ఈక్వల్స్ టు మనకి ద ఫోర్స్ అపాన్ ఏరియా బై ద డెల్టా ఎల్ బై ఎల్, అంటే స్ట్రెస్ బై స్ట్రెయిన్ కదా, స్ట్రెస్ అంటే ఫోర్స్ అపాన్ ఏరియా బై డెల్టా ఎల్ బై ఎల్. సో ఈ ఎల్ పైకి వెళ్ళి ఇక్కడికి డెల్టా ఎల్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి ద ఎలాంగేషన్ ఫార్ములా రాసుకోండి. డెల్టా ఎల్ కావాలి మనకి, ఇక్కడ డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఎల్ బై ఏ ఇంటూ ద యంగ్స్ మాడ్యులస్. ఈ ఫార్ములాని కొంచెం మాడిఫై చేసుకోండి మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం. ఈ ఫోర్స్ ప్లేస్లో వెయిట్ రాసుకోండి, ఎంజీ ఇంటూ ఎల్ ఇంటూ, సో ఫోర్స్ ప్లేస్లో ఎంజీ, ఈ ఎల్కి ఎల్ అంతే ఉంచేసేయండి, అపాన్ ఈ ఏరియా ప్లేస్లో ఏం చేస్తానంటే, సో దీని యొక్క రేడియస్ ఇచ్చారా క్వశ్చన్లో దగ్గర రేడియస్ ఇచ్చారు కాబట్టి ఈ ఏరియా ప్లేస్లో పై ఆర్ స్క్వేర్ ఇంటూ ద యంగ్స్ మాడ్యులస్ రాసుకోండి. ఇప్పుడు ఈ స్టీల్ వైర్కి ఏదైతే ఉందో, ఇది స్టీల్ వైర్, ఈ స్టీల్ వైర్ యొక్క లెంత్ చూడండి, ద లెంత్ వచ్చేసి 1.6 మీటర్స్ ఒరిజినల్ లెంత్. నెక్స్ట్ ఈ స్టీల్ వైర్ యొక్క రేడియస్ వచ్చేసి 0.2 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో దీన్ని మీటర్స్లో కన్వర్ట్ చేయండి, 0.2 ఇంటూ 10⁻²2 మీటర్స్. డన్. నెక్స్ట్ ఇంకేం ఇన్ఫర్మేషన్ కావాలి మనకి, పై కాన్స్టెంట్, ఆర్ తెలుసు, యంగ్స్ మాడ్యులస్ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు, సో మాస్ తెలుసు, మాస్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు ఈ స్టీల్ వైర్ మీద టోటల్ ఎంత మాస్ పడుతుంది చూడండి, ఇది 2 kg ప్లస్ ఈ 1.14 kg కూడా దీనికి అటాచ్ అయి ఉన్నట్లే, అంతేనా. కాబట్టి టోటల్ ద మాస్ ఈస్ 2 + 1.14 విచ్ ఈస్ 3.14 kg ఈస్ ద మాస్ అనమాట. దీని టోటల్ దీని మీద పడేది మా కేజీస్లోనే ఇచ్చారు కదా, యా కేజీస్. సో ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ద డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ద చేంజ్ ఇన్ లెంత్, మాస్ వచ్చేసరికి 3.14 kg ఇంటూ ద జీ వాల్యూ 10 తీసుకోమన్నారు, జీ 10, లెంత్ ఒరిజినల్ లెంత్ ఎంత ఇచ్చారు, సో అంటే స్టీల్ వైర్ యొక్క లెంత్ తీసుకోండి ఎంత, 1.6 మీటర్స్, అపాన్ పై 3.14 రాసుకోండి పై వాల్యూని, ఇంటూ ఆర్ స్క్వేర్, ఇక్కడ ఆర్ 0.2 ఇంటూ స్క్వేర్ కదా, 10⁻² ఇంటూ 10⁻², 10⁻⁴ రాసుకుంటున్నాను, ఇంటూ ద యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ 2 ఇంటూ 10⁻11 ఇచ్చారు క్వశ్చన్లో. 3.14 క్యాన్సిల్. సో దీన్ని ఏం చేస్తారంటే డెల్టా ఎల్ ఫైండ్ చేయడానికి ద డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాలిక్యులేషన్ చేయండి ఇక్కడ న్యూమరేటర్లో. సో 10 ఇంటూ 1.6 అంటే 16 రాసుకోండి. డినామినేటర్లో 2 ఇంటూ 10⁻⁻1 రాసుకుంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 4, 10⁻⁻2 వస్తుంది, 10⁻�6, 10⁻⁻6 ఇంటూ 2 ఇంటూ 10⁻11. ఓకేనా. సో ఇది ఓవరాల్గా ఇది ఎంత వస్తుంది, 4 4s are 2 1s are 2 2s are. సో ఇది పైకి పంపిస్తే 2 ఇంటూ ఇది 10⁻⁻5 వస్తుంది, 10⁻5 వస్తుంది, 10⁻5ని పైకి పంపిస్తే 10⁻⁻5 వస్తుంది. సో ఐ కెన్ రైట్ దిస్ వాల్యూ యాజ్, దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, ద 20 మనకు కావాల్సింది 10⁻⁻6లో కావాలి, 10⁻⁻6లో కావాలంటే దీన్ని 20 ఇంటూ 10⁻⁻6 రాసుకోవచ్చా, 20 ఇంటూ 10⁻⁻6. సో ద elongation of the wire is, so the delta L 20 ఇంటూ 10⁻⁻6, I can write this as 20. అంతేనా, క్లియరా, వెరీ గుడ్, ఈజీ క్వశ్చన్. కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాలి. దీని ఈ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ కంపల్సరీ ఒక 3 or 4 షిఫ్ట్లో అయినా వస్తుంది మీకు ఆన్సర్, డెఫినెట్గా వస్తుంది. ఓకేనా, డన్ గైస్, క్లియర్ దిస్ పార్ట్. నెక్స్ట్ నోట్ చేసుకోండి ఒకసారి. This part is clear, everyone? వెనియర్ కాలిపర్స్ దీంట్లో తీసుకోలేదమ్మా యాక్చువల్గా ఈరోజు, బట్ మీకు మోస్ట్లీ ఈ వెనియర్ క్యాలిపర్స్ బేస్డ్ క్వశ్చన్స్ కంటే ఈ డైమెన్షన్స్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి.
ఓకేనా? ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ చేయండి. సో చూస్ ద కరెక్ట్ రిలేషన్ బిట్వీన్ ద పాయిజన్స్ రేషియో, బల్క్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అండ్ ద మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. ఓకేనా? సో ద యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీకి ఇక్కడ రిలేషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ద రిలేషన్స్ వచ్చేసి, సో ద y ఈజ్ ఈక్వల్స్ టు, సో ఒకటి వచ్చేసి 3k ఇంటూ 1 మైనస్ 2 సిగ్మా. ఓకేనా? సో అదే యంగ్స్ మాడ్యులస్ కి మళ్ళీ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీకి సో 2 నీటా ఇంటూ 1 ప్లస్ సిగ్మా. సో ఈ రిలేషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా. ఓకేనా? ఈ ఫార్ములాస్ మీకు చాప్టర్ చెప్పేటప్పుడు నేను ఇచ్చాను. సో 11th క్లాస్ సిలబస్ చెప్పేటప్పుడు. సో y ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ k అన్నది ఏంటి అని అంటే ఇక్కడ సో ద బల్క్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఈ సిగ్మా అన్నది ఏంటి అని అంటే పాయిజన్స్ రేషియో. y అన్నది యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఈ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీని ఇన్ టర్మ్స్ ఆఫ్ బల్క్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, పాయిజన్స్ రేషియో ఎలా రాస్తాం, అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అండ్ పాయిజన్స్ రేషియో ఎలా రాస్తాం. ఈ 2 ఫార్ములాస్ తెలిస్తేనే మీరు ఈ క్వశ్చన్ చేయగలుగుతారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రెండింటికి ఎల్హెచ్ఎస్ సేమ్ కాబట్టి ఐ కెన్ ఈక్వేట్ దేర్ ఆర్హెచ్ఎస్. ఆర్హెచ్ఎస్ ఏమవుతుంది ఇక్కడ 3k ఇంటూ 1 మైనస్ 2 సిగ్మా ఇజ్ ఈక్వల్స్ టు 2 నీటా ఇంటూ 1 ప్లస్ సిగ్మా. అవునా? ఈ రెండు ఈక్వల్ చేశాను, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ కాబట్టి నాకు సిగ్మా కావాలి క్వశ్చన్లో. పాయిజన్స్ రేషియో కావాలి, అన్నిట్లో ఇదే ఇచ్చారు కదా. సో మల్టిప్లై చేయండి ఇన్సైడ్ 3k ఇంటూ 1 ఈజ్ 3k. సో 3 ఇంటూ 2 6 సిగ్మాకే ఇక్కడ 2 నీటా ప్లస్ 2 నీటా ఇంటూ ద సిగ్మా. సిగ్మా టర్మ్స్ ఒక సైడ్ తీసుకురండి, బ్రింగ్ సిగ్మా టర్మ్స్ టు వన్ సైడ్. ఇప్పుడు దీన్ని ఇటువైపు తీసుకొచ్చారనుకోండి, 6 సిగ్మా కే ప్లస్ 2 నీటా కే, నీటా సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని అటువైపు తీసుకెళ్ళండి, 3k మైనస్ 2 నీటా. సిగ్మా కామన్ తీసుకోండి, 6k ప్లస్ 2 నీటా ఈజ్ ఈక్వల్స్ టు 3k మైనస్ 2 నీటా. ఇక్కడ నుంచి సో ద సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు 3k మైనస్ 2 నీటా అపాన్ ద 6k ప్లస్ 2 నీటా. 6k మైనస్ 3k మైనస్ 2 నీటా అపాన్ 6k ప్లస్ 2 నీటా. ఏ ఆప్షన్లో ఉంది చూడండి, ఆప్షన్ ఏ. ఓకేనా? సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఎవరికైతే స్టూడెంట్స్ ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటారో సో వాళ్ళు మాత్రమే ఈ క్వశ్చన్ చేయగలుగుతారు. ఓకేనా? ఈ రిలేషన్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. ఇది రాలేదనుకోండి ఇక మీరు అంటే ఇక్కడ బై హార్ట్ చేయడమే ఇక ఫార్ములా దాన్ని, అది వస్తేనే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. డన్. చల్ నెక్స్ట్ 21st క్వశ్చన్ చూడండి. A block of ice at minus 10 degrees centigrade is slowly heated and converted to steam at 100 degrees centigrade. So which of the following curves represent the phenomena qualitatively? మీకు ఈ హీటింగ్ కర్వ్స్ అప్పుడు ఏమన్నారు, ఇక్కడ ఐస్ -10 సెంటిగ్రేడ్ దగ్గర ఉంది, దాన్ని ఏం చేశారంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ స్టీమ్ కన్వర్ట్ చేశారు. సో హీటింగ్ కర్వ్స్ లో మీ కాన్సెప్ట్ ఏంటి, ఫస్ట్ -10 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉన్న ఐస్ మెల్ట్ అవ్వాలి. సో మెల్ట్ అయ్యి ఐస్ వాటర్ కన్వర్ట్ ఉంటుంది. ఐస్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఐస్కి వెళ్తుంది ఫస్ట్, 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఐస్. సో ఈ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర నుంచి మళ్ళీ వాటర్ అంటే ఇక్కడ ఏమైంది, టెంపరేచర్ చేంజ్ అయింది. సో ద టెంపరేచర్ ఇంక్రీజ్ అయిపోయింది. సో మళ్ళీ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఐస్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ వాటర్గా కన్వర్ట్ అవుతుంది. అర్థమవుతుందా కాన్సెప్ట్? ఐస్ -10 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి దాని టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే సో 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఐస్ అవుతుంది. మళ్ళీ ఐస్ అక్కడ వాటర్ కన్వర్ట్ అవుతుంది. అంటే ఇది లేటెంట్ హీట్, ఇదేమో స్పెసిఫిక్ హీట్ అనమాట. ఐడియా ఉందా కాన్సెప్ట్? సో ఇక్కడ Q ఈజ్ ఈక్వల్స్ టు MC డెల్టా T, ఇక్కడ Q ఈజ్ ఈక్వల్స్ టు ML అనమాట. డనా? అండ్ ఈ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర నుంచి 100 డిగ్రీ సెంటిగ్రేడ్కి వాటర్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ టెంపరేచర్ రైజ్ ఉంది, 0 to 100 మళ్ళీ టెంపరేచర్ రైజ్ ఉంది. సో మళ్ళీ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఏమవుతుందంటే ఆ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ని వాటర్ అన్నది స్టీమ్గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ టెంపరేచర్లో చేంజ్ ఉండదు, మనం సప్లై చేసిన హీట్ స్టేట్ చేంజ్ కోసం యూజ్ అవుతుంది. ఫైనల్గా ఎక్కడికి కావాలి, అది 100 డిగ్రీ సెంటిగ్రేడ్ స్టీమ్ దగ్గరికి కావాలి. సో ఇప్పుడు దీని హీటింగ్ కర్వ్ డ్రా చేశారనుకోండి, ఎట్లా ఉంటుంది చూడండి. ఫస్ట్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది -10 నుంచి 0 వరకు, కాబట్టి టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది. తర్వాత టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంది, టెంపరేచర్ కాన్స్టెంట్. మళ్ళీ టెంపరేచర్ 0 to 100 ఇంక్రీజ్ అయింది, 0 to 100 ఇంక్రీజ్. సో మళ్ళీ టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంది 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర. సో కాబట్టి ఓవరాల్గా ద హీటింగ్ కర్వ్ ఇలా వస్తుంది మీకు. ఈ హీటింగ్ కర్వ్ వచ్చింది కరెక్ట్, ఇది కాదు.
ఇది చూడండి, ఇది కొంచెం డిస్టెన్స్ నుంచి స్టార్ట్ అయింది. నో, ఇది కూడా కాదు. ఇది చూడండి, యా దిస్ వన్, ఆప్షన్ డి. ప్రసన్న 10th క్లాస్ కూడా చెప్తానమ్మా. 10th క్లాస్ మీ ఫౌండేషన్ ఛానల్లో మనం తీసుకుంటూనే ఉన్నాం కదా ఆల్రెడీ. అర్థమైందా కాన్సెప్ట్? సో ఎప్పుడైతే టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు కొన్నిసార్లు టెంపరేచర్ అనేది స్పెసిఫిక్ ఇలా యూజ్ అవుతుంది. సో కొన్నిసార్లు స్టేట్ చేంజ్ అప్పుడు సో అక్కడ మీకు టెంపరేచర్లో చేంజ్ రాదు. మీరు ఏదైతే హీట్ సప్లై చేశారో అది స్టేట్ చేంజ్కి యూజ్ అవుద్ది. ఎక్కడ అంటే 0 degrees ఐస్ నుంచి 0 degrees వాటర్కి అండ్ 100 degrees వాటర్ నుంచి 100 degrees స్టీమ్కి. డనా కాన్సెప్ట్ క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ రండి. 22nd క్వశ్చన్ ఏమన్నారు క్వశ్చన్లో చూడండి. ఇక్కడ a heat source at temperature T is equals to 10 to the power 3 Kelvin is connected to another heat reservoir, so 10 to the power 2 Kelvin. Okay, heat source, heat reservoir రెండు ఉన్నాయి. సో by a copper slab of 1 meter thickness. ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేయండి. క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఇటువైపు హీట్ సోర్స్ ఉంది, దీని యొక్క టెంపరేచర్ 10 to the power 3 Kelvin. సో ఇటువైపు హీట్ రిజర్వాయర్ ఉంది అనుకోండి, ఈ హీట్ రిజర్వాయర్ యొక్క టెంపరేచర్ 10 to the power 2 Kelvin. డనా. సో ఇక్కడ స్లాబ్ ఉంది. సో ద హీట్ ఇది 1 meter థిక్నెస్ ఉన్న స్లాబ్ ని కనెక్ట్ చేశారనమాట. ఇది కండక్టింగ్ స్లాబ్ అనుకున్నాం. సో ఇప్పుడు గివెన్ దట్ ద థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ద కాపర్, ఇది కాపర్, దీని థర్మల్ కండక్టివిటీ వచ్చేసరికి సో ద కే వాల్యూ ఇస్ గివెన్ 0.1 వాట్ పర్ కెల్విన్ మీటర్, అంతేనా? సో ద ఎనర్జీ ఫ్లక్స్, మీకు ఇక్కడ థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ద కండక్టర్ ఫార్ములా ఐడియా ఉందా? సో ద dq by dt, the rate of energy transfer is equals to Ka delta T upon L. Ka delta T upon L. సో ఇక్కడ క్వశ్చన్ లో మిమ్మల్ని అడిగింది చూడండి, ఏమడిగారు? ద ఎనర్జీ ఫ్లక్స్. ఈ ఎనర్జీ ఫ్లక్స్ అంటే ద ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా. ఓకేనా? సో ద ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం. సో ఇక్కడ ఆల్రెడీ మీకు dq by dt ఉంది కదా, ఆల్రెడీ dq by dt ఇస్ దేర్. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే ఈ ఏరియాని ఇటువైపు తీసుకొస్తున్నాను, 1/a ఇంటూ ద dq by dt. ఈ ఎనర్జీ ఫ్లక్స్ మీనింగ్ ఏంటి అని అంటే సో ద ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం. ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం. సింపుల్గా చెప్పాలంటే ఇది ఇంటెన్సిటీ అమ్మ. దే ఆర్ ఆస్కింగ్ ద ఇంటెన్సిటీ హియర్, ద ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం. సో ఏ ఒక్కదాన్ని ఇటువైపు తీసుకొచ్చా. ఇప్పుడు ఇక్కడ నుంచి కే ఇంటూ డెల్టా టీ అపాన్ ఎల్, కే ఇంటూ డెల్టా టీ అపాన్ ఎల్. సో ఇక్కడ ఏం రాస్తాం మనకు? ఇది ఎనర్జీ ఫ్లక్స్, దీని మొత్తాన్ని మనం ఎనర్జీ ఫ్లక్స్ అంటాం. దేర్ఫోర్ ద ఎనర్జీ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కే వాల్యూ తెలుసు ఎంత? వాట్ ఈస్ ద కే వాల్యూ? 0.1 ఇంటూ డెల్టా టీ. టెంపరేచర్ డిఫరెన్స్ ఏమవుతుంది? 10 to the power 3 minus 10 to the power 2. సో అంటే 1000 minus 100. 1000 minus 100 అంటే 900 రాసుకోండి. బై లెంత్ ఎంత ఇచ్చారు? 1 meter. ఓవరాల్ ఇది 90 వచ్చేస్తుంది. సో ద ఎనర్జీ ఫ్లక్స్ ఈస్ సో 90 watt per meter square. The correct answer is option A. ఓకేనా? సో ఈ క్వశ్చన్ లో అసలు ఏం లేదు, బట్ ఇది తెలియాలి మీకు. ఈ ఎనర్జీ ఫ్లక్స్ అంటే ఏంటో తెలిసినప్పుడు మాత్రమే మీరు ఆన్సర్ రాయగలుగుతారు. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఈ ఫార్ములా తెలుసు, ఓకేనా? బట్ ఈ ఫార్ములా నుంచి ఈ ఎనర్జీ ఫ్లక్స్ ఫార్ములాని ఎట్లా తీసుకురావాలి? ఇక్కడ డైరెక్ట్ ఇంటెన్సిటీ ఇవ్వకుండా ఎనర్జీ ఫ్లక్స్ అని ఇచ్చారు. ద ఎనర్జీ ఫ్లోయింగ్ త్రూ ఏ గివెన్ క్రాస్ సెక్షన్ ఏరియా in the given time is nothing but the energy flux anamata. Done? Clear guys? Clear? Done? Question 21. B kadamma. This D is the correct answer. ఎందుకంటే ఇనిషియల్ గా టెంపరేచర్ రైజ్ అవుతుంది, సో మళ్ళీ తర్వాత కాన్స్టెంట్ ఉంటుంది, సో మళ్ళీ రైజ్ అయింది, సో మళ్ళీ కాన్స్టెంట్ ఉంటుంది. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, నాట్ బి. ఓకే, డన్. సో 22nd క్వశ్చన్ డన్. ఈ క్వశ్చన్ చూడండి, థర్మోడైనమిక్స్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్ ఇది. ద హీట్ అబ్జర్వ్డ్ బై ద సిస్టమ్ ఇన్ ద సిస్టమ్ ఇన్ గోయింగ్ త్రూ ద గివెన్ సైక్లిక్ ప్రాసెస్. సో మీకు సైక్లిక్ ప్రాసెస్ లో ద ఏరియా అండర్ పివి కర్వ్ ఇట్ గివ్స్ ద వర్క్ డన్. సైక్లిక్ ప్రాసెస్ లో ద ఏరియా అండ్ మనకు వర్క్ డన్ ఫైండ్ చేయమంటారు, అంతేనా? ద హీట్ అబ్జార్బ్డ్. సో ద హీట్ అబ్జార్బ్డ్ ఈజ్ నథింగ్ బట్ సి సైక్లిక్ ప్రాసెస్ లో ఇంటర్నల్ ఎనర్జీ జీరోనా, ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ జీరో. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ జీరో అయినప్పుడు
మీరు ఏదైతే హీట్ సప్లై చేశారో అకార్డింగ్ టు ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఏదైతే హీట్ సప్లై చేస్తామో అది సిస్టమ్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీని రేజ్ చేయడానికి ప్లస్ సిస్టమ్ మీద సమ్ వర్క్ చేయడానికి యూజ్ అవుతుంది. అంతేనా? ఇప్పుడు ఇక్కడ ద డెల్టా యూ జీరో, ఎందుకంటే సైక్లిక్ ప్రాసెస్లో ఇంటర్నల్ ఎనర్జీ, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ జీరో. ఓకేనా? సో ద డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ద డెల్టా డబ్ల్యూ ఆర్ సింప్లీ ద వర్క్ డన్ అనమాట. అంటే మనం ఇక్కడ క్వశ్చన్లో వాట్ ఈస్ ద హీట్ అబ్జార్బ్డ్ అన్నారు. సో ద హీట్ అబ్జార్బ్డ్ డెల్టా క్యూ ఈజ్ నథింగ్ బట్ ద వర్క్ డన్. ఈ వర్క్ డన్ అంటే మళ్ళీ ఎట్లా ఫైండ్ చేస్తాం సార్? ద ఏరియా అండర్ పీవీ కర్వ్, ఏరియా అండర్ ద ప్రెషర్ అండ్ వాల్యూమ్ కర్వ్, ఏరియా అండర్ పీవీ కర్వ్ చేయాలి. సో ఇక్కడ ఏరియా అండర్ పీవీ కర్వ్ ఏమవుతుంది సార్? మీరు చేసేటప్పుడు ఇది సర్కిల్ కదా, సర్కిల్ కి పై ఇంటూ ఆర్ స్క్వేర్. సో ఈ ఆర్ స్క్వేర్ తీసుకునేటప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఎక్స్లో ఇది ఆర్ అవుతుంది అండ్ వైలో ఇది ఆర్ అవుతుంది. సో 2 డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ మీకు 340 - 60 ఇది మొత్తం డయామీటర్ అవుతుంది, అంటే 280 డయామీటర్. బట్ ఇక్కడ ఏం చేయండి అంటే, సో ఇది 280నే, ఇది 280నే, ఇదేమో కిలో పాస్కల్స్ లో ఇచ్చారు, ఇదేమో సిసిలో ఇచ్చారు. కేర్ఫుల్గా చూడండి. చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడే మిస్టేక్ చేస్తారు. పై ఇంటూ ఆర్ పై ఆర్ స్క్వేర్ అంటే ఈ పై అంతే ఉంచండి. ఈ ఆర్ వాల్యూని ఒకసారి హారిజాంటల్ ఇది తీసుకుంటాను అంటే, సో ఈ ఆర్ వాల్యూ ఎంత అవుతుంది? 340 - 60 అంటే 280. 280 అంటే 140 ఇంటూ కిలో పాస్కల్స్ లో అంటే 10⁻³ తీసుకున్నాం ఒక ఆర్. ఇంకొక ఆర్ వాల్యూని ఈ వర్టికల్ గా తీసుకుంటున్నాను. సో ఇది ఎంత అవుద్ది? ఇది మ్యాగ్నిట్యూడ్ 140ని ఇంటూ సిసి అన్నారు అంటే సెంటీమీటర్ క్యూబ్, దాన్ని మీటర్ క్యూబ్ లో కన్వర్ట్ చేయండి. 10⁻⁻6. అర్థమైందా కాన్సెప్ట్? సో ఇప్పుడు ఓవరాల్ గా దీన్ని క్యాలిక్యులేట్ చేసేస్తే 3.14 ఇంటూ, సో 140 ఇంటూ ఈ 14 ఇంటూ 14 రాసుకోండి, ఇంటూ 10⁵ రాసుకోండి, ఇంటూ 10⁻⁻6 రాసుకోండి. సో ఓవరాల్ గా ఎంత వస్తుందో చూడండి. సో the work done, the delta Q is equals to the work done is equals to, we get 10⁻⁻1, 14, 256, 2.56. అంతేనా? సో 25.6, 25.6 అంతేనా? 14, wait a minute. దీని వాల్యూ వచ్చేసి, సో వి గెట్ 10⁻⁻1, 10⁻⁻1 అంటే సో 14, 3.14 ఇంటూ 1.4 ఇంటూ ద 14. సో ఇది 42 ఇంటూ 1.5 అంటే 60s లో క్లోజ్ టు 60 ఆన్సర్ ఉందా చూడండి. సో వీ కెన్ రైట్ ద ఆప్షన్ ఏ. అప్రాక్సిమేట్ ఆన్సర్కి వెళ్ళవచ్చు మీరు ఇక్కడ, ఎందుకంటే మనకి టోటల్ గా ఆన్సర్ చూడండి దూరం ఉన్నాయి కాబట్టి, సో అప్రాక్సిమేషన్ మెథడ్ చేసుకోవచ్చు. $61.6 joules. డన్. సి మనం టెంపరేచర్ ఇక్కడ నుంచి తీసుకున్నాం అమ్మా. సో ద టెంపరేచర్ ఈస్ ఆల్రెడీ టేకెన్ ఫ్రమ్ హియర్. ఓకేనా? సో మీకు మళ్ళీ ఇక్కడ లాస్ట్ లో ఇది లేదు చూసారా, ఇక్కడ ఈ గ్రాఫ్ లేదు అంటే మళ్ళీ వాటర్ నుంచి స్టీమ్ కన్వర్ట్ అయ్యేది ఇది లేదు కాబట్టి, సో మనం ఈ బేస్ ఇదే -10 degrees ఆరిజినే -10 degrees గా కన్సిడర్ చేసుకొని సాల్వ్ చేశాను క్వశ్చన్. ఓకేనా? 0 అని ఎక్కడ మీకు మెన్షన్ చేయలేదు కదా క్వశ్చన్ లో, 0 అని ఎక్కడ మెన్షన్ చేయలేదు కదా. సో మనం ఆరిజినే -10 తీసుకున్నాం. ఈ ఆప్షన్ ఒకవేళ ఇది 0 అని ఇస్తే, ఇది -10 ఇచ్చారనుకోండి, అప్పుడు ఈ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. అండ్ దీంట్లో లాస్ట్ కి మళ్ళీ ఇది ఉండాలి కదా, ఏది వాటర్ 100 degrees centigrade దగ్గర నుంచి మళ్ళీ 100 degrees centigrade స్టీమ్ కన్వర్ట్ అవుతుంది. సో ఇట్లా హారిజాంటల్ లైన్ రావాలి, అది లేదు కాబట్టి, సో ఆప్షన్ డి ఈస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ ఈ క్వశ్చన్ లో. అర్థమైందమ్మా? డన్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా డన్. సో 22 డన్, 23 డన్. 24th క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమన్నారు క్వశ్చన్ లో? సో 2 charges Q and 3Q are separated by the distance R in air. సో మనకి 2 charges ఉన్నాయి, ఒకటి Q చార్జ్, ఇంకొకటి 3Q చార్జ్. సో ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత అంట? సో ద R is the distance ఈ రెండింటి మధ్యలో. డన్. ఇప్పుడు ఎట్ ఏ డిస్టెన్స్ x ఫ్రమ్ ద చార్జ్ Q ద రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ 0. సో ఇక్కడ దీని నుంచి సమ్ x డిస్టెన్స్ లో ఇక్కడ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద ఈ నెట్ ఈజ్ 0 అని ఇచ్చారు. ఓకేనా? ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? దిస్ డిస్టెన్స్ విల్ బికమ్ డెఫినెట్లీ ద R - x, ఎందుకంటే ఇది x అయినప్పుడు టోటల్ R కదా, సో ఇది R - x అయిపోతుంది. మీ కాన్సెప్ట్ ఏంటి? నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 ఉంది అని అంటే ఈ ప్లస్ Q చార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు ఉంటుంది. ఈ 3Q రెండు పాజిటివ్ చార్జెస్ కాబట్టి
పాజిటివ్ ఛార్జ్ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవే ఫ్రమ్ ద పాయింట్ ఉంటుంది కదమ్మా. కాబట్టి సో ఛార్జ్ నుంచి అవే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు, 3q నుంచి అవే ఇటువైపు ఉంది. సో ఐ కెన్ సే ద E1 ఈజ్ ఈక్వల్స్ టు E2. రెండు ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఉండాలి అండ్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండాలి. అప్పుడు నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అవుతుంది పాయింట్ దగ్గర. ఆల్రెడీ వాళ్ళు క్వశ్చన్ లో 0 అని ఇచ్చారు కాబట్టి ఐఎమ్ టేకింగ్ E1 ఈజ్ ఈక్వల్స్ టు E2. E1 కి ఫార్ములా ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్ ఫార్ములా ఏంటమ్మా? KQ/R² కదా. సో ఇక్కడ K ఇంటూ Q/R² x² is equals to E2 K 3Q upon the R minus X whole square. Done. క్యాల్కులేషన్ చేసి ఆన్సర్ చెప్పండి. ఇక్కడ K gets cancelled, Q gets cancelled. So I can write 1/x² is equals to 3/R minus X whole square. R minus X whole square. So calculate చేసి what is the X value, మనకు కావాల్సింది what is the X value కావాలి. సో ఎలా సాల్వ్ చేస్తారు? I could write this as, so 3/1/3 is equals to x² by R minus X whole square. R minus X whole square. దీన్ని ఏం చేస్తున్నా అంటే నేను 2 sides రూట్ పెట్టేసేయండి. సో ఇది 1/√3 is equals to ఇక్కడ ఏమవుతుంది x by R minus X హోల్ స్క్వేర్ కదా, హోల్ స్క్వేర్ కి రూట్ పెట్టేస్తే సో x by R minus X అయిపోద్ది. సో దీన్ని 1/√3 is equals to x by R minus X. సో ఇక్కడ నుంచి the R minus X is equals to, I can write this as x√3. అంతేనా? సో ఇప్పుడు ఇక్కడ సాల్వ్ చేశారనుకోండి, x ని ఇటువైపు తీసుకొస్తే సో ద x plus x√3 is equals to R. మనకు కావాల్సింది x. సో x into √3 plus 1 is equals to R. So the R is equal, x is equals to, I can write R by √3 plus 1. X is equals to R by √3 plus 1. Option C. Done? Clear guys? అర్థమవుతుందా కాన్సెప్ట్? సెషన్ లో ఉన్న వాళ్ళు సెషన్ ని లైక్ చేయండి ఒకసారి. ఒకసారి సెషన్ లైక్ చేయండి అమ్మా. సెషన్ లో ఉన్న స్టూడెంట్స్ అంతా కూడా ఒకసారి సెషన్ లైక్ చేయండి అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. డన్. గుడ్. నెక్స్ట్. సో ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇక్కడ ఏమన్నారు క్వశ్చన్ లో, ఏమంటున్నారు చూడండి. Arrange the 4 graphs in the descending order of the work done where ఇదేంటి W1 ఇది, where W1, W2, W3 and W4 are the work done corresponding to the figure A, B, C, D respectively. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నారంటే అరేంజ్ ద 4 graphs in the descending order అంటున్నారు. సో అరేంజ్ ద 4 graphs in the descending order. దేంట్లో వర్క్ డన్ ఎక్కువ ఉంటుంది, దేంట్లో వర్క్ డన్ తక్కువ ఉంటుంది. సో మీకు ఇక్కడ ఇచ్చిన గ్రాఫ్ చూడండి ఫస్ట్. సో ద వర్క్ డన్ ఈజ్ నథింగ్, ఫోర్స్ వర్సెస్ డిస్ప్లేస్మెంట్. మీకు ద వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ద ఇంటిగ్రేషన్ ఆఫ్ FdX. ఎప్పుడైతే ఫోర్స్ వేరియబుల్ ఉందో అప్పుడు వర్క్ డన్ ఫార్ములా ఏమొస్తుంది? ద ఇంటిగ్రేషన్ ఆఫ్ FdX. సో ఇక్కడ నుంచి మనం ఏం రాసుకోవచ్చు? ద ఏరియా అండర్ FX కర్వ్. మనకి ఇంటిగ్రేషన్ అంటే మీనింగ్ అదే కదా, వర్క్ డన్. సో సారీ, ఇంటిగ్రేషన్ అంటే ఏరియా. సో ద ఏరియా అండర్ FX కర్వ్, ద ఏరియా అండర్ ద FX గ్రాఫ్, ఇట్ గివ్స్ ద వర్క్ డన్. ఇప్పుడు దీంట్లో దేని ఏరియా ఎక్కువ ఉంటుంది డిసెండింగ్ ఆర్డర్ లో ఫైండ్ చేయమన్నారు. సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ మీరు పాజిటివ్ అంటే అబౌవ్ ఎక్స్ యాక్సిస్ ఉన్న ఏరియాని ఎడిషన్ చేయాలి, ప్లస్ తీసుకోవాలి. నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ లో ఉన్న ఏరియాని సో మైనస్ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏరియా ఇది ట్రయాంగిల్ ఉంది అండ్ ఇది కూడా ట్రయాంగిల్ ఉంది, అంటే దిస్ ట్రయాంగిల్ ఏరియా మైనస్ దిస్ ట్రయాంగిల్ ఏరియా. క్యాల్కులేట్ చేయకండి, చూసి చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఒక ట్రయాంగిల్ ప్లస్ ఒక రెక్టాంగిల్ ఉంది, దాంట్లో నుంచి మీరు ఒక ట్రయాంగిల్ తీసేస్తున్నారు. ఇది 0, ఇది -b అండ్ f. సో ఇక్కడ ఇది 0 తీసుకోండి, ఇది 0, ఇక్కడ f. సో ఇక్కడ కూడా ఇది 0, ఇది f. సో కాబట్టి డెఫినెట్ గా దీనికంటే దీంట్లో వర్క్ డన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఒక రెక్టాంగిల్ యాడ్ అయ్యింది. మళ్ళీ ఇక్కడ చూడండి, సో ఇక్కడ x0 నుంచి x1 కి, ఇక్కడ x2 కి. సో నెక్స్ట్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ యాడ్ అయింది, ఒక రెక్టాంగిల్ ఉంది అండ్ మళ్ళీ ఇంకొక ట్రయాంగిల్ యాడ్ అయింది. సో దాంట్లో నుంచి మళ్ళీ స్మాల్ పార్ట్ తీస్తున్నాం, అంటే దీనికంటే ఇది ఎక్కువ ఉంది.
మళ్ళీ దీనికంటే ఇది ఎక్కువ ఉంటుంది, అవునా? సో ఇప్పుడు ఇక్కడ చూడండి, దీంట్లో ఓన్లీ ఒక చిన్న ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఒక చిన్న ట్రయాంగిల్ ఉంది. సో ఇక్కడ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ లో మాత్రం ఒక ట్రయాంగిల్, ఒక రెక్టాంగిల్ ఉంది. సో ఓవరాల్ గా దేంట్లో ఎక్కువ ఉంటుంది చూడండి, ఏరియా 3లో ఎక్కువ ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, సో ఈ 3లో ఎక్కువ ఉంటుంది. సో దీని తర్వాత దీంట్లో ఎక్కువ ఉన్నది, W3 ఈజ్ గ్రేటర్ దాన్ ద W2. సో మళ్ళీ ఈ రెండింటిని కంపేర్ చేయాలి ఇప్పుడు. సో ఈ రెండింటిలో అప్పర్ పార్ట్ లో దీని ట్రయాంగిల్ ఎక్కువ ఉంది, అండ్ ఇక్కడ ఈ రెండింటి కంటే ఇది చాలా ఎక్కువ ఉంది కదా, డినామినేటర్ లో ఈ ఏరియా చాలా ఎక్కువ ఉంది. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఏకి ఎక్కువ ఉంది, కాబట్టి వర్క్ డన్ ఇన్ 1, దాని తర్వాత లాస్ట్ కి వర్క్ డన్ ఇన్ 4. సో ఈ ఆర్డర్ ఎక్కడ ఉందో చూడండి. మళ్ళీ వాల్యూస్ అన్ని రాసి కన్ఫ్యూజ్ అవ్వకండి, జస్ట్ చూసి చెప్పొచ్చు. ఇది W3 is greater than W2 is greater than W1 is greater than W4. Option A. Done? Clear guys? Everyone? This part is done? Chalo. Next. ముందుకెళ్దాం చూడండి. ఈ క్వశ్చన్ లో సింపుల్ థియరీ బేస్డ్ క్వశ్చన్. ఇన్ an isothermal change, the change in pressure and volume of the gas can be represented for 3 different temperatures. T3 is greater than T2 is greater than T1. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇక్కడ మీకు ఐసోథర్మల్ చేంజ్ అన్నారు అంటే ఎప్పుడైనా సరే PV ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ రాయండి. ఫస్ట్ PV ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ. ఐసోథర్మల్ ప్రాసెస్ లో టెంపరేచర్ కాన్స్టెంట్, ఆర్ ఎట్లయినా కాన్స్టెంట్ అండ్ ఎన్ కాన్స్టెంట్. సో ఇప్పుడు మనం ఓవరాల్ గా PV ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ వస్తుంది ఐసోథర్మల్ ప్రాసెస్ లో. కాబట్టి P ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు V రాస్తాం. P వర్సెస్ V గ్రాఫ్ ఎట్లా రావాలి? P వర్సెస్ V గ్రాఫ్ వచ్చేసరికి రెక్టాంగులర్ హైపర్బోలా వస్తుంది ఇట్లా, ఓకేనా? దీన్ని మనం రెక్టాంగులర్ హైపర్బోలా అంటాం. సో ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. చూడగానే ఇది ఎలిమినేటెడ్, ఇది ఎలిమినేటెడ్, స్ట్రైట్ లైన్స్ ఎలిమినేటెడ్. సో ఏ కానీ డి కానీ కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు టెంపరేచర్ T3 ఈజ్ గ్రేటర్ దెన్ టెంపరేచర్ T2 ఈజ్ గ్రేటర్ దెన్ టెంపరేచర్ T1. ఇప్పుడు ఈ PV వాల్యూ అన్నది జాగ్రత్త చూడండి, ఈ PV ఈజ్ ఈక్వల్స్ ఎన్ఆర్టీ కదా. సో ఈ PV వాల్యూ అన్నది ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ ఉంది. సో ఎక్కడైతే టెంపరేచర్ ఎక్కువ ఉంటుందో సో అక్కడ ఈ PV వాల్యూ ఎక్కువ ఉంటుంది, అవునా? సో కాబట్టి దాని యొక్క గ్రాఫ్ పైకి ఉండాలన్నమాట. టెంపరేచర్ ఎక్కువ ఉన్న దగ్గర సో ఈ PV గ్రాఫ్ పైన ఉండాలి. సో టెంపరేచర్ ఎక్కువ ఎక్కడ ఉంది? T3 దగ్గర ఉంది. సో కాబట్టి ఈ T3 కర్వ్ పైన ఉండాలి. సో ఇక్కడ T1 కర్వ్ పైన ఉంది, T2 కింద ఉంది, తర్వాత T3 ఉంది. సో అంటే ఏరియా అండర్ దట్ గ్రాఫ్ ఎక్కువ ఉండాలి. T1 లో ఎక్కువ ఉండకూడదు. ఎక్కడ ఎక్కువ ఉండాలి? T3 లో ఎక్కువ ఉండాలి. సో కాబట్టి T3 పైన రావాలి, దాని తర్వాత T2 రావాలి, దాని తర్వాత T1 రావాలి. కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్, ఓకేనా? క్వశ్చన్ అనలైజ్ చేసే విధానం ఇదమ్మా ఈ క్వశ్చన్, ఓకేనా? డన్, గుడ్. సో ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ డి, టెంపరేచర్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ రండి. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏమన్నారు క్వశ్చన్ లో? కన్సిడర్ 2 గ్యాసెస్, 2 కంటైనర్స్ A and B containing monoatomic gases. రెండిటి కూడా monoatomic gases. So then at the same pressure PVT temperature, okay. So the gas in A compressed isothermally to 1/8 of its original volume, while gas B is compressed adiabatically. రెండు different గా చేశారు. So to 1/8 of its original volume. So the ratio of their final pressure in B to that of A. క్వశ్చన్ అర్థం చేసుకున్నామా? ఫస్ట్ ఇది ఒక కంటైనర్ A అనుకోండి, ఇది కంటైనర్ B అనుకోండి. ఈ రెండిట్లో ఉన్నది ఏంటి అని అంటే ద మోనో అటామిక్ గ్యాస్, ఓకే. సో డన్. ఈ మోనో అటామిక్ గ్యాస్ కి గామా ఎట్లా ఫైండ్ చేస్తారు మీరు? సో ద గామా ఈజ్ ఈక్వల్స్ టు 5/3 అవుతుంది, అంతేనా? సో గామా ఈజ్ ఈక్వల్స్ టు 1 + 2/f. సో 1 + 2/f అంటే బేసిక్ గా ఒకవేళ రాస్తే రాసుకోండి 1 + 2/f. సో మోనో అటామిక్ గ్యాస్ కి ద డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, సో ఓన్లీ ట్రాన్స్లేషనల్ తీసుకుంటాం మనం. సో కాబట్టి 3 వస్తుంది. సో 3 ప్లస్ సారీ క్వశ్చన్ ఇచ్చారు. సో దే గేవ్ ద మోనోఅటామిక్ గ్యాస్ ఉంది, రైట్? సో 1 + 2/f. సో ద డిగ్రీస్ ట్రాన్స్లేషనల్ 1 అండ్ రొటేషనల్ 1 ఉంటుంది. సార్ 1 + 2/3. సో 3 + 2 అంతే కదా, 5/3. డన్. సో ద గామా ఈజ్ ఈక్వల్స్ టు 5/3 వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీని యొక్క ప్రెషర్ ఇనిషియల్ గా P, వాల్యూమ్ V, టెంపరేచర్ T. సో దీని కూడా ప్రెషర్ P, వాల్యూమ్ V అండ్ టెంపరేచర్ T. ఇప్పుడు ఏం చేశారంటే ఈ గ్యాస్ ఏని, ద గ్యాస్ ఏ ఈజ్ ఐసోథర్మల్ చేంజ్ చేశారు, ఓకేనా? సో ఐసోథర్మల్ అంటే మీకు కాన్సెప్ట్ ఇప్పుడే చెప్పాను. ఐసోథర్మల్ కేసులో
ద పివి ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్, అంటే P1 V1 ఈజ్ ఈక్వల్స్ టు P2 V2. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా. ఇనిషియల్ ప్రెషర్ ఏంటి? ఇనిషియల్ ప్రెషర్ పిఏ అనుకోండి. ఇనిషియల్ ప్రెషర్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? పి అని ఇచ్చారు కదా, సో పి తీసుకోండి. ఇనిషియల్ వాల్యూమ్ని వి అనుకోండి అమ్మా. ఇప్పుడు P2 మనం ఫైండ్ చేయాలి, ద ఫైనల్ ప్రెషర్. సో ఫైనల్ వాల్యూమ్ ఏమైంది చూడండి, ఇట్ ఈస్ కంప్రెస్డ్ ఐసోథర్మల్లీ టు 1/8 ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ వాల్యూమ్. దాని ఒరిజినల్ వాల్యూమ్ వి అనుకున్నాం, సో ఫైనల్ వాల్యూమ్ V/8 అవుతుంది, V/8. సో వి క్యాన్సిల్, సో ద P2 ఈజ్ ఈక్వల్స్ టు 8P. దీన్ని ఇట్లా ఉంచేసేయండి. ఇది మనకి ఐసోథర్మల్ ప్రాసెస్ ద్వారా తెలిసిన కాన్సెప్ట్. నెక్స్ట్ ఈ సెకండ్ గ్యాస్ ఉందా, ఈ సెకండ్ గ్యాస్ని ఏం చేశారంటే అడియాబాటికల్గా కంప్రెస్ చేశారు. సో ఇట్ ఈస్ దెన్ అడియాబాటికల్లీ కంప్రెస్డ్. సో మనకు అడియాబాటిక్ కేసులో P1 V1 టు ద పవర్ గామా ఈజ్ ఈక్వల్స్ టు P2 V2 టు ద పవర్ గామా. ఎందుకంటే మనకి ఇక్కడ వాల్యూమ్ టర్మ్స్ లోనే ఇచ్చారు కాబట్టి P1 V1 టు ద పవర్ గామా, P2 V2 టు ద పవర్ గామా తీసుకోండి. ఇక్కడ నుంచి ఏం చేస్తున్నానంటే ఐఎమ్ టేకింగ్ ఇట్ యాస్, సో P1 ఇనిషియల్ గా ప్రెషర్ ఏంటి? Pని. సో వాల్యూమ్ V1 ని V తీసుకున్నాను, V టు ద పవర్ గామా. P2 అలా రాసుకోండి ఇంటూ, సో V2 టు ద పవర్ గామా. సో ఇక్కడ ద ఫైనల్ వాల్యూమ్ అనేది 1/8 ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ వాల్యూమ్, అంటే ఇక్కడ V/8 టు ద పవర్ గామా రాసుకుంటున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, నాకు ప్రెషర్ P2 కావాలి. సో ఐ కెన్ రైట్ ద ప్రెషర్ P2 ఈజ్ ఈక్వల్స్ టు PV టు ద పవర్ గామా బై V టు ద పవర్ 8. దీని ఇటువైపు పంపించాను అంతే. సో V/8 టు ద పవర్ గామా రాసుకున్నాను. సో ఇది ఓవరాల్గా ఏమవుతుంది, P2 ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ ఈ VV క్యాన్సిల్ అయిపోయి, సో ఐ కెన్ రైట్ V/V టు ద పవర్ V/V/8 వస్తుంది. సో ఐ కెన్ రైట్ VV క్యాన్సిల్ 8 టు ద పవర్ గామా రాసుకోవచ్చు. సో 8 టు ద పవర్ గామా ఈజ్ నథింగ్ బట్ 5/3 రాసుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి మీకు సెకండ్ కేసులో. సో ఇప్పుడు మీకు ఏం కావాలి, ద రేషియో కావాలి, ద P2 బై ద P1 రేషియో కావాలి. సో ఎట్లా ఫైండ్ చేస్తారు? సో ఇక్కడ P2 ప్లేస్ లో యూ గైస్ కెన్ రైట్ ఇట్ యాజ్ ద 8P రాసుకోవచ్చు అమ్మ. ఓకేనా. సో మీకు గామా వాల్యూ ఇచ్చారు కదా, ఓకే డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. సో ఐ కెన్ రైట్ దిస్ యాజ్, సో ద P2 ప్లేస్ లో బెటర్. సో ఈ సెకండ్ దాంట్లో ఏం చేయండి అంటే, సో ద P1 V1 టు ద పవర్ గామా కదా, సో P1 ఈజ్ P, సో V టు ద పవర్ గామా విచ్ ఈస్ 5/3 రాసుకోండి. సో P2 ఇంటూ, సో ఇది కూడా అంతే, సో V/8 హోల్ టు ద పవర్ 5/3 రాసుకోండి. అర్థమవుతుందా కాన్సెప్ట్? అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేయండి అంటే, సో మనకి వాల్యూమ్ టర్మ్స్ లో ఆల్రెడీ ఇచ్చారు కదా, సో వాల్యూమ్ టర్మ్స్ లో ఆల్రెడీ ఇచ్చారు. సో ఈ 2 ఈక్వేషన్స్ లో ఇది ప్రెషర్ ఇన్ ద సెకండ్ కేసు, మనకి ప్రెషర్ ద రేషియో ఆఫ్ ద ఫైనల్ ప్రెషర్ ఆఫ్ గ్యాస్ బి టు దట్ ఆఫ్ గ్యాస్ ఏ కావాలంటే PB/PA కావాలి. ఓవరాల్ గా మనకు కావాల్సింది కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, PB/PA కావాలి. ఆల్రెడీ మీకు క్వశ్చన్ లో ఐసోథర్మల్ ప్రాసెస్ ద్వారా మనం ప్రెషర్ ఇన్ ద ఏ ఫైండ్ చేసాం, ఫైనల్ ప్రెషర్ ఇన్ ద ఏ ఫైండ్ చేసేసాం. ఎంత వచ్చింది? 8P వచ్చింది. సో అట్లనే ఇక్కడ ఫైనల్ ప్రెషర్ P2 ఫైండ్ చేయండి. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఈ P ఇంటూ V టు ద పవర్, ఈ P2 ఈజ్ ఈక్వల్స్ టు PV టు ద పవర్ 5/3. దీన్ని ఇటువైపు తీసుకురండి, V/8 టు ద పవర్ 5/3. ఓకేనా. సో ఇప్పుడు ఓవరాల్ గా మీకు ఈ VV క్యాన్సిల్ అయిపోయి, సో విల్ గెట్ 8 టు ద పవర్ 5/3 వస్తుంది. ఆ 8 ని మీరు 2 క్యూబ్ రాస్తాను చూడండి. సో దీన్ని నెక్స్ట్ లైన్ లో రాయనా. సో మనకి కొంచెం క్యాల్కులేషన్స్ అంతేనమ్మా, మీకు స్లైడ్ చేంజ్ అయ్యేసరికి కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు. ఒకసారి చూడండి. సో P2 ఈజ్ ఈక్వల్స్, అది అక్కడ ఆల్రెడీ ఉంది, P2 ఈజ్ ఈక్వల్స్ టు, సో ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ P ఇంటూ, దీన్ని క్యాల్కులేట్ చేస్తున్నాను నేను, ఈ V/V/8 రెండింటికి పవర్ సేమ్ కదా. సో కాబట్టి ఏం చేస్తున్నా అంటే V/V/8, సో VV క్యాన్సిల్ అయిపోయి 8 టు ద పవర్ 5/3 అవుతుంది. సో ఇక్కడ ద ప్రెషర్ ఇన్ ద సెకండ్ కేస్ ఈజ్ ఈక్వల్స్ టు P, దీన్ని ఏం చేస్తున్నా అంటే 2 క్యూబ్ రాసుకుంటున్నాను 5/3. సో ఇక్కడ 3 గెట్స్ క్యాన్సిల్. సో ద P2 ఈజ్ ఈక్వల్స్ టు 32 టైమ్స్ 2 టు ద పవర్ 5 అంటే 32. సో 32 టైమ్స్ ద P. సో అంటే ఇదేమో గ్యాస్ బిది. సో ఇంతకుముందు వచ్చిన ప్రెషర్ ఇది వచ్చేసి గ్యాస్ ఏది. మనకి రేషియో దేని కావాలి చూడండి, B2 దట్ ఆఫ్ A కావాలి. సో ప్రెషర్ ఆఫ్ P2 ఆఫ్ గ్యాస్ B టు దట్ ఆఫ్ P1 ఆఫ్ గ్యాస్ B కావాలి. సో ఇక్కడ 32P అపాన్ ఇది ఎంత వచ్చిందమ్మా 8P. ఫస్ట్ దాంట్లో వచ్చింది 8Pనే కదా.
32p and 8p. Overall ga pp gets cancelled. 32 by 8 4. 32 by 8 4 వస్తుంది. సో ఇక్కడ న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్. సో ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. క్లియర్ గైస్, కాన్సెప్ట్ క్లియరా ఇక్కడ? డన్. నెక్స్ట్ క్వశ్చన్ రండి. క్వశ్చన్ 8. ఈ క్వశ్చన్ ట్రై చేయండి ఒకసారి. ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్ గైస్. సింపుల్ హార్మోనిక్ మోషన్, SHM based question. Done. Easy question. చూడండి. సో ఇక్కడ a simple harmonic oscillator has an amplitude A and time period 6 pi seconds. So assuming the oscillator starts from its mean position which is start అయ్యి, so the time required by it to travel from x is equals to A to x is equals to root 3 by A will be pi by x seconds అన్నారు. సో వేర్ x is equals to, కాన్సెప్ట్ కేర్ఫుల్గా అర్థం చేసుకోండి. ఎప్పుడైనా సర్క్యులర్ మోషన్ చేసేటప్పుడు పార్టికల్, సో ఇట్లా డయామీటర్ మీద అది SHM చేస్తుంది, అవునా? అంటే స్టార్టింగ్ అది మీన్ పొజిషన్కి తీసుకుంటాం. సో అది లెట్స్ ఇటువైపు వెళ్తుంది అనుకోండి, ఇట్లా వైలో ఆసిలేట్ అవుతుంది అనుకుందాం. సో ఇక్కడ ఉన్నప్పుడు దాని ప్రొజెక్షన్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వెళ్ళినప్పుడు దాని ప్రొజెక్షన్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వెళ్ళినప్పుడు దాని ప్రొజెక్షన్ ఇక్కడికి వస్తుంది. అంటే ద ప్రొజెక్షన్స్ ఆన్ ఇట్స్ డయామీటర్ మేక్స్ వర్టికల్ సర్క్యులర్ SHM చేస్తుంది, సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, అది మీన్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయ్యి రూట్ 3/2 టైమ్స్ ద యాంప్లిట్యూడ్. సో ఇది ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఏ తీసుకుంటే, ఇది మీన్ పొజిషన్ x is equals to 0. సో ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అది? సో ఫ్రమ్ x is equals to A to root 3/2a. సో ఇక్కడ రూట్ 3/2 టు రూట్ 3/2a వరకు వెళ్ళింది. లెట్స్ ఏ ఇది టీటా తీసుకోండి, ఓకేనా? సో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అంటే, the cos theta is equals to, so దాని డిస్టెన్స్, అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందో చూడండి. సో ద డిస్టెన్స్ ట్రావెల్డ్ is adjacent which is root 3/2a upon, so the hypotenuse, the adjacent upon its hypotenuse, ఇది hypotenuse అవుతుంది. సో the hypotenuse is its amplitude అన్నమాట, దాని మొత్తం యాంప్లిట్యూడ్ hypotenuse. సో అండ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది? రూట్ 3/2a సమ్ పర్టికులర్ సెకండ్ లో. సో అంటే మీకు గ్రాఫ్ ఎట్లా వస్తుంది, అది దీని ఈ ముక్కను బయటికి తీస్తే అది ఇలా ఉంటుందమ్మా. సో ఆ టీటా ఇక్కడ, ఇది వచ్చేసరికి రూట్ 3/2a, అది కవర్ చేసిన డిస్టెన్స్ ఏది? x is equals to a నుంచి x is equals to root 3/2aకి వెళ్ళింది కదా, అది కవర్ చేసిన డిస్టెన్స్. ఇది యాంప్లిట్యూడ్ అనమాట. సో ఇక్కడ నుంచి కాస్ టీటా తీసుకున్నా నేను, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో ఏ క్యాన్సిల్, ద కాస్ టీటా ఇస్ ఈక్వల్స్ టు రూట్ 3/2. ఇక్కడ నుంచి కాస్ టీటా, టీటా వాల్యూ ఎంత రావాలి? సో ద టీటా వాల్యూ మస్ట్ బి ఈక్వల్స్ టు 30 degrees, ఓకేనా? బట్ మన క్వశ్చన్లో ఏమడిగారు? సో వాట్ ఈస్ ద టైమ్ రిక్వైర్డ్ బై టు ట్రావెల్ ఫ్రమ్ x is equals to A to x is equals to root 3/2. క్వశ్చన్లో చూడండి 6 pi seconds ఇచ్చారు, దాని టైం పీరియడ్ 6 pi seconds ఇచ్చారు. టైం పీరియడ్ మీనింగ్ ఏంటిది? కంప్లీట్గా 360 degrees రొటేట్ అవ్వడానికి అది 6 pi seconds తీసుకుంటుందమ్మా. కంప్లీట్గా 360 degrees రొటేట్ అవ్వడానికి 6 pi seconds తీసుకుంటుంది. ఇప్పుడు 1 degree రొటేట్ అవ్వడానికి ఎంత తీసుకుంటున్నట్టు? 6 pi by 360, అంతేనా? అట్లనే మనకి ఇప్పుడు ఎన్ని డిగ్రీస్ రొటేట్ అవ్వడానికి కావాలి? 30 degrees రొటేట్ అవ్వడానికి కావాలి. కాబట్టి 30 degrees రొటేట్ అవ్వడానికి 6 pi by 360 ఇంటూ 30 చేసేసేయండి. 6 pi by 360 ఇంటూ 30. సో ఇక్కడ నుంచి 0 0 క్యాన్సిల్, 3 1s are 3 2s are. సో ఓవరాల్గా 6 pi by 12 వస్తుంది మనకి. 6 1s are 6 2s are. దిస్ కమ్స్ అవుట్ టు బి pi by 2. సో ద 30 degrees అంటే pi by 2కి ఈక్వల్ అవుతుంది, ఓకేనా? సో దిస్ విల్ బి pi by 2 అంటే ఇక్కడ pi by x తో కంపేర్ చేయాలి. సో pi by x తో కంపేర్ చేస్తే x ప్లేస్ లో ఏమొస్తుంది? 2. x ప్లేస్ లో 2. దిస్ వాల్యూ ఇస్ 2. అర్థమైందమ్మా? ఈజీ క్వశ్చన్, ఆన్సర్ చేయాలి కామెంట్స్ లో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. An ice cube has a bubble inside. So when viewed from one side,
So the apparent distance of the bubble is 12 centimeters. Done. When viewed from the opposite side, the apparent distance of the bubble is observed as 4 centimeters. So if the side of the cube is 24 centimeters, so the refractive index of the ice cube, so ఇక్కడ చూడండి ఇది ఐస్ క్యూబ్ అనుకోండి, ఈ ఐస్ క్యూబ్ యొక్క టోటల్ సైడ్ ఇచ్చాను, ఈ టోటల్ సైడ్ వచ్చేసరికి 24 సెంటీమీటర్ అకార్డింగ్ టు ద క్వశ్చన్. ఇప్పుడు దీంట్లో ఇంకేమన్నారంటే ఒక సైడ్ నుంచి చూసినప్పుడు ఇక్కడ దీంట్లో ఒక బబుల్ ఉంది, లెట్స్ సే ఇక్కడ ఒక బబుల్ ఉంది. ఇప్పుడు పర్సన్ ఇక్కడ నుంచి చూసాడు, ఇక్కడ నుంచి చూసినప్పుడు దీని యొక్క డిస్టెన్స్ వచ్చేసరికి ఈ డిస్టెన్స్ ఉంది కదా, ఈ డిస్టెన్స్ ఎంత కనిపించిందంట 12 సెంటీమీటర్స్. ఇట్ అపియర్ టు బి 12 సెంటీమీటర్స్. ఓకేనా. ఇప్పుడు పర్సన్ ఇటు నుంచి చూసాడు, ఓకేనా. సో ఇటు నుంచి చూసినప్పుడు ఫస్ట్ ఏమో ఇక్కడ నుంచి చూసాడు, సో ఇక్కడ నుంచి చూసినప్పుడేమో 12 సెంటీమీటర్స్ కనిపించింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి చూసారు, ఇక్కడ నుంచి చూసినప్పుడు ఎంత ఎంత డిస్టెన్స్ లో కనిపించిందంట, సో 4 సెంటీమీటర్స్ లో ఉన్నట్టు కనిపించింది. ఓకేనా. సో ఇక్కడ మీరు యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి అని అంటే ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా. సో ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ డెప్త్ అండ్ అపారెంట్ డెప్త్ లో ఫార్ములా ఏమవుతుంది, సో ద అపారెంట్ డెప్త్, ద రియల్ డెప్త్ అపాన్ ద అపారెంట్ డెప్త్, రియల్ డెప్త్ అపాన్ అపారెంట్ డెప్త్. సో ఇప్పుడు ఫస్ట్ కేసులో అపారెంట్ డెప్త్ ఇచ్చారు, సో ఇక్కడ మీరు ఏం చేయండి అంటే సో రియల్ డెప్త్ ఫైండ్ చేయాలి. రియల్ డెప్త్ ఎట్లా ఫైండ్ చేస్తాం, ద రియల్ డెప్త్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఇంటూ ద అపారెంట్ డెప్త్, మ్యూ ఇంటూ సో ద అపారెంట్ డెప్త్. ఓకేనా. సో ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ కేసులో రియల్ డెప్త్ మ్యూ మనం ఫైండ్ చేయాలి. సో ఇక్కడ ద మ్యూ ఈజ్ మ్యూ ఆల్రెడీ ఫైండ్ చేయాలి. సో వాట్ ఈస్ ద రియల్ డెప్త్, లెట్స్ సే సమ్ ఎక్స్ అనుకోండి. సో ఇక్కడ నుంచి చూసినప్పుడు సమ్ ఎక్స్ అనుకోండి. సో ద ఎక్స్ అపాన్ ద అపారెంట్ డెప్త్ ఆల్రెడీ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. రియల్ డెప్త్ మనకు తెలియదు, సో ద అపారెంట్ డెప్త్ 12 అని తీసుకోండి. సో నెక్స్ట్ లేదంటే దీన్ని ఏం చేయండి అంటే ఇట్లా కాకుండా ద టోటల్ డిస్టెన్స్ కూడా ఇచ్చారు కదా మీకు. సో ద టోటల్ ఈచ్ కేసులో రియల్ డెప్త్ ఫైండ్ చేసి దాన్ని 24 కి ఈక్వల్ చేయండి. సో మీకు ద మ్యూ ఇస్ ఈక్వల్స్ టు సో ద రియల్ డెప్త్ అపాన్ ద అపారెంట్ డెప్త్ కదమ్మా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి సో మీరు ఈచ్ కేసులో రియల్ డెప్త్ ఫైండ్ చేయండి. సో ఎట్లా ఫైండ్ చేస్తారు ఈచ్ కేసులో రియల్ డెప్త్, ఇక్కడ 12 సెంటీమీటర్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని మ్యూ అనుకోండి. సో ఇక్కడ రియల్ డెప్త్ ఈజ్ ఈక్వల్స్ టు సో 4 ఇంటూ ద అపారెంట్ డెప్త్. సో అపారెంట్ డెప్త్ 2 కేసెస్ లో ఇచ్చారు. ఇది ఫస్ట్ కేసులో ద అపారెంట్ డెప్త్ AD1 ఈజ్ ఈక్వల్స్ టు 12. సెకండ్ కేసులో అపారెంట్ డెప్త్ AD2 ఈజ్ ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్స్. ఓకేనా. సో ఇప్పుడు ఓవరాల్ గా ద టోటల్ డెప్త్, రియల్ డెప్త్ ఇన్ ద ఫస్ట్ కేస్ ప్లస్ ద రియల్ డెప్త్ ఇన్ ద సెకండ్ కేస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంతకి ఈక్వల్ అవ్వాలి, మొత్తం 24 మీటర్స్ కి ఈక్వల్ అవ్వాలి, 24 సెంటీమీటర్స్ కి ఈక్వల్ అవ్వాలి, 24 సెంటీమీటర్స్ కి ఈక్వల్ అవ్వాలి. ఎంత వచ్చింది ఆన్సర్? ఈజీ క్వశ్చన్. డైరెక్ట్ ఇప్పుడు రియల్ డెప్త్ కి ఫార్ములా మీకు ఆల్రెడీ ఇచ్చేసాను. సో అపారెంట్ డెప్త్ ఇంటూ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో మనకి అపారెంట్ డెప్త్ 2 కేసెస్ లో తెలుసు, బట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తెలియదు. సో ఇక్కడ అపారెంట్ డెప్త్ ఏంటి ఫస్ట్ కేసులో 12. సో 12 ఇంటూ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ప్లస్ సెకండ్ కేసులో ఏంటి 4 ఇంటూ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో ఈజ్ ఈక్వల్స్ టు ద 24. సో ద ఓన్లీ థింగ్ దట్ వీ డోంట్ నో ఈస్ ద మ్యూ. సో ఇక్కడ నుంచి 16 మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 24, మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 24 by 16. 4 6 are 4 4s are 2 3s are 2 2s are. So the refractive index of the ice slab is equals to 3/2. Option B. అర్థమైందా? సో ఇది కొంచెం ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్, ఎక్కువ సార్లు అడిగారు. ఆన్సర్ చేయాలమ్మా, ఆన్సర్ చేయాలి. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కళ్యాణి, వెరీ గుడ్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియరా? రే ఆప్టిక్స్ లో మీరు మెయిన్ గా ఈ ఒకటి మైక్రోస్కోప్ బేస్డ్ క్వశ్చన్స్ చూసుకోండి, అండ్ ఈ స్పెక్టికల్స్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి చూడండి. ఈ పర్సన్ ఈ డిఫెక్ట్ తోని సఫర్ అవుతున్నాడు, ఆ స్పెక్టికల్ బేస్డ్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ లెన్స్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్, అంటే రిఫ్రాక్షన్ త్రూ ద లెన్స్ ఉంది కదా, సో ఆ లెన్స్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ చూసుకోండి. ఓకేనా? సో ఆల్రెడీ చేసిన వాళ్ళు అయితే జస్ట్ ఆ క్వశ్చన్స్ మోడల్స్ని రిఫర్ చేసుకోండి. అసలే చేయని వాళ్ళు అయితే సో దాన్ని ముట్టుకోకండి ఇప్పుడు. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్ కండి. చూస్ ద కరెక్ట్ లెంత్ L వర్సెస్ స్క్వేర్ ఆఫ్ ద టైం పీరియడ్ ఫర్ ద గ్రాఫ్ ఆఫ్ ద సింపుల్ పెండులం ఎగ్జిక్యూటింగ్ ద సింపుల్ హార్మోనిక్ మోషన్ అన్నారు. క్వశ్చన్ ప్రకారం మనకి టైం పీరియడ్ కాదు, T స్క్వేర్ కావాలి. టైం స్క్వేర్ వర్సెస్ లెంత్ కావాలి.
అసలు మీకు సింపుల్ పెండ్యులమ్ కి టైం పీరియడ్ ఫార్ములా ఏంటమ్మా? ద టైం పీరియడ్ t ఈజ్ ఈక్వల్స్ టు 2π ఇంటూ రూట్ ఓవర్ ఎల్ బై జీ నేనా? 2π ఇంటూ రూట్ ఓవర్ ఎల్ బై జీ. ఇప్పుడు నాకు టీ స్క్వేర్ కావాలి, నేను ఏం చేస్తున్నా అంటే టూ సైడ్స్ స్క్వేర్ చేసేస్తున్నాను. సో టీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 4π స్క్వేర్ ఇంటూ ఎల్ బై జీ. ఇప్పుడు ఈ 4 కాన్స్టెంట్, పై కాన్స్టెంట్, జీ కాన్స్టెంట్. ఈ టీ స్క్వేర్ అన్నది లెంత్కి ఎట్లా ఉంది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉందా? సో టీ స్క్వేర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్. If you draw the graph of t square versus L, it must be a straight line, passing through the origin. T square versus L is a straight line. Option C. Direct question. కొంచెం ముందుకు వెళ్దాం చూడండి నెక్స్ట్. సో ద 31st క్వశ్చన్ ఏమి ఇచ్చారు? క్విక్ గా ట్రై దిస్ క్వశ్చన్ గైస్. నా ఆన్సర్ చేయండి. ద లాంగిట్యూడినల్ వేవ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై, ఇది వేవ్ ఈక్వేషన్ ఇచ్చారు, ఓకేనా? దెన్ ద మాక్సిమం పార్టికల్ వెలాసిటీ విల్ బి 4 times దట్ ఆఫ్ ద వేవ్ వెలాసిటీ. ఈ కండిషన్ చూడండి, ఇచ్చిన క్వశ్చన్ లో ఫస్ట్ కండిషన్ చూడండి. సో ఇక్కడ ద పార్టికల్స్ మాక్సిమం వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు 4 times ఇట్స్ వేవ్ వెలాసిటీ. 4 times ఇట్స్ వేవ్ వెలాసిటీ. మీకు పార్టికల్ యొక్క మాక్సిమం వెలాసిటీ ఫార్ములా ఏంటిది? ద ఏ ఒమేగా. మాక్సిమం యాక్సలరేషన్ ఏమో ఏ ఒమేగా స్క్వేర్ ఏ, అండ్ మాక్సిమం వెలాసిటీ ఏమో ఏ ఒమేగా, ఓకేనా? ఇక్కడ నుంచి 4 ఇంటూ ఈ వెలాసిటీ ప్లేస్ లో మీరు ఏం రాస్తారు? ఒమేగా బై కే రాసుకుంటాం, ఓకేనా? సో ఇక్కడ ఒమేగా గెట్స్ క్యాన్సిల్. ఏ ఇజ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ, మన క్వశ్చన్ లో ఏం అడిగారు? వాల్యూ ఆఫ్ వేవ్ లెంత్ అడిగారు. సో ఇక్కడ కే ప్లేస్ లో మీరు ఏం చేయండి అంటే, సో 2π బై లాంబ్డా రాసుకోండి. ద కే వాల్యూ ఇస్ 2π బై లాంబ్డా కదా. ఇక్కడ నుంచి ద యాంప్లిట్యూడ్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు, ఈ లాంబ్డా పైకి వెళ్తుంది, సో 4 లాంబ్డా బై 2π. మనకు కావాల్సింది లాంబ్డా కదా. సో లాంబ్డా ఇజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ 2 1s are 2 2s are, లాంబ్డా ఇజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ పై బై 2, ఓకేనా? క్వశ్చన్ లో పైలలో ఇచ్చారు ఆన్సర్, పైన అంతే ఉంచండి. క్వశ్చన్ లో ఇప్పుడు యాంప్లిట్యూడ్ ఇచ్చిన ఈక్వేషన్ ప్రకారం వాట్ ఈస్ ద యాంప్లిట్యూడ్? ఈ ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్, దాంతో కంపేర్ చేస్తే దీని ఈక్వేషన్ ఎట్లా రాసుకుంటామమ్మా? 10 సైన్, ఈ 2π ఇన్సైడ్ మల్టిప్లై చేస్తే 2π nt మైనస్ 2π x బై లాంబ్డా కదా. సో దీన్ని దేంతో కంపేర్ చేస్తాం? ఇప్పుడు వేవ్ ఈక్వేషన్ ఏంటి? y ఈజ్ ఈక్వల్స్ కానీ x ఈజ్ ఈక్వల్స్ కానీ x ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్, ఇట్లా కంపేర్ చేశారనుకోండి, ఏ ప్లేస్ లో ఏముంది? 10 ఉంది. సో కాబట్టి లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ పై బై 2. సో ద లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 5π is the correct answer. So option B is the correct answer. Done? B. Very good. Easy question. Done? Very good. Anusha. ఈ క్వశ్చన్ ట్రై చేయండి. ఇక్కడ ఏమన్నారు క్వశ్చన్ లో? The fundamental frequency of vibration of a string stretched between two rigid supports is 50 Hz. So the mass of the string 18 grams ఇచ్చారు, and its linear density is 20 gram per meter ఇచ్చారు. So the speed of the transverse wave so produced in the string is dash meter per second. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకోండి ఫస్ట్. సో దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఇచ్చారు 50 Hz. నెక్స్ట్ ద మాస్ ఆఫ్ ద స్ట్రింగ్ ఇచ్చారు 18 grams. నెక్స్ట్ సో దాని మాస్ డెన్సిటీ ఇచ్చారు. మాస్ డెన్సిటీ అంటే మ్యూ ఇచ్చారనమాట. ద మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 20 gram per meter. మనం ఏం ఫైండ్ చేయమన్నారు? స్పీడ్ ఆఫ్ ద వేవ్ ఫైండ్ చేయమన్నారు. ద స్పీడ్ ఆఫ్ ద వేవ్ ఈజ్ ఈక్వల్స్ టు v ఈజ్ ఈక్వల్స్ టు f లాంబ్డా. మనకి ఇక్కడ లాంబ్డా వాల్యూ తెలీదు, బట్ ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ తెలుసు 50 Hz. మనకు మెయిన్ థింగ్ ఏంటి అని అంటే లాంబ్డా ఫైండ్ చేయాలి. సో ఇక్కడ దానికోసం నేను ఏం చేస్తున్నానంటే, జాగ్రత్తగా చూడమ్మా, ఈ మాస్ డెన్సిటీ, లీనియర్ మాస్ డెన్సిటీ మీనింగ్ ఏంటి అంటే ద మాస్ పర్ యూనిట్ లెంత్ వాల్యూ 20 అని ఇచ్చారు. మనకు ఆల్రెడీ క్వశ్చన్ లో మాస్ ఇచ్చారు కదా. ఎంత ఇచ్చారు మాస్? 18 grams ఇచ్చారు. సో 18/L ఈజ్ ఈక్వల్స్ టు 20. ఇక్కడ నుంచి ద ఎల్ వాల్యూ ఎంత అవుతుందో చూడండి. ద ఎల్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 18/20, అంతేనా? సో ద ఎల్ వాల్యూ ఈజ్ 18/20 విచ్ ఈస్ 9/10. ఇలా రాసుకోండి. ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 9/10. ఇప్పుడు క్వశ్చన్ లో ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ ఏ స్ట్రింగ్ స్ట్రెచ్డ్ బిట్వీన్ 2 రిజిడ్ సపోర్ట్స్. ఎప్పుడైతే స్ట్రింగ్ 2 రిజిడ్ సపోర్ట్ మధ్యలో ఉంటుందో వాట్ ఈస్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటే, ఫండమెంటల్ అంటే ఇక్కడ 1 mode ఆఫ్ ఆసిలేషన్, ఒకటే మోడ్ ఆఫ్ ఆసిలేషన్ ఉంది. ఇది నోడ్ అవుతుంది,
అండ్ ఇది కూడా నోడ్ అవుతుంది. సో మనకి 2 సక్సెసివ్ నోడ్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంత, λ/2 అంతేనా. సో ఈ λ/2 అన్నది ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ద స్ట్రింగ్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. ఇది మొత్తం లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ కదా, లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాను, సో ద లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ మనకు ఆల్రెడీ 9/10 వచ్చేసింది. సో ఇది అట్లా ఉంచేసేయండి. మనకు కావాల్సింది ఏంది యాక్చువల్గా, v కావాలి, వెలాసిటీ ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద వేవ్ కావాలి, ట్రాన్స్వర్స్ వేవ్. సో v కి ఫార్ములా ఏంటి, f లాంబ్డా. సో f ఆల్రెడీ గివెన్ 50. ఈ లాంబ్డా ప్లేస్ లో నేను ఏం చేస్తున్నాను అంటే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 2 ఇంటూ 9/10 సబ్స్టిట్యూట్ చేయండి. సో 10 1s are 10 5s are 5 2 10 10 9 90 మీటర్ పర్ సెకండ్. 10 ఇంటూ 9 90 మీటర్ పర్ సెకండ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి 90 మీటర్ పర్ సెకండ్. అర్థమైందా కాన్సెప్ట్? డన్, వెరీ గుడ్ వెరీ గుడ్ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. సో 33rd క్వశ్చన్ కి రండి. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఈ సింపుల్ క్వశ్చన్, వెరీ వెరీ ఈజీ క్వశ్చన్, డైరెక్ట్ గా మీరే ఆన్సర్ చేయొచ్చు. మీకు లాస్ట్ లో టోటల్ 50 క్వశ్చన్స్ కదా, లాస్ట్ లో ఒక 5 or 6 క్వశ్చన్స్ మీకు హోంవర్క్ ఇస్తాను, ఓకేనా. సో బాడీ ఆఫ్ మాస్ 1000 kg is moving horizontally with a velocity 6 meter per second. If 200 kg extra mass is added, so the final velocity, ఇనిషియల్ గా దాని మాస్ వచ్చేసరికి 1000 kg ఉంది. ఇప్పుడు అది ఎంత వెలాసిటీ, సమ్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. ఇప్పుడు దీనికి సమ్ వెలాసిటీ యాడ్ చేసాం, ఎంత, 1000 ప్లస్ సమ్ మాస్ యాడ్ చేశారు, 200 kg యాడ్ చేశారు. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే, మాస్ యాడ్ చేసాం బట్ దాని మీద ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ లేదు. క్వశ్చన్లో దెర్ ఈస్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్. ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఫోర్స్ 0 అవుతుందో కంపల్సరీ దాని మూమెంటం అనేది కన్జర్వ్ అవుతుంది. సో ఇక్కడ ద ఇనిషియల్, మీరు యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్, ద ఇనిషియల్ మూమెంటం ఈజ్ ఈక్వల్స్ టు ద ఫైనల్ మూమెంటం అమ్మ, ఓకేనా. ఇనిషియల్ మూమెంటం ఏంటిది, 1000 మాస్ దాన్ని ఇనిషియల్ గా 6 మీటర్ పర్ సెకండ్ తో వెళ్తుంది, మాస్ ఇంటూ వెలాసిటీ. ఫైనల్ గా దాని మాస్ ఏమైంది, ఇప్పుడు 1000 కి ఇంకొక 200 యాడ్ చేస్తాం మనం, కాబట్టి 1000 ఇంటూ 200, 1000 ప్లస్ 200 ఇంటూ, సో ఇప్పుడు అది సమ్ వెలాసిటీ వి డాష్ వెలాసిటీతోనే వెళ్తుంది అనుకుందాం. ఈ వి డాష్ వెలాసిటీ ఎంత అని అడిగారు. సో దిస్ వి డాష్ వెలాసిటీ, సో వి డాష్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏం రాసుకుంటాం, 6000 అపాన్ సో 1200. ఇది ఈజీ క్వశ్చన్, 2 zeros 2 zeros, 12 1s are 5s are. సో ద వి డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 5 మీటర్ పర్ సెకండ్. ఆప్షన్ డి. డనా, చలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అది ఈజీ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ లో ఇన్ఫర్మేషన్ ఫస్ట్ అర్థం చేసుకోండి. 27 సిమిలర్ డ్రాప్స్ ఆఫ్ మెర్క్యూరీ ఆర్ మెయింటైన్డ్ ఎట్ 10 volts each. All these spherical drops are combined to a single big drop. So the potential energy of the big drop is dash times that of the small drop. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఈ చిన్న చిన్న డ్రాప్స్ అన్ని కలిసి ఒక లార్జ్ డ్రాప్ ని ఫామ్ చేస్తాయి, ఓకేనా. సో ఇవన్నీ కూడా ద స్మాల్ డ్రాప్స్ ఆఫ్ మెర్క్యూరీ. సో ఇవన్నీ కలిసి ఒక లార్జ్ డ్రాప్ ని ఫామ్ చేస్తాయి. మీరు ఏం చేయండి అంటే, దీని యొక్క రేడియస్ స్మాల్ ఆర్ అనుకోండి, ఓకేనా. దీని యొక్క ఈచ్ దాని యొక్క ఛార్జ్ క్యూ అనుకోండి, ఓకేనా. సో ఇప్పుడు ఒక్కొక్క దాని యొక్క ఎనర్జీ U1 అనుకోండి, డనా. ఇప్పుడు ఈ 27 సిమిలర్ డ్రాప్స్ ఒక్కొక్క దాని వోల్టేజ్ కూడా ఇచ్చారు. సో వోల్టేజ్ వచ్చేసరికి 10 volts అలా ఉంచేసేయండి. ఇప్పుడు ఈ లార్జర్ డ్రాప్ యొక్క రేడియస్ R తీసుకోండి, ఓకేనా. సో దీని ఎనర్జీ ద U ఫైనల్ అని తీసుకోండి, అంటే దీని పొటెన్షియల్ ద పొటెన్షియల్ ఎనర్జీ U ఫైనల్ అని తీసుకుందాం. ఇక్కడ U ఇనిషియల్ అని తీసుకోండి, UI అని తీసుకోండి బెటర్. కాన్సెప్ట్ ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ స్మాల్ డ్రాప్స్ అన్ని కలిసి లార్జ్ డ్రాప్ ఫామ్ చేసినాయో ఇక్కడ మీకు వాల్యూమ్ కన్జర్వ్ అవుతుంది. సో ద కన్జర్వేషన్ ఆఫ్ వాల్యూమ్ అప్లై చేయాలి మీరు ఫస్ట్. ద కన్జర్వేషన్ ఆఫ్ వాల్యూమ్. సో ఇక్కడ కన్జర్వేషన్ ఆఫ్ వాల్యూమ్ అంటే ఏం చేస్తారు, 27 డ్రాప్స్ కదా, 27 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ఈచ్ డ్రాప్ 4/3 స్పియర్ కదా, కాబట్టి దాని యొక్క స్మాల్ రేడియస్ స్మాల్ ఆర్ అని తీసుకున్నాను ఈ చిన్న డ్రాప్స్. అండ్ లార్జ్ డ్రాప్ వాల్యూమ్ ఏమవుతుంది, 4/3 పై ఇంటూ ద క్యాపిటల్ R క్యూబ్ అవుతుంది. సో 4/3 పై 4/3 పై క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి 27 ఇంటూ స్మాల్ ఆర్ క్యూబ్ ఇజ్ ఈక్వల్స్ టు ద క్యాపిటల్ R క్యూబ్. ఇక్కడ నుంచి మనం ఏం రాసుకోవచ్చు, సో ద R క్యూబ్ ఇజ్ ఈక్వల్స్ టు
3r హోల్ క్యూబ్ రాసుకోవచ్చు. దీన్ని 27 ఇంటూ ఆర్ క్యూబ్ని 3r హోల్ క్యూబ్గా రాశాను. సో ఇక్కడ నుంచి ద ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు 3r అవుతుంది. ద క్యాపిటల్ రేడియస్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు 3r అయిపోయింది. ఏనా? సో ఇప్పుడు క్వశ్చన్లో మనల్ని ఏం అడిగారు చూడండి, ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద బిగ్గర్ డ్రాప్ అడిగారు. సో ఇనిషియల్గా వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద స్మాలర్ డ్రాప్? సో ద పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు half q into v, అంతేనా? సో half q into, సో ద పొటెన్షియల్ ఇనిషియల్గా దీనికి హాఫ్ ఇంటూ, సో q ఎంత, వాట్ ఈస్ ద దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ q స్క్వేర్ ఇలా రాసుకోండి. సో ద ఇన్ టర్మ్స్ ఆఫ్ పొటెన్షియల్ రాద్దామా, రేడియస్ రాసుకుందాం? బెటర్ లెట్స్ రైట్. సో మన ఓకే రేడియస్కి రిలేషన్ వచ్చేసింది కదా. సో రేడియస్కి రిలేషన్ వచ్చిన తర్వాత సో ద ఎనర్జీకి వెళ్ళండి. సో ద ఎనర్జీ ప్లేస్లో మనకి హాఫ్ సివి ఇలా అయినా రాసుకోవచ్చు. ద యూ ఇజ్ ఈక్వల్స్ టు హాఫ్ సివి. సో ఇక్కడ నుంచి మీరు కావాలి అంటే సి ప్లేస్లో క్యూ బై వి రాసుకుంటే, సో క్యూ బై వి రాశారనుకోండి, సరే క్యూ స్క్వేర్ బై 2c ఇది రాసుకున్నాం బెటర్, క్యూ స్క్వేర్ బై 2c అంతే కదా. సో మనకు కావాల్సింది ఏ ఫామ్ లో కావాలో చూడండి ఫస్ట్. బట్ ఇక్కడ మనకి ఏంటి అని అంటే కెపాసిటెన్స్ తెలియదు. కెపాసిటెన్స్ తెలియనప్పుడు డైరెక్ట్ గా ఇనిషియల్ ద యూ ఇనిషియల్ is equals to q square by 2c and u final is equals to q square by potential terms లో రాసుకోవాలన్నప్పుడు ఏం చేస్తారు, బెటర్ c is equals to q by v రాయండి. లేదంటే q is equals to cv, అంటే మీకు డైరెక్ట్ ఫార్ములాస్ గుర్తుంటేనేమో ఓకే, లేదంటే ఒకటి సింపుల్ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోండి ఫస్ట్, u is equals to q square by 2c. ఇక్కడ q is equals to ఏమవుతుంది, c is equals to q by v, q is equals to cv. సో ఇక్కడ దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ద c square v square upon the 2c, 1c gets cancelled, so we can write half cv square రాసుకోవచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ qc అయితేనే ఇది ఫార్ములా, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ cv అయితేనే ఇది. లేదు సార్ నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ q అండ్ v అండ్ c లో వచ్చింది, q అండ్ c లో వచ్చింది. ఓకే, సో ఇది ఇట్లా ఉంచేసేయండి. సో ఇప్పుడు మనకి పొటెన్షియల్ తెలుసు, బట్ ద ఓన్లీ థింగ్ దట్ వీ డోంట్ నో ఇస్ ద కెపాసిటెన్స్. సో కెపాసిటెన్స్ ఆఫ్ ద spherical drop formula idea ఉందా, capacitance of the spherical formula, spherical drop. So c is equals to 1 by 4 pi epsilon naught into r, right? So but ఇక్కడ ఈ చిన్న డ్రాప్ ఏం చేయండి అంటే 1 by 4 pi epsilon naught into small r చేయండి, ఓకేనా? లార్జర్ ద డ్రాప్ ఏమవుతుంది, ద కెపాసిటెన్స్ c డాష్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని చేసేటప్పుడు 1 by 4 pi epsilon naught into ద లార్జర్ డ్రాప్ చేయండి. సో ఇక్కడ ఈ లార్జర్ డ్రాప్ ది 4 pi epsilon naught ఇంటూ ఈ క్యాపిటల్ ఆర్ ప్లేస్ లో మనం ఏం రాసుకోవచ్చు, 3r రాసుకోవచ్చు. అర్థమవుతుందా కాన్సెప్ట్? సో సి డాష్ వచ్చింది, ఇక్కడ సి వచ్చేసింది. సో మీకు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఇనిషియల్ చేసేటప్పుడు ఏమో సి ఇంటూ ద వి స్క్వేర్, ఇది ఇనిషియల్. యూ ఫైనల్ చేసేటప్పుడు ఏం చేయండి, హాఫ్ ద సి డాష్ అంటే ఇక్కడ మీకు వచ్చే వాల్యూ, సో సి డాష్ ఇంటూ ద పొటెన్షియల్ వి స్క్వేర్. ఓకేనా? సో మనకు కావాల్సింది ఈ లార్జర్ డ్రాప్ యొక్క పొటెన్షియల్ కావాలి. సో ఈ రెండింటిని డివైడ్ చేసి గెట్ ద ఆన్సర్. ఓకేనా? క్యాల్కులేట్ 243 వచ్చిందా, ఇది క్యాల్కులేట్ చేసేసేయండి అమ్మ. హౌ మచ్ యూ గాట్, 243 నా, ఇట్ ఈస్ 243 టైమ్స్ అంట. ఓకేనా? క్లియర్ గైస్? సింపుల్ క్వశ్చన్. మీకు ఫస్ట్ వాల్యూమ్ కన్జర్వేషన్ చేయాలి, సో దాని తర్వాత పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములాకి వెళ్ళిపోవాలి. డన్. నెక్స్ట్. ఓకే, done. 243. next. done. next. బ్రేక్ ఇక క్లాస్ కంప్లీట్ చేసేద్దానండి. బ్రేక్ కొద్దిసేపు ఆగి తీసుకుందాం. ఈ క్వశ్చన్ ట్రై చేయండి ఒకసారి. 2 identical capacitors have same capacitance. One of them is connected to the potential V, another is connected to the 2V. So then, oh sorry, sorry guys, 4 pi రాసాను, just a minute, it wrong రాసాను. 4 pi epsilon naught కాదు, 4 pi epsilon naught into r, అంతేనా? సో ఇది కూడా అంతే, క్యాపిటల్ ఆర్ డైరెక్ట్. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి అంతే. ఇక్కడ క్యాపిటల్ ఆర్ ప్లేస్ లో మీరు 3r సబ్స్టిట్యూట్ చేయండి అంతే. ఓకేనా? చా, ఈ వాల్యూస్ మీకు ఎట్లా తీసుకోవాలో ఆల్రెడీ తెలుసు. డన్. 4 pi epsilon naught r రాసా అమ్మా.
మీకు కొంచెం ఫాస్ట్గా చెప్పే టైంలో ఒక్కోసారి రివర్స్ రాస్తుంటాం. అంటే నా ఉద్దేశం ఏముండే అంటే ఇది 1/4πε0 వాల్యూ మనకు తెలుస్తుంది కదా, దాన్ని 1/9 × 10⁻9 రాయాలన్నట్టుగా. సో మర్చిపోయి 1/4πε0 రాసేసి. ఓకేనా, డన్. చలో, సో ఈ క్వశ్చన్ ట్రై చేయండి. కెన్ యూ గైస్ ట్రై దిస్ క్వశ్చన్? Right? So two identical capacitors have the same capacitance C. One of them is charged to the potential V and other is charged to the potential 2V. So the negative ends of the both are connected together. When the positive ends are also joined together, so the decrease in energy of the combined system అని అడిగారు. ఇక్కడ మీరు 2 కేసెస్లో తీసుకోవాలి ఈ క్వశ్చన్లో. ఫస్ట్ దేర్ ఆర్ 2 ఐడెంటికల్ కెపాసిటర్స్ ఆఫ్ సేమ్ కెపాసిటెన్స్. ఇది ఒక కెపాసిటర్, సో ఇది ఒక కెపాసిటర్. ఓకేనా, సో వన్ ఆఫ్ దెమ్ ఈ చార్జ్ టు ద పొటెన్షియల్ వి. దీన్ని పొటెన్షియల్ వి కనెక్ట్ వికి చార్జ్ చేశారు, సో దీన్ని 2V చార్జ్ చేశారు. బట్ వాటి కెపాసిటెన్స్ సేమ్, రెండింటి యొక్క కెపాసిటెన్స్ సీనే. నెక్స్ట్, సో ఇప్పుడు ఇది ఇనిషియల్ కేసులో. సో ఇప్పుడు ఇనిషియల్ కేసులో మీరు ఎనర్జీ రాసుకోండి, ఫస్ట్ ద ఎనర్జీ చేయండి. నెక్స్ట్ ఫైనల్ కేసులో ఏమవుతుంది, ద ఫైనల్ కేసులో వచ్చేసరికి ఈ రెండింటిని ఇలా కనెక్ట్ చేశారు, ఇలా కనెక్ట్ చేశారు. నేను కాన్సెప్ట్ చెప్తాను, మీరే చేయాలి ఇక్కడ. సో ద యూ ఫైనల్, ఇప్పుడు దీని పొటెన్షియల్ ఏమో వి, దీని పొటెన్షియల్ ఏమో 2V. సో ఇక్కడ దీని కెపాసిటెన్స్ సీనే, దీని కెపాసిటెన్స్ సీనే. మీరు ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ చేసేటప్పుడు ఇక్కడ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే, సో జస్ట్ యూజ్ ద కామన్ పొటెన్షియల్. ఈ రెండింటిని ఎప్పుడైతే మీరు కనెక్ట్ చేశారో, సో ఈ రెండు ఒక కామన్ పొటెన్షియల్ కి రీచ్ అవుతాయి. సో ద కామన్ పొటెన్షియల్ ఫార్ములా ఏమవుతుంది, ద వి కామన్ ఈజ్ ఈక్వల్స్ టు C1V1 plus C2V2 by the V1 plus V2, C1V1 plus C2V2 by V1 plus V2. సో ఈ ఫార్ములా మీరు యూజ్ చేయాలి ద కామన్ పొటెన్షియల్ కి. ఓకేనా, సో ఫస్ట్ గెట్ ద కామన్ పొటెన్షియల్, దాని తర్వాత ఎనర్జీ ఫార్ములా వెళ్ళిపోండి. సో దెన్ యూజ్ ద ఎనర్జీ ఫార్ములా. అంటే మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ సివి ఫార్ములా రాయండి. U ఈజ్ ఈక్వల్స్ టు మనకు తెలిసింది ఏంటిది, Q²/2C. సో ఒకవేళ ఇన్ టర్మ్స్ ఆఫ్ C అండ్ V కావాలంటే ఏం చేస్తారు, సో C ఈజ్ ఈక్వల్స్ టు C²V²/2C. డైరెక్ట్ తెలిస్తే డైరెక్ట్ రాసేసుకోండి, నో ప్రాబ్లం. సో అంటే ½ CV². ద ఎనర్జీ ఫార్ములా ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ½ CV². సో ఇక్కడ మీరు ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ చేసేటప్పుడు ఏం చేస్తారు, సో ½ ఇంటూ, సో వాటి కెపాసిటెన్స్ ద C ఇంటూ ద V². రెండింటికి కెపాసిటెన్సెస్ కామన్ కాబట్టి C కామన్. బట్ ఇక్కడ మీరు తీసుకునేటప్పుడు పొటెన్షియల్ తీసుకునేటప్పుడు ద VC² తీసుకోవాలి, ద కామన్ పొటెన్షియల్ స్క్వేర్ తీసుకోవాలి. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఏమన్నారు క్వశ్చన్ లో, ద డిక్రీజ్ ఇన్ ఎనర్జీ, ద డెల్టా యూ ఇస్ ఈక్వల్స్ టు ద యూ ఇనిషియల్ మైనస్ యూ ఫైనల్. సార్ క్యాల్కులేట్ చేయండి అమ్మా, ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్. ఎంత వస్తుంది చూడండి ఆన్సర్. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి ఒకసారి క్విక్ గా ఎవ్రీవన్. డన్. ఇది ఎంత వచ్చింది, కామన్ పొటెన్షియల్ ఎంత వచ్చింది ఫస్ట్? వాట్ ఈస్ ద కామన్ పొటెన్షియల్ దట్ యు గాట్? వాట్ ఈస్ ద కామన్ పొటెన్షియల్ దట్ యు గాట్? ఇది ఫైండ్ చేయండి ఫస్ట్, కామన్ పొటెన్షియల్ ఫైండ్ చేయండి అమ్మా. సో C1V1, C ఇంటూ V ప్లస్ C2V2, మళ్ళీ C ఇంటూ, సో ద V2 2V by the C1 plus C2. So C plus C. So the V common potential ఎంత వచ్చింది మనకి? The V common potential is దీని 2CV plus 3V. So 3CV upon the 2C. So I can write CC gets cancelled. So 3/2V వస్తుంది. So initial గా potential energy ఎంత వచ్చింది? So the initial potential energy is ½ CV² plus ½ C2V whole square. Calculation చేయండి అమ్మా కేర్ఫుల్ గా. సో ఇప్పుడు ఓవరాల్ గా ద ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ½ CV² ప్లస్ ఇది వచ్చేసి 4V² అంటే 2V² వస్తుంది అంతేనా. సో దిస్ కమ్స్ అవుట్ టు బి ½ C ఇంటూ ద 4V². సో 2 1s are 2 2s are. సో 2CV². సో 2 ప్లస్ 1/2 విచ్ ఈస్ నథింగ్ బట్ 3/2 CV² వస్తుంది. ఇది ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇప్పుడు మీకు కామన్ పొటెన్షియల్ వచ్చింది కదా, సో ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎట్లా ఫైండ్ చేస్తారు? ద ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈస్ ½ ఇంటూ, సో ఈ రెండు కంబైన్ అయినాయి కదా, వాటి కెపాసిటెన్స్ ఏమవుతుంది, C+C అవుతుంది. సో ఆ రెండు కంబైన్ అయినప్పుడు ద కెపాసిటెన్స్ విల్ బికమ్ C/C. అండ్ ఇక్కడ మీరు కామన్ పొటెన్షియల్
తీసుకోవాలి, v కామన్ హోల్ స్క్వేర్. సో హాఫ్ ఇంటూ సో ద 2c ఇంటూ v కామన్ హోల్ స్క్వేర్. v కామన్ అంటే ఏమొచ్చిందమ్మా, వాట్ ఈస్ v కామన్, 3/2 ఇంటూ v హోల్ స్క్వేర్, 3/2 ఇంటూ v హోల్ స్క్వేర్, దట్స్ ఇట్. సో ఇక్కడ నుంచి ద 2 గెట్స్ క్యాన్సిల్. సో ఇది వచ్చేసి 9/4 cv స్క్వేర్. సో ఇప్పుడు ద చేంజ్ డెల్టా u is equals to the u initial minus u final. So what is the u initial that you got, 3/2 cv square minus 9/4 cv square. So ఈ ఆన్సర్ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేయండి. వాట్స్ ద ఫైనల్ ఆన్సర్ దట్ యూ గైస్ ఆర్ గెటింగ్? ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుందమ్మా చేస్తారా? క్యాలిక్యులేట్ చేయండి డైరెక్ట్. సో 4 is a LCM, so it goes 2 times. So 2 అంటే the 6 v square minus 9 v square cv square by the 4, which is nothing but so 5 cv square by 4 వస్తుంది. సో 3 cv square by 4. సో నెగిటివ్ వస్తుంది. సో we can write the 3 cv square by 4. సో 3/4 cv square, option D. Okay na? Done. So clear guys this question? Done. Next question kanandi. So an electrical bulb rated at 220 volts and 100 watts is connected in series with another bulb rated at 220 volts and 60 watts. If the voltage across the combination 220 volts ఇచ్చారు, the power consumed by the 100 watt bulb will be about. సో ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ 2 బల్బ్స్ ఉన్నాయి, ఇదొక బల్బ్ అండ్ ఇదొక బల్బ్. సో ఈ బల్బ్ యొక్క రెసిస్టెన్స్ R1 అనుకోండి, ఈ బల్బ్ యొక్క రెసిస్టెన్స్ R2 అనుకోండి. ఈ రెండు కూడా 2 సిరీస్ లో కనెక్ట్ చేశారు. ఓకేనా? సో ఇప్పుడు వాటి రెండింటిని కూడా 220 volts కే కనెక్ట్ చేసేసారు. దే ఆర్ కనెక్టెడ్ టు 220 volt సోర్స్. ఫైన్. ఇఫ్ ద వోల్టేజ్ అక్రాస్ ద కాంబినేషన్ ఈస్ 220 volts, డన్. సో ద పవర్ కన్స్యూమ్డ్ బై ద 100 watt bulb. పవర్ కన్స్యూమ్డ్ బై ద 100 watt bulb అంటే ఏమొస్తుంది? ద పవర్ ఈజ్ ఈక్వల్స్ టు I1 స్క్వేర్ ఇంటూ ద రెసిస్టెన్స్. ఇక్కడ I1 స్క్వేర్ ఇంటూ 100 watt బల్బ్ అన్నారు కాబట్టి దాని యొక్క రెసిస్టెన్స్ మనం ఫైండ్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ 2 థింగ్స్ ఫైండ్ చేయాలి మనం. ఒకటి ద రెసిస్టెన్స్ ఆఫ్ ద ఫస్ట్ బల్బ్. మీరు ఇక్కడ ద R ఈజ్ ఈక్వల్స్ ఎప్పుడైతే సేమ్ వోల్టేజ్ ఇచ్చారో సో R ఈజ్ ఈక్వల్స్ టు v స్క్వేర్ బై p ఫార్ములా యూజ్ చేయండి అమ్మా. ఫస్ట్ కేసులో రెసిస్టెన్స్ ఏమవుతుంది? 220 హోల్ స్క్వేర్ అపాన్ సో ద పవర్ ఎంత దాన్ని? 100 watts. ఓకేనా? డన్. R2 ఈజ్ ఈక్వల్స్ టు v స్క్వేర్ బై దాని పవర్. సో v స్క్వేర్ ఎంత? 220 హోల్ స్క్వేర్ అపాన్ సో దాని పవర్ ఎంత? సెకండ్ దాన్ని 60 watts. సో 60 watts. సో మీకు రెసిస్టెన్స్ వచ్చేసింది. ఆ రెండు సిరీస్ లో కనెక్ట్ అయినాయి కాబట్టి సో డైరెక్ట్ గా ఏం రాసుకోవచ్చు? ద R ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2. క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్ చేసేసేయనమ్మా. రెసిస్టెన్స్ R1 ప్లస్ R2 రాసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి కరెంట్ కావాలి అంటే రెసిస్టెన్స్ ఆల్రెడీ తెలుసు ఫస్ట్ 100 watt బల్బ్ది. కరెంట్ ఎట్లా ఫైండ్ చేస్తారు? ద కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు V ఈజ్ ఈక్వల్స్ టు IR. I ఈజ్ ఈక్వల్స్ టు V బై ద R ఈక్వివాలెంట్. సో టోటల్ కాంబినేషన్ ని మనకి 220 volts కనెక్ట్ చేశారు కాబట్టి V ఈజ్ 220 volts అపాన్ ఇక్కడ R ఈక్వివాలెంట్ ప్లేస్ లో ఏం చేస్తున్నా అంటే ఇది ఎంత వస్తుందో చూడండి. ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతే ఇది వచ్చేసి 484 వస్తుంది అంతేనా? సో ఇక్కడ కూడా 10 క్యాన్సిల్ అయిపోతుంది 484 00 రావాలి. సో 10 క్యాన్సిల్ అయిపోద్ది 0/6 వస్తుంది అంటే 4840/6 వస్తుంది. సో ఇది ఓవరాల్ గా ఇదేమో 484 అవునా? సో 220 స్క్వేర్ అంటే 22 హోల్ స్క్వేర్ అంటే 2 zeros బై ద R. ఓకే. సో 484 ప్లస్ ద 4840/6. సో ఇది మీకు టోటల్ కరెంట్ వస్తుంది అంతేనా? సో ఈ క్యాలిక్యులేషన్ చేయండి అమ్మా ఫాస్ట్ గా మీరు. సో కరెంట్ వచ్చిన తర్వాత సో పవర్ ఎట్లా ఫైండ్ చేస్తారు? ద పవర్ P ఈజ్ ఈక్వల్స్ టు రెండు సిరీస్ లోనే కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ నుంచి ఎంత అయితే కరెంట్ వస్తుందో సో ఇక్కడికి అదే కరెంట్ వస్తుంది. 2 బల్బ్స్ లో కూడా సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. బట్ మనల్ని అడిగింది ఏంటిది? 100 watt బల్బ్ లో ఓన్లీ పవర్ అడిగారు కదా. సో 100 watt బల్బ్ లో కరెంట్ వచ్చేసరికి ఇది మొత్తం కరెంట్. సో దీన్ని హోల్ స్క్వేర్ చేయండి. రాస్తున్నా చూడండి, క్యాలిక్యులేషన్స్ మీరు చేయండి. సో 484 ప్లస్ 4840/6 ఇది ఇట్లా ఉంచేసేయండి. ఇది మొత్తం కరెంట్ హోల్ స్క్వేర్ ఇంటూ ఈ 100 watt బల్బ్ యొక్క రెసిస్టెన్స్ ఏ వచ్చింది మనకి? 100 watt బల్బ్ యొక్క రెసిస్టెన్స్ 484 వచ్చింది ఇంటూ 484. ఓకేనా? సో డూ దిస్ క్యాలిక్యులేషన్. సింపుల్ క్వశ్చన్. డనా? నెక్స్ట్ సో ఈ క్యాలిక్యులేషన్ చేయండి. క్యాలిక్యులేట్ అండ్ గెట్ ద ఆన్సర్. నెక్స్ట్ సో ముందుకెళ్దాం.
38th question. So try to solve this question. So a straight wire of radius A carries a steady current I. So and second case lo nemo dani yoka radius ni the current is uniformly distributed across its cross section. The ratio of the magnetic field at A by 2 and 2A. So ikkada inside and outside two cases lo rayali meer ante. Formula raste saripodi direct. So formula raste answer vachesinatte meeku. See question lo the magnetic field inside ఇది వైర్ అనుకోండి, దీని రేడియస్ ఆర్ తీసుకుంటే మిమ్మల్ని టూ కేసెస్ లో అడిగారు. లాంగ్ స్ట్రైట్ వైర్ ఆఫ్ రేడియస్ ఏ అని ఇచ్చారు. సో క్యారీస్ ద కరెంట్ ఐ, దీంట్లో కరెంట్ ఐ ఉంది. సో ద కరెంట్ ఈజ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ ఇట్స్ క్రాస్ సెక్షన్, అంటే కరెంట్ మొత్తం ఇట్లా డిస్ట్రిబ్యూట్ అయింది. ద రేషియో ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ఏ బై 2. సో ఏ బై 2 అంటే ఇన్సైడ్, ఫార్ములాస్ వస్తే ఆన్సర్ వచ్చేసినట్టే. 2A అంటే అవుట్ సైడ్ ఫైండ్ చేయాలి, అవుట్ సైడ్. సో ఇన్సైడ్ కి వచ్చేసరికి ఫస్ట్ కేసులో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సో ద బి ఇన్సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ ఐ ఇంటూ మనం ఎంత డిస్టెన్స్ లో ఫైండ్ చేస్తున్నాం, లెట్స్ సే సమ్ ఎక్స్ డిస్టెన్స్ లో ఫైండ్ చేస్తే సో బై ద 2πr². ఓకేనా. సో అదే ద బి అవుట్ సైడ్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సో మ్యూ నాట్ ఐ బై 2πr. కరెక్ట్. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. సో వీ కెన్ రైట్ మ్యూ నాట్ ఐ బై ఎక్స్, మ్యూ నాట్ ఐ ఎక్స్ ప్లేస్ లో ఏం రాయాలి, ఎంత డిస్టెన్స్ లో ఫైండ్ చేస్తున్నాం, ఇన్సైడ్ ఏ బై 2 డిస్టెన్స్ లో ఫైండ్ చేస్తున్నాం బై సో 2π, ఇక్కడ a² రాసుకోండి, 2πa². ఓకేనా, డన్. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, మ్యూ నాట్ ఐ బై సో 2π రేడియస్ ప్లేస్ లో ఏ రాసుకోండి. సో లెట్ ఇట్ బి, దీన్ని సాల్వ్ చేశారనుకోండి, మ్యూ నాట్ IA అపాన్ 2 into 2 4. సో 4πa². సో జస్ట్ ట్రై టు సాల్వ్ ద డూ ద క్యాల్కులేషన్స్ గైస్. ఇప్పుడు మీకు రేషియో కావాలా, ద రేషియో ఆఫ్ ద ఇన్సైడ్ టు ద అవుట్ సైడ్, బి ఇన్సైడ్ టు ద బి అవుట్ సైడ్, బి ఇన్సైడ్ టు ద బి అవుట్ సైడ్ ఏమొస్తుంది చూడండి, మ్యూ నాట్ IA బై 4πa² బై ఇదెంత, మ్యూ నాట్ ఐ బై 2πa. సో ఇక్కడ దీన్ని మ్యూ నాట్ ఐ లేదంటే స్టెప్ రాసుకోండి. మ్యూ నాట్ క్యాల్కులేషన్స్ రేషియోస్ చేసినప్పుడు కేర్ఫుల్గా చేయండి అమ్మా. ఎగ్జామ్ లో కంపల్సరీ ఇట్లా రేషియో బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. చాలా మంది స్టూడెంట్స్ ఫ్రాక్షన్స్ లోనే ఆన్సర్ రాంగ్ చేస్తారు. సో మ్యూ నాట్ ఐ గెట్స్ క్యాన్సిల్. సో ఇక్కడ ఇక్కడ a² క్యాన్సిల్. సో పై గెట్స్ క్యాన్సిల్. 2/4 విచ్ ఈస్ నథింగ్ బట్ 1/2. సో 1 వాల్యూ చూడండి ఒకసారి మనం చూడండి. సో మ్యూ నాట్ IA బై 4πr², మ్యూ నాట్ ఐ ఇంటూ ఎక్స్ ప్లేస్ లో a బై 2. సో ఇక్కడ 2πa². ఓకే ఫైన్. మ్యూ నాట్ ఐ బై 2 into 2 4πa². సో మ్యూ నాట్ అవుట్ సైడ్ ఇస్ సో మ్యూ నాట్ ఐ బై 2πa. సో మ్యూ నాట్ ఐ బై 4πa². ఒకసారి వాల్యూ చూడండి అమ్మా. సో ఇక్కడ మ్యూ నాట్ ఐ బై 2πa. సో మ్యూ నాట్ IA బై 4πa². సో ఇక్కడ ఇది పైకి వెళ్తే సో 2πa by mu naught I. So mu naught I gets cancel. Okay. So then ఇక్కడ A is there. ఈ A పైకి వెళ్ళింది కదా. సో a² సో డినామినేటర్ లో a² క్యాన్సిల్. సో ఇది 2 4 2/4. The ratio of the magnitude of the magnetic field. క్లాస్ డ్యూరేషన్ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంటుందమ్మా. ఓకేనా. సో ఒకసారి క్యాల్కులేషన్ చూడండి. సో క్యాల్కులేషన్స్ కరెక్ట్ చేసామా, ఇక్కడ మిస్టేక్ చేసా చూడండి. క్యాల్కులేషన్ మ్యూ నాట్ IX బై 2πr², మ్యూ నాట్ IX అంటే దే ఆస్క్డ్. ఓకే ఇది 2A కదమ్మా. ఈ సెకండ్ కేసులో మీకు ఇక్కడ క్వశ్చన్ లో అవుట్ సైడ్ 2A అన్నారు కదా. క్యాల్కులేషన్ చూడండి, ఇక్కడ ఈ R ప్లేస్ లో మీరు 2A సబ్స్టిట్యూట్ చేయాలి. మ్యూ నాట్ ఐ బై ఇక్కడ 2 into π into R ప్లేస్ లో ఏం రాయాలి, 2A రాయాలి. సో ఇక్కడ 2A రాస్తే దిస్ కమ్స్ అవుట్ టు బి మ్యూ నాట్ ఐ బై 2 into 2 4. ఇది 4πa వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇన్సైడ్ కి అవుట్ సైడ్ కి క్యాల్కులేషన్ చేయండి. ద బి ఇన్సైడ్ టు దట్ ఆఫ్ ద బి అవుట్ సైడ్. ఇన్సైడ్ ఎంత వచ్చింది మనకి, మ్యూ నాట్ IA బై 4πa² బై సో ఇది ఎంత వచ్చింది, మ్యూ నాట్ ఐ బై 4πa. ఇప్పుడు క్యాల్కులేషన్ చేయండి.
సో ఇది ఎంత వస్తుంది, mu naught IA by 4 pi A square into so 4 pi A upon 4 pi A upon mu naught I. ఇప్పుడు క్యాల్కులేషన్ చేయండి. సో mu naught I gets cancel. సో ఇక్కడ A square gets cancel, 4 pi gets cancel. సో ఫైనల్ గా you will get, so the ratio as 1:1 is the correct answer, option C. కానీ ఇక్కడ R ప్లేస్ లో వాళ్ళు 2A డిస్టెన్స్ లో ఫైండ్ చేయమన్నారు కదా అవుట్ సైడ్, సో కాబట్టి R ప్లేస్ లో 2A సబ్స్టిట్యూట్ చేయాలి మీరు. డనా? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. డన్. నెక్స్ట్ క్వశ్చన్ రండి. A power transmission line feeds input power 2.3 kilovolts to a step down transformer with its primary winding having 3000 turns. Primary winding 3000 turns ఉన్నాయి. So the output power is delivered at 230 volts by the transformer. Okay na? So the current in the primary of the transformer is 5 amperes and its efficiency is 90%. So then the winding of the transformer is made of copper. The output current అడిగారు. సో ఇక్కడ మీకు ఎఫిషియన్సీ 90% ఇచ్చారమ్మా. సో ఎఫిషియన్సీ 90% ఇచ్చారంటే the power output is 90% of the power input. The power output is equals to 90% of the power input. 90% అంటే we write it as 90/100 of the power input. Simple question, transformer based question. సో మీరు పవర్ కి ఏం తీసుకుంటారో, పవర్ అవుట్పుట్ అంటే voltage output into the current output is equals to 90/100. సో దీన్ని అట్లనే ఉంచేసేయండి into the power input power అంటే సో the VI input voltage into the input current. ఓకేనా? సో ఇప్పుడు క్వశ్చన్ లో ఏమన్నారు చూడండి, మనకి the output power is delivered at 230 volts by the transformer. అవుట్పుట్ పవర్ వచ్చేసరికి 230 volts. మనం అవుట్పుట్ కరెంట్ ఫైండ్ చేయాలి. the output current అంటే IO ఫైండ్ చేయాలి. అంతే ఉంచండి. 90/100. ఇన్పుట్ వోల్టేజ్ ఎంత ఇచ్చారు చూడండి క్వశ్చన్ లో. ఏ పవర్ ట్రాన్స్మిషన్ లైన్ గివ్స్ 2.3 కిలోవోల్ట్స్ అంటే 2300 వోల్ట్స్ ఇది. అండ్ ఇన్పుట్ కరెంట్ ఎంత ఇచ్చారు, ఇన్పుట్ కరెంట్. సో ద ప్రైమరీ ట్రాన్స్ఫార్మర్ లో కరెంట్ 5 amperes. ఓకేనా? ద ఓన్లీ అన్నోన్ ఏంటంటే డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. గుడ్ మార్నింగ్ అమ్మా. సో ద ఓన్లీ అన్నోన్ ఇస్ IO. ఈ IO ను ఫైండ్ చేయండి ఎంత వస్తుందో. ఆన్సర్ చేయండి అమ్మా. డూ దిస్ క్యాల్కులేషన్ గైస్, డూ దిస్ క్యాల్కులేషన్. నానా ఆన్సర్ చేయండి నాన్న. ఫస్ట్ సెషన్ లో ఉన్న వాళ్ళు ఒకసారి సెషన్ లైక్ చేయండి. ఫస్ట్ లైక్ ద సెషన్ గైస్, లైక్ ద సెషన్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. 45 వచ్చిందా? ఎంత వచ్చిందో ఆన్సర్ మీరు ఫైండ్ చేసేసి కామెంట్ లో పెట్టేసేయండి. జస్ట్ క్యాల్కులేషన్, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. డైరెక్ట్ క్వశ్చన్ చూడడానికి ఏదో పెద్దగా అనిపించింది కానీ ఈజీ క్వశ్చన్ అది. సో 40th క్వశ్చన్, which of the following nuclear fragments corresponding to nuclear fission between the neutron N01 and uranium isotope U-92-235 is correct? సో యురేనియం 92-235 ని మీరు దేనితో బంబార్డ్ చేశారు, న్యూట్రాన్ తో బంబార్డ్ చేశారు, న్యూట్రాన్ 01 తో బంబార్డ్ చేశారు. సో ఇక్కడ అటామిక్ నెంబర్ కన్జర్వేషన్ అండ్ అటామిక్ మాస్ కన్జర్వేషన్ చేయండి. సో మీకు మొత్తం అటామిక్ నెంబర్ 90 ఆప్షన్ చెక్ చేస్తే అయిపోతుంది డైరెక్ట్. సో మనకి U-92-235 కదమ్మా, ప్లస్ న్యూట్రాన్ 01. ఓకేనా? సో ఇక్కడ మాస్ నెంబర్ టోటల్ 92 రావాలి. సో ఇక్కడ మాస్ నెంబర్ టోటల్ 92 ఎక్కడ వస్తుంది చూడండి, ఇది 56 + 36 92, ఇక్కడ 0. సో ఇది 92 కరెక్ట్. ఇది సో మాస్ నెంబర్ ఏం రావాలి, అటామిక్ నెంబర్ 92, మాస్ నెంబర్ 236 రావాలి. 144 + 89 + 4. సో అంటే ఇది 93. సో 93 + 144. సో మనకి ఆడ్ నెంబర్ వస్తుంది లాస్ట్ లో, నాట్ కరెక్ట్. సో ఇది 56 + 38. సో 94 వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఇది 51 + 41 92, ఇది కరెక్టే. సో ఇది 153 + 102. సో 153 + 102 అంటే అగైన్ వీఆర్ గెటింగ్ ఆడ్, సో నాట్ కరెక్ట్. సో ఇది 56 + 36 92 కరెక్ట్. 144 + 92 144 + 92 అంటే 236 అంతే కదా. సో మనకు టోటల్ మాస్ నెంబర్ ఏమో 236 రావాలి, అటామిక్ నెంబర్ ఏమో 92 రావాలి. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ వన్ గైస్.
ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్, ఫాస్ట్గా ముందుకు వెళ్దాం చూడండి నెక్స్ట్ క్వశ్చన్కి. ఈ క్వశ్చన్ ట్రై చేయండి, ఈ క్వశ్చన్ ట్రై చేయండి ఒకసారి. ఇక్కడ ఏ స్క్వేర్ లూప్ ఆఫ్ సైడ్ 15 సెంటీమీటర్స్ అన్నారు, ఈస్ బీయింగ్ మూవ్ టువర్డ్స్ రైట్ at constant speed of 2 centimeter per second as shown in the figure. So the front edge enters the 50 centimeters wide magnetic field. ఇది మొత్తం 50 centimeters ఉంది. So at time t is equals to 0. So the value of induced EMF at time t is equals to 10 seconds అని అడిగారు. కేర్ఫుల్గా చూడండి, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క విడ్త్ వచ్చేసరికి 50 సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఒక స్క్వేర్ వైర్ని మనం ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి తీసుకెళ్తున్నాం. అది ఎలా అంటే కాన్స్టెంట్, ఇది ఇంకా కాన్స్టెంట్ వెలాసిటీ 2 సెంటీమీటర్ పర్ సెకండ్ తో మూవ్ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ టైం t ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర జస్ట్ దీంట్లోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు టైం t ఈజ్ ఈక్వల్స్ టు 10 సెకండ్స్ దగ్గర మనకు దాంట్లో ఎంత ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయిందో కావాలి. సో అకార్డింగ్ టు ఫారడేస్ లా, సో ద E ఈజ్ ఈక్వల్స్ టు d∅dt, ఇదేనా? E ఈజ్ ఈక్వల్స్ టు d∅dt. బట్ క్వశ్చన్లో మీకు టైం t ఈజ్ ఈక్వల్స్ 10 దగ్గర అడిగారు. అసలు 10 సెకండ్స్ దగ్గర అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందో కావాలి మనకి. సో ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం, ఎందుకంటే కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తుంది కదా అది, కాబట్టి దాని స్పీడ్ ఎంత 2 సెంటీమీటర్ పర్ సెకండ్ ఇంటూ ఎంత టైంలో 10 సెకండ్స్లో. సో 2 ఇంటూ 10 అంటే అది 20 సెంటీమీటర్స్ డిస్టెన్స్ మూవ్ అయింది. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఇది ఎప్పుడైతే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి వెళ్ళిందో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క మొత్తం విడ్త్ ఎంత 50 సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది, అది 20 సెంటీమీటర్స్ వరకు వెళ్ళింది, అంటే ఎగ్జాక్ట్గా మధ్యలో ఉంది. సో ఎప్పుడైతే మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుద్దో అప్పుడు మాత్రమే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుద్ది. ఈ కేసులో అది 20 సెంటీమీటర్స్ ట్రావెల్ అయిన తర్వాత దాంట్లో ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాన్స్టెంట్ అయిపోయింది, ఎందుకంటే సో ఇది వైర్ ఇట్లా వచ్చేసింది, ఇప్పుడు దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, ఇక్కడికి దీంట్లోకి వచ్చేసినాక ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాన్స్టెంట్ ఉంది, ఎందుకంటే సో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంది కాబట్టి ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డే ఈ స్క్వేర్ లూప్లో ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవ్వట్లేదు, మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అయినప్పుడే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుద్ది. సో కాబట్టి 20 సెంటీమీటర్స్ వరకు ట్రావెల్ అయిన తర్వాత దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఐ కెన్ రైట్, సో ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ కేసులో ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఈస్ 0. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డన్. అర్థమైందా కాన్సెప్ట్? అంటే అది కాన్స్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంది అని అర్థం. కావాలంటే మీరు ఇట్లా కూడా రాసుకోండి. సో d∅ అంటే b∅ ప్లేస్లో BA/dt రాసుకోండి. సో దాని ఏరియా కాన్స్టెంట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాన్స్టెంట్. సో కాబట్టి రెండు కాన్స్టెంట్ ఉంటే 0 అయిపోతుంది. కానీ ఏదన్నా చేంజ్ కావాలి కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్న చేంజ్ కావాలి, ఏరియా అన్న చేంజ్ కావాలి, అప్పుడే మనకి ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుద్ది. డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో plane electromagnetic wave propagating in the x direction is described by, so electric field యొక్క wave equation ఇచ్చారు మీకు. సో the intensity of the wave, so half c epsilon naught into e square ఫార్ములా ఉందా, the intensity is equals to half epsilon naught into c into e square. సో డైరెక్ట్ గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే, మీకు అన్ని వాల్యూస్ ఇచ్చారు ఇక్కడ. హాఫ్ క్వశ్చన్ లో హాఫ్ ఇక్కడ చూడండి. సో ఎప్సిలాన్ నాట్ వాల్యూ మీకు ఆల్రెడీ తెలుసు, 8.85 ఇంటూ 10 to the power -12. ద సి వాల్యూ యూ గైస్ ఆల్రెడీ నో, 3 ఇంటూ 10 to the power 8. అండ్ ఈ వాల్యూ, సో ఈ వాల్యూ ఏం తీసుకుంటారు, సో ద మాక్సిమం ఈ నాట్ తీసుకోవాలి. దిస్ ఈస్ ద ఈ నాట్ స్క్వేర్ అనమాట. మాక్సిమం వెలాసిటీ, మాక్సిమం యాంప్లిట్యూడ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ 200 కాబట్టి సో 200 హోల్ స్క్వేర్. సో డైరెక్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే యుల్ గెట్ ద ఆన్సర్. సో కెన్ యూ గైస్ ట్రై దిస్ క్వశ్చన్. half epsilon naught into c into the e naught square, ఇది maximum output అన్నమాట, maximum electric field e naught. దానా క్లియర్? చ నెక్స్ట్ ఫాస్ట్గా చేయాలి, ఆన్సర్ చేయాలమ్మా మీరే. 43rd క్వశ్చన్, లాస్ట్లో మీకు ఒక 3 or 4 క్వశ్చన్స్ నేను హోంవర్క్ ఇస్తాను, సో అవి మీరు చేయగలగాలి. ఓకే డన్. ఈ క్వశ్చన్ చూడండి. గివెన్ బిలో ఆర్ ద 2 స్టేట్మెంట్స్, సో ద డయామాగ్నెటిక్ ప్రాపర్టీ డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్ and the induced magnetic dipole moment in a diamagnetic sample is always opposes the magnetic field. So మీకు magnetizing field, external magnetic field లో external magnetic field ని the induced magnetic field ఎప్పుడు ఆపోజ్ చేస్తుంది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్, ట్రూ స్టేట్మెంట్.
But it showed the diamagnetic depends on temperature. So the diamagnetic substances, they do not depend on the temperature. So this statement is false. So statement 1 is wrong and statement 2 is true. Option A, theory question. Assessment reasoning questions డెఫినెట్గా వస్తాయి, ఓకేనా. కాకపోతే దాన్ని మీరు అనలైజ్ చేయాలి. ఎట్లా అనలైజ్ చేస్తారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, డన్. బి వచ్చిందమ్మా, బి వస్తే బీనే ఆన్సర్. ఎంత వస్తే అంత. ఇది క్యాల్కులేట్ చేసి కామెంట్లో ఆన్సర్ చేయండి. నేను ఏవైతే క్యాల్కులేషన్స్ మీకు హోంవర్క్గా ఇచ్చానో వాటిని మీరు చేసి ఆన్సర్స్ కామెంట్లో పెట్టండి. డనా, చల్. సో మీ కామెంట్స్ చూసి అది కరెక్టా రాంగా అని నేను డైరెక్ట్ చెప్తాను. సో మీ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను. డన్. ఈ క్వశ్చన్ చూడండి ఫాస్ట్గా. సెషన్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ సెషన్ని లైక్ చేయండి. సో లంచ్ బ్రేక్ కంటే ముందు మీకు క్లోజ్ చేసేస్తాను, అంటే లంచ్ తర్వాత మళ్ళీ సమీర్ సార్ క్లాస్ ఉంటుంది మీకు. ఇన్ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ద 5th పొజిషన్ ఆఫ్ ద బ్రైట్ ఫ్రమ్ ద సెంట్రల్ మాక్సిమం ఈస్ 5 centimeters. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్లిట్స్ అండ్ స్క్రీన్ క్యాపిటల్ డి ఇచ్చారు, వేవ్ లెంత్ ఇచ్చారు. సో సెపరేషన్, సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. సో మీకు ద క్వశ్చన్ లో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ద ఇన్ ద యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ద పొజిషన్ ఆఫ్ ద 5th బ్రైట్ అన్నారు, అంటే n is equals to 5, రైట్. సో నెక్స్ట్ మాక్సిమం ఇచ్చారు, ద y is equals to 5 centimeters ఇచ్చారు. దీని ఏం చేయండి అంటే మీరు 5 into 10⁻², కన్వర్షన్స్ కేర్ఫుల్ గా చేయండి అమ్మ. ద డిస్టెన్స్ ఇచ్చారు, సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్లిట్స్ అండ్ స్క్రీన్ అంటే 1 meter, క్యాపిటల్ డి ఇచ్చారు. దెన్ వేవ్ లెంత్ కూడా ఇచ్చారు, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 600 nanometer, 600 into 10⁻⁹ meters. ఇది మీకు లాంబ్డా వాల్యూ. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి బ్రైట్ ఫ్రింజ్ అన్నారు కదా. సో బ్రైట్ ఫ్రింజ్ కి ఏంటిది, ద nth బ్రైట్ ఈజ్ ఈక్వల్స్ టు ND λ/d కదా. సో ఇక్కడ నుంచి మీకు కావాల్సింది ఏంటిది, ద స్లిట్ సపరేషన్, స్మాల్ d వాల్యూ కావాలి. డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయండి, ND λ/y. n అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n, 5, క్యాపిటల్ D 1 meter, లాంబ్డా 600 into 10⁻⁹. సో nth బ్రైట్ ఫ్రింజ్ 5 అని ఇచ్చారు. సో అంతేనా, y is equals to 5 centimeters, 5 into 10⁻². సో ఈ క్యాల్కులేట్ చేసేస్తే you'll get the d value, the simple calculation. సో క్యాల్కులేట్ చేసి మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో పెట్టండి తర్వాత. డన్, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ కరండి. సో విచ్ ఫిగర్ షోస్ ద కరెక్ట్ వేరియేషన్ ఆఫ్ అప్లైడ్ పొటెన్షియల్ డిఫరెన్స్ V with potential current, photoelectric current at 2 different intensities where I1 is less than I2, లేదంటే దీన్నే మీరు I2 is greater than I1 కూడా రాసుకోవచ్చు, ఓకేనా. ఆఫ్ సేమ్ వేవ్ లెంత్ అన్నారు. వేవ్ లెంత్ సేమ్. మీకు ఇప్పుడు గ్రాఫ్ లో ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ పక్కా వస్తుంది క్వశ్చన్, ఓకేనా. అవుట్ ఆఫ్ మీకు అట్లీస్ట్ ఒక 4-5 షిఫ్ట్లలో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ బేస్డ్ క్వశ్చన్ పక్కా వస్తుంది. డెఫినెట్ గా మీరు అది రివైజ్ చేసుకొని వెళ్ళండి. ఇంతవరకు ఎవరైనా చదవని స్టూడెంట్స్ ఉంటే రివైజ్ చేసుకొని వెళ్ళండి, ఓకేనా. డన్. ఇక్కడ చూడండి కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ క్వశ్చన్ లో మీకు ఫోటో స్టాపింగ్ పొటెన్షియల్ కి అండ్ దెన్ కరెంట్ కి రిలేషన్ కావాలి. ఫోటో కరెంట్ కి, స్టాపింగ్ పొటెన్షియల్ కి అండ్ వోల్టేజ్ కి. సో ఇక్కడ మనకి తెలిసిన ఫార్ములా ఏంటిది, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనగానే KE max is equals to E minus 5. వేవ్ లెంత్ సేమ్ అన్నారు కాబట్టి ఇక నేను స్టాపింగ్ పొటెన్షియల్ టర్మ్స్ లో EV0 is equals to E minus 5, ఈ E ప్లేస్ లో hc/λ రాసుకుంటాను. ఈ స్టాపింగ్ పొటెన్షియల్ అన్నది ఈ వేవ్ లెంత్ మీద ఎలా డిపెండ్ అవుతుందో చూడండి, hc/λ minus 5 minus by E. ఇది మీకు స్టాపింగ్ పొటెన్షియల్ ఫార్ములా వచ్చింది కదా. సో దీంట్లో ఈ H కాన్స్టెంట్, C కాన్స్టెంట్, నెక్స్ట్ మెటీరియల్ కి 5 కాన్స్టెంట్, వర్క్ ఫంక్షన్ కాన్స్టెంట్. ఇక్కడ క్వశ్చన్ లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయడమా, దే సెడ్ ద సేమ్ వేవ్ లెంత్ అన్నారు. వేవ్ లెంత్ సేమ్ ఉన్నప్పుడు ఈ లాంబ్డా సేమ్, ఈ వాల్యూ ఎట్లయినా కాన్స్టెంట్, అంటే ఇవన్నీ కూడా కాన్స్టెంట్. సో ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం మీకు ఏ ఇంటెన్సిటీ దగ్గరైనా సరే ద స్టాపింగ్ పొటెన్షియల్ సేమ్ ఉండాలి. ఇప్పుడు గ్రాఫ్స్ అబ్జర్వ్ చేయండి, ఏ గ్రాఫ్ లో స్టాపింగ్ పొటెన్షియల్ సేమ్ ఉందో చూడండి. ఇక్కడ డిఫరెంట్, ఇక్కడ డిఫరెంట్, ఇది కాదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్టాపింగ్ పొటెన్షియల్ 2 కేసెస్ లో సేమ్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ అవ్వచ్చు, అంటే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ స్టాపింగ్ పొటెన్షియల్, ఇక్కడ స్టాపింగ్ పొటెన్షియల్ డిఫరెంట్.
ఇక్కడ స్టాపింగ్ పొటెన్షియల్, ఇక్కడ స్టాపింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో డైరెక్ట్ ఆన్సర్ బి అని పెట్టొచ్చు మీరు, ఓకేనా. అండ్ సో ఇప్పుడు I1 I2 ఎట్లా కంపేర్ చేస్తాను సార్ అని అంటే, సో మీకు ఎప్పుడు ఇంటెన్సిటీ ఎక్కువ ఉందనుకోండి, కరెంట్ ఎక్కువ ఉంటుంది, ఫోటో కరెంట్. కాబట్టి I2 కి ఇఫ్ I2 is greater than I1, so then the photo current in the second case will be more than the photo current in the first case. Photo current in the second case is greater than the photo current in the first case. The photo current in the first case. So kabatti option B is the correct answer for this question. Done? అర్థమైందా? చల్ ఇది నెక్స్ట్. సో 46th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద ఫస్ట్ మెంబర్ ఆఫ్ లైమన్ సిరీస్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ లాంబ్డా అండ్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద సెకండ్ మెంబర్ విల్ బి, మీకు రేషియో అడుగుతున్నారు. సో ఇఫ్ ద వేవ్ లెంత్ అడుగుతున్నారు. మీకు ఫస్ట్ ఏంటి అని అంటే ఇక్కడ ఇచ్చిన సిరీస్ చూడండి, లైమన్ సిరీస్, ఓకేనా. సో 1/λ ఈజ్ ఈక్వల్స్ టు RZ² ఇంటూ 1/N1² మైనస్ 1/N2². ఇదే కదా ఫార్ములా మనకి వేవ్ లెంత్ ఫైండ్ చేయడానికి ఇన్ టర్మ్స్ ఆఫ్ రిడ్బర్గ్ కాన్స్టెంట్స్ లో 1/λ ఈజ్ ఈక్వల్స్ టు RZ² ఇంటూ 1/N1² మైనస్ 1/N2². ఇక్కడ లైమన్ సిరీస్ అన్నారు. లైమన్ సిరీస్ లో స్పెక్ట్రల్ లైన్స్ ఎక్కడికి రావాలి? ఫస్ట్ షెల్ లోకి రావాలి, ఫస్ట్ ఎనర్జీ లెవెల్లో పడిపోవాలి కదా. సో ఇప్పుడు దీంట్లో ద ఫస్ట్ మెంబర్ అంటే ఎవరు? ఎవరు అంటే ఇక్కడ పేరు కాదు. సో ద ఫస్ట్ మెంబర్ ఈజ్ నథింగ్ బట్ సెకండ్ షెల్లో నుంచి ఫస్ట్ షెల్లోకి డ్రాప్ అయితే అది ఫస్ట్ మెంబర్. అదే థర్డ్ షెల్లో నుంచి ఫస్ట్ షెల్లోకి డ్రాప్ అయితే అది సెకండ్ మెంబర్. కాబట్టి సో ఫస్ట్ కేసులో నేను 1/λ1 రాసుకుంటున్నా. ఈ R హైడ్రోజన్ ఆటంకి అన్నారా? సో హైడ్రోజన్ ఆటంకి అన్నారు కాబట్టి 1² ఇంటూ 1/N1 ఎక్కడికి ఫాలో అవుతున్నది? 1 ఫాలో అవుతుంది. ఎక్కడి నుంచి ఫాలో అవుతుంది? ఫస్ట్ మెంబర్ 2 నుంచి, అంటే నియరెస్ట్ షెల్ నుంచి ఫాలో అవ్వాలి. సో ఈ ఫస్ట్ కేసులో 1/λ1 ఇది ఈక్వల్స్ టు R ఇంటూ 1 మైనస్ 1/4 అంటే 3/4 వస్తుంది. ఇది ఇట్లా ఉంచేసేయండి. లేదంటే ద లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 4/3R వస్తుంది. ద ఫస్ట్ కేసులో వచ్చిన లాంబ్డా 4/3R వచ్చింది. దాన్ని అట్లా ఉంచేసేయండి. ఇప్పుడు సెకండ్ మెంబర్కి అంటున్నారు. సో దీంట్లో సెకండ్ మెంబర్ 1/λ2 ఈజ్ ఈక్వల్స్ టు R ఇంటూ Z² అంటే 1² ఇప్పుడు 1/N1² ఎక్కడికి ఫాలో అవ్వాలి? ఫస్ట్ షెల్లోకి ఫాలో అవ్వాలి. సెకండ్ మెంబర్ అంటే థర్డ్ ఆర్బిట్ నుంచి ఫాలో అవ్వాలి. కాబట్టి సో 3² రాసుకోండి. సో ద 1/λ2 ఈజ్ ఈక్వల్స్ టు సో R ఇంటూ 1 మైనస్ 1/9, సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 8/9. 1/λ2 ఈజ్ ఈక్వల్స్ టు సో 8/9 టైమ్స్ ద R. సో ఇక్కడ నుంచి λ2 ఏమొస్తుంది? 9/8R రావాలి. 9/8R. సో మీకు ఈ వాల్యూ, ఈ λ2 ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంబ్డా కావాలి. సో మీరు ఏం చేయండి అంటే λ2/λ1 చేయండి. సో విచ్ ఈస్ 9/8R బై సో 4/3R. సో ఇక్కడ నుంచి ఏమొస్తుంది? సో 9/8R ఇంటూ 3R/4. డన్. సో R gets cancelled. So it is 27/32. I can write this as the λ2 is equals to 27/32 lambda. ఇదంటే పైన రాస్తా చూడండి. సో ద λ2 is equals to మనకి ఏమొచ్చింది ఇక్కడ? The λ2 is equals to 27/32 times the lambda. క్లియరా? ఈజీ క్వశ్చన్. దెన్ 46 ఒక 4 క్వశ్చన్స్ మీకు హోంవర్క్ ఇవ్వనా? ఇది సింపుల్ క్వశ్చన్, రివర్స్ బయాస్ అండ్ ఫార్వర్డ్ బయాస్ బేస్డ్ క్వశ్చన్. ఫార్వర్డ్ బయాస్ అంటే మీకు పీ సైడ్ హయ్యర్ పొటెన్షియల్ కనెక్ట్ అయి ఉండాలి. పీ సైడ్ మస్ట్ బి హయ్యర్ సైడ్ కనెక్ట్ అయి ఉండాలి అండ్ ఎన్ సైడ్ లోవర్ పొటెన్షియల్ కనెక్ట్ అయి ఉండాలి. ద ఎన్ సైడ్ మస్ట్ బి కనెక్టెడ్ టు ద లోవర్ పొటెన్షియల్. అండ్ రివర్స్ బయాసింగ్ ఈజ్ నథింగ్ బట్ పీ సైడ్ ఏమో లోవర్ పొటెన్షియల్ కనెక్ట్ అయి ఉండాలి అండ్ ఎన్ సైడ్ వచ్చేసరికి హయ్యర్ పొటెన్షియల్ కనెక్ట్ అయి ఉండాలి. సో దిస్ ఈజ్ కాల్డ్ ద రివర్స్ బయాస్. క్వశ్చన్ లో మిమ్మల్ని ఇప్పుడు ఏది రివర్స్ బయాస్ అని అడిగారు. సో చాలా సింపుల్ క్వశ్చన్, మీరు కామెంట్ లో ఆన్సర్ చేసేసేయండి. సెషన్ అయిపోయిన తర్వాత చూసే వాళ్ళైనా సరే సో సెషన్ కింద కామెంట్ చేయండి ఒకసారి, ఓకేనా? డన్. చల్ ఈ క్వశ్చన్ చూడండి. ఈ మోడల్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అమ్మ. సో ఇక్కడ క్వశ్చన్ లో ఏమన్నారు? ఆన్ ఏ టెంపరేచర్ స్కేల్ X, the boiling point of the water is 65 degrees X and the freezing point is minus 15 degrees X. Assume that X scale is linear. So the equivalent temperature corresponding to minus 95 degrees X on the Fahrenheit scale would be.
కేర్ఫుల్గా చూడండి, మీరు ఫారెన్ హీట్ స్కేల్ తోని ఇచ్చిన ఎక్స్ స్కేల్ ని కంపేర్ చేయాలి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే 2 స్కేల్స్, ఒకటి ఎక్స్ స్కేల్, ఇంకోటి దేనితో కంపేర్ చేయమన్నారు, ఫారెన్ హీట్ స్కేల్ తోని. ఆల్రెడీ ఫారెన్ హీట్ స్కేల్లో మీకు లోవర్ అంటే బాయిలింగ్ పాయింట్, ఫ్రీజింగ్ పాయింట్ తెలుసు, అవునా. సో ద ఫారెన్ హీట్ స్కేల్లో సో బాయిలింగ్ పాయింట్ వచ్చేసరికి ఫ్రీజింగ్ పాయింట్ వచ్చేసరికి 32 degrees F, సో బాయిలింగ్ పాయింట్ వచ్చేసరికి 212 degrees F కదా. సో ఇప్పుడు ఈ ఎక్స్ స్కేల్ కూడా ఫ్రీజింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఇచ్చారు. సో ఫ్రీజింగ్ పాయింట్ ఎంత, -15 degrees X అని ఇచ్చారు. సో బాయిలింగ్ పాయింట్ ఎంత ఇచ్చారు, 65 degrees X. ఇప్పుడు క్వశ్చన్లో ఏమడుగుతున్నారంటే ఈ ఎక్స్ స్కేల్ మీద ఈ -95 degrees X వాల్యూ దీంట్లో ఎంతకి ఈక్వల్ అవుతుంది అని అడుగుతున్నారు, ఓకేనా. సో ఇక్కడ ఎలా చేస్తారు ఈ క్వశ్చన్స్, ద గివెన్ టెంపరేచర్ మైనస్ ద ఫ్రీజింగ్ పాయింట్ అపాన్ ద బాయిలింగ్ పాయింట్ మైనస్ ఫ్రీజింగ్ పాయింట్. మీకు ఇక్కడ సింపుల్ గా గివెన్ టెంపరేచర్ ఏముంది ఫస్ట్ దాంట్లో, -95 మైనస్, సో దాని ఫ్రీజింగ్ పాయింట్, సో దాని ఫ్రీజింగ్ పాయింట్ ఎంత, -15 అపాన్, లేదంటే ఫస్ట్ స్టేట్మెంట్ రాస్తా చూడండి. ఏ స్కేల్స్ ని మీరు కంపేర్ చేసినా సరే సో ఏం చేయాలి అంటే ద గివెన్ టెంపరేచర్ ఏదో ఒకటి సమ్ ఎక్స్ టెంపరేచర్ ఇచ్చారు మైనస్ ఇట్స్ ఫ్రీజింగ్ పాయింట్ బై సో ద బాయిలింగ్ పాయింట్ మైనస్ ఫ్రీజింగ్ పాయింట్. ఇది కాన్స్టెంట్ ఉండాలి, ఏ స్కేల్ ఇచ్చిన 2 స్కేల్స్ కి ఇది కాన్స్టెంట్ ఉండాలన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు ఈ ఫార్ములాలోనే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఈ 2 స్కేల్స్ కంపేర్ చేస్తున్నాను. ఎట్లా చేద్దాం, ఎక్స్ టెంపరేచర్ ఎంత, -95 అని ఇచ్చారు గివెన్ టెంపరేచర్, మైనస్ దీని ఫ్రీజింగ్ పాయింట్ ఎంత, -15 అలా ఉంచేసేయండి, బై బాయిలింగ్ పాయింట్ ఎంత దీన్ని 65 మైనస్, సో దాని ఫ్రీజింగ్ పాయింట్ ఎంత, -15, ఓకేనా, ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఫారెన్ హీట్ దానికి రాయండి. ఫారెన్ హీట్ లో సమ్ టెంపరేచర్ ఇది ఫైండ్ చేయాలి మనం, ఓకేనా. ఈ టెంపరేచర్ దీని మీద ఎంతకి ఈక్వల్ అవుతుంది మనకు తెలియదు, సో ఎక్స్ అనుకుంటున్నాను ఆ టెంపరేచర్ ని, మైనస్ ఇట్స్ ఫ్రీజింగ్ పాయింట్, దాని ఫ్రీజింగ్ పాయింట్ 32 అపాన్, సో బై దాని బాయిలింగ్ పాయింట్ మైనస్ ఫ్రీజింగ్ పాయింట్ 212 మైనస్ 32, 212 మైనస్ 32. సో ఇక్కడ నుంచి ద ఓన్లీ అన్నోన్ ఏముంది మనకి, ఇక ఎక్స్ వాల్యూ అన్నోన్ ఉంది కదా. ఈ క్యాల్కులేషన్ చేస్తారా, సో -95 ప్లస్ 15 -80 అవుతుంది. సో దిస్ కమ్స్ అవుట్ టు బి 80 which is equals to x minus 32 by this is 180. So calculate the value of x, the only unknown is x. So దీన్ని హోంవర్క్ గా తీసుకొని క్యాల్కులేషన్ చేసి సో కామెంట్ యువర్ ఆన్సర్ గైస్, కామెంట్ చేయండి డిస్క్రిప్షన్ కింద కామెంట్ బాక్స్ లో మీ ఆన్సర్ పెట్టేసేయండి, డనా. సో ఎంత వస్తే అంత. నెక్స్ట్ సో 49th క్వశ్చన్, ఇక్కడ ఏమన్నారు క్వశ్చన్ లో, ద కరెంట్ డెన్సిటీ, క్వశ్చన్ కేర్ఫుల్ గా అర్థం చేసుకోండి ఫస్ట్. ద కరెంట్ డెన్సిటీ ఇన్ ఏ సిలిండ్రికల్ వైర్ ఆఫ్ రేడియస్ r 4 mm అని ఇచ్చారు, కరెంట్ డెన్సిటీ వాల్యూ కూడా ఇచ్చారు. నౌ ద కరెంట్ డెన్సిటీ త్రూ ద అవుటర్ పోర్షన్ ఆఫ్ ద వైర్ బిట్వీన్ ద రేడియల్ డిస్టెన్స్ r/2 అండ్ r, ఓకేనా. సో ఇక్కడ మీకు కంప్లీట్ వైర్ ఇచ్చారు ఫస్ట్, ఇది కంప్లీట్ వైర్ అనుకుందాం. సో ఈ కంప్లీట్ వైర్ యొక్క రేడియస్ r, ద r వాల్యూ ఇస్ 4 mm. కాన్సెప్ట్ చెప్తా చూడండి, 4 × 10⁻³ మీటర్స్. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు, ద కరెంట్ డెన్సిటీ J ఇచ్చారు, సో ద J ఈజ్ ఈక్వల్స్ టు 1 × 10⁶. బట్ ఇది ఏంటి అని అంటే టోటల్ వైర్ కి, మొత్తం వైర్ కి కరెంట్ డెన్సిటీ ఇంత. మీకు కరెంట్ డెన్సిటీ ఫార్ములా ఆల్రెడీ తెలుసు కదా, ద కరెంట్ డెన్సిటీ J ఈజ్ ఈక్వల్స్ టు ద కరెంట్ అపాన్ ఏరియా, అంతేనా. సో ఇక్కడ నుంచి మీరు ఏం రాసుకోవచ్చు, ద కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు J × A అని రాసుకోవచ్చు, కరెంట్ డెన్సిటీ ఇంటూ ఏరియా విల్ గివ్ ద కరెంట్, ఓకే. సో ఇప్పుడు క్వశ్చన్ లో మీకు రేడియస్ ఇచ్చారు అండ్ దాని కరెంట్ డెన్సిటీ ఇచ్చారు, బట్ మనల్ని ఏమంటున్నారంటే ద కరెంట్ త్రూ ద అవుటర్ పోర్షన్ ఆఫ్ ద వైర్ బిట్వీన్ ద రేడియల్ డిస్టెన్స్ r/2 అండ్ r. ఎక్కడ అడుగుతున్నారు, r/2 కి r కి. సో r/2 అంటే సమ్వేర్ అరౌండ్ హియర్ అండ్ r అంటే ఇక్కడ అనమాట. సో అంటే ఈ r/2 నుంచి r ఈ పోర్షన్ కి కావాలి మీకు, ఈ పోర్షన్ కి కరెంట్ డెన్సిటీ కరెంట్ అడుగుతున్నారు. సో ద కరెంట్ త్రూ ద అవుట్పుట్, ద కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు ద J ఇంటూ సో ద A. కానీ కరెంట్ డెన్సిటీ అనేది త్రూ అవుట్ గివెన్ కండక్టర్ కాన్స్టెంట్ ఉంటుంది, బట్ మీరు ఏరియా తీసుకునేటప్పుడు కేర్ఫుల్ గా తీసుకోవాలి. సో ఏరియా ఏం తీసుకోవాలి సార్ అని అంటే ఫస్ట్ ద టోటల్ ఏరియాలో నుంచి ఈ r/2 ఏరియాని సబ్ట్రాక్ట్ చేయండి.
సో ద టోటల్ ఏరియా పై ఆర్ స్క్వేర్, ఇది టోటల్ ఏరియా, మైనస్ సో మీరు ఈ r/2 హోల్ స్క్వేర్ ఈ ఏరియాని సబ్ట్రాక్ట్ చేసేసేయండి. సో ఇది ఎంత వస్తుంది, పై ఆర్ స్క్వేర్ మైనస్ ద పై ఆర్ స్క్వేర్ బై 4. సో ఇక్కడ మీకు వచ్చేది ద టోటల్ ఏరియా అనమాట. సో ఆ ఏరియాలో మీరు కరెంట్ డెన్సిటీ ఫైండ్ చేయాలి. సో కరెంట్ డెన్సిటీ వాల్యూ ఫిక్స్డ్ ఉంది అండ్ ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. సో 1 - 1/4 అంటే 3/4 పై ఆర్ స్క్వేర్. సో ఇది 3/4 పై ఆర్ స్క్వేర్ ఇంటూ ద జే. సో మీకు ఆర్ వాల్యూ తెలుసు అండ్ జే వాల్యూ ఆల్రెడీ క్వశ్చన్ లో ఇచ్చారు. సో రెండు సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ ద ఆన్సర్. ద ఐ ఈజ్ ఈక్వల్స్ టు జే వాల్యూ ఎంతమ్మా, 1 × 10⁶ ఇంటూ 3 ఏరియా ప్లేస్ లో 3/4 పై ఆర్ స్క్వేర్ చేస్తున్నాను. పై అంతే ఉంచండి. ద ఆర్ వాల్యూ ఈజ్ గివెన్, ఎంత ఇచ్చారు ఆర్, 4 × 10⁻³ హోల్ స్క్వేర్ చేసేసేయండి. సో దీన్ని చేసి ఆన్సర్ మీకు ఎట్లా రావాలంటే ఎక్స్ పై యాంపియర్స్ రావాలి. కరెంట్ అన్నది ఎక్స్ పై యాంపియర్స్ అంటే మీకు సమ్ ఎక్స్ ఇంటూ పైలలో రావాలి ఆన్సర్. సో ఆ ఎక్స్ వాల్యూని కంపేర్ చేయాలి. ఓకేనా, కామెంట్ చేస్తారా ఆన్సర్? క్యాల్కులేషన్ కాన్సెప్ట్ నేనే చెప్పాను మొత్తం, జస్ట్ మీరు క్యాల్కులేషన్ చేసి ఆన్సర్ని కామెంట్లో పెట్టండి. ఓకేనా, డన్, క్లియర్. సెషన్ లైక్ చేయండి, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ గైస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ద లాస్ట్ క్వశ్చన్, a 600 picofarad capacitor is charged by 200 volt supply. It is then disconnected from the supply and is connected to another uncharged 600 picofarad capacitor. So the electrostatic energy lost in the process. Okay na? So ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ఒక కెపాసిటర్ తీసుకున్నారు 600 picofarad, is charged to 200 volts. ఓకేనా, సో ఇనిషియల్ గా 600 picofarad దాని కెపాసిటెన్స్. Next, so it is charged by 200 volt supply. Done. Now it is then disconnected from the supply and is connected to another uncharged 600 picofarad capacitor. So ఇప్పుడు ఆల్రెడీ ఇది ఛార్జ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసేసి ఈ 600 picofarad దాన్ని ఇంకొక 600 picofarad దాంతో కనెక్ట్ చేశారు. సో ఇంకొక 600 picofarad తో కనెక్ట్ చేశారు. ఓకేనా, కనెక్టెడ్. సో ఇప్పుడు వాట్ ఈస్ ద ఎలక్ట్రోస్టాటిక్, ఇప్పుడు కాన్సెప్ట్ ఏమవుతుందంటే దీంట్లో ఎప్పుడైతే మీరు ఈ ఫస్ట్ దీన్ని ఛార్జ్ చేసి ఈ అన్ఛార్జ్డ్ తోని కనెక్ట్ చేస్తారో సో దీంట్లో నుంచి ఛార్జ్ దీంట్లో ట్రాన్స్ఫర్ అవుతుంటది. సో అది ఎంత ఛార్జ్ ట్రాన్స్ఫర్ అయింది అన్నదాన్ని బట్టి సో మీరు ఇనిషియల్ సేమ్ మనం ఇంత క్వశ్చన్ చేశాను గుర్తుందా. సో ఇక్కడ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ చేయండి ½ CV². సో ఇక్కడ ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ చేయండి ½ CV². So the change in the energy lost is equals to delta U is equals to the UI minus the UF. Okay, so ఇక్కడ combined equivalent capacitance and what is the common potential, ఈ రెండింటి యొక్క కామన్ పొటెన్షియల్ ఏమొస్తుందో కామన్ పొటెన్షియల్ ఫైండ్ చేయండి. కానీ ఈ క్వశ్చన్ ఒకటి 50th క్వశ్చన్ ఒక్కటి హోంవర్క్ ఇస్తున్నాను, ఎందుకంటే ద సేమ్ క్వశ్చన్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ రోజు సెషన్లో. సేమ్ బేస్డ్ క్వశ్చన్ మీకు కెపాసిటర్స్ లో డెఫినెట్ గా ఈ ఎనర్జీ టైప్ బేస్డ్ క్వశ్చన్స్ పక్కా అడుగుతారు, అట్లీస్ట్ 2 or 3 షిఫ్ట్స్ లో అయినా డెఫినెట్ గా దీని బేస్డ్ క్వశ్చన్ చేయండి. ఓకే, సో ఎనీ డౌట్స్ హియర్, ఎనీ డౌట్స్? ఓకేనా, సో ఈ రోజు చేసినవి ఆల్మోస్ట్ ఒక 50 క్వశ్చన్స్ చేశాను నేను. ఈ 50 క్వశ్చన్స్ కూడా ఎవ్రీ చాప్టర్ నుంచి అంటే 2 sets ఆఫ్ పేపర్స్ అనుకోండి. ఇవి నేను తీసుకున్నది 2 sets ఆఫ్ పేపర్స్ తీసుకొని సాల్వ్ చేసిన అనుకోండి ఈరోజు. మీరు ఇట్లా మళ్ళీ సమీర్ సార్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ మళ్ళీ ఇంకొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ తీసుకొని చెప్తారు. సో మళ్ళీ రేపు షెడ్యూల్ ప్రకారం రేపు ఉంటుంది అనుకుంటాను. సో రేపు ఇంకొన్ని క్వశ్చన్స్ చేస్తాను. అండ్ 20th రోజు మీకు ఫార్ములాస్ క్లాస్ 11th ఆర్ క్లాస్ 12th సో మొత్తం ఫార్ములాస్ అన్ని కూడా రివైజ్ చేద్దాం. ఓకేనా, ఒక 1 సెషన్లో కంప్లీట్గా షార్ట్ కట్స్ ఎట్లా అప్లై చేయాలి, సో ఏ ఫార్ములాని ఎలా మాడిఫై చేసి క్వశ్చన్స్ అడుగుతారు దాని బేస్డ్, సో అంతా కూడా మనం ఒక సెషన్లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, లాస్ట్ మినిట్ రివిజన్ ఎగ్జామ్స్ ముందు. సో మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే ఒకసారి ఈ సెషన్లో ఇచ్చిన క్వశ్చన్స్ మీకు ఏమైనా అర్థం కాకపోతే అంటే మీరు చేయలేకపోతే ఆ క్వశ్చన్స్ ఒకసారి చూడండి. అండ్ నేను ఏవైతే హోంవర్క్ ఇచ్చానో వాటిని ఆన్సర్స్ కింద కామెంట్స్లో పెట్టండి సెషన్ అయిపోయిన తర్వాత. ఓకేనా, సో ఐ చెక్ యువర్ ఆన్సర్స్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ గైస్.
సో ఇప్పుడే కాదు, మీకు మళ్ళీ నెక్స్ట్ వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎంసెట్ కానివ్వండి, ఐపీ బోర్డ్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, బిట్ శాట్, విఐ ట్రిపుల్ ఈ, సో ఇవన్నీ రాసేటప్పటికి మీకు సబ్జెక్ట్ మన ఛానల్లో అబండెంట్గా దొరుకుతుంది. ప్రతి దానికి కావాల్సిన సబ్జెక్ట్ మీకు దొరుకుతుంది. సో చాలా మంది స్టూడెంట్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా జస్ట్ సార్ చెప్తున్నాడు కదా చూసుకుందాంలే అని, సో అట్లా వచ్చి చూస్తున్నారు, వింటున్నారు క్లాసెస్, కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే, అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ గైస్. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ JEE exam. So thank you so much. Bye. We'll meet in the next session. So till then, keep studying. All the very best.